next theorem, that is a ratio test. Before going to start a ratio test, ఫస్ట్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. మిడిల్లో స్కిప్ చేసినట్లయితే మీకు ఈ థీరం అనేది కంప్లీట్గా అర్థం కాదు. నేను ప్రీవియస్ థీరంలో చెప్పినట్టుగానే ఈ థీరంకి కూడా మనకు లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అండ్ జియోమెట్రిక్ సిరీస్ పీ టెస్ట్ ఈ 3 డెఫినేషన్స్ తెలిసినట్లయితే థీరం చేయడం మనకు ఈజీ ఉంటుందన్నమాట. సో ఈ థీరం కూడా ఈ రేషియో టెస్ట్ థీరం కూడా సేమ్ మనకు ఇంతకుముందు చెప్పిన nth రూట్ టెస్ట్ లానే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా ప్రూఫ్ ఉంటుంది. జస్ట్ కంపేర్ చేస్తూ నేర్చుకునే ప్రయత్నం చేయండి ఈ రూట్ టెస్ట్ని, రేషియో టెస్ట్ని. అట్లా అయితే మనకి ఏమవుతుందంటే ఒక టెస్ట్ నేర్చుకుంటే ఇంకో టెస్ట్ కూడా ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో మరోసారి చెప్తున్నాను, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు నా నోట్స్ పీడిఎఫ్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో VSP UNITY అని టైప్ చేయండి, జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ. So let us start our theorem. Before going to start theorem, first of all you should know some definitions. That first definition, limit of a sequence. So limit of a sequence ante enti ante, let Sn be a sequence of positive terms, L belongs to R, then L is said to be limit of Sn. For each epsilon greater than 0, there exists m belongs to z plus such that mod Sn minus L is less than epsilon. Then L is said to be limit of a sequence Sn for all n greater than or equal to m. ఇది డెఫినేషన్ అనమాట. మనకు చాలా థీరమ్స్కి ఈ డెఫినేషన్ యూజ్ అవుతుంది. ఈ డెఫినేషన్ని మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి. ఓకేనా? సో మోడ్ Sn మైనస్ ఎల్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంని లిమిట్ ఫామ్లో రాసుకున్నట్లయితే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఈజ్ ఈక్వల్ టు ఎల్ అని రాయొచ్చు అనమాట. అంటే లిమిట్ Sn ఈజ్ ఈక్వల్ టు ఎల్ అని ఇస్తే దాన్ని మోడ్ Sn మైనస్ ఎల్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్గా రాసుకోవచ్చు. మోడ్ Sn మైనస్ ఎల్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఇస్తే దాన్ని లిమిట్ ఫామ్లో ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. అంటే ఇది డెఫినేషన్ ఆఫ్ ఎ లిమిట్ ఆఫ్ ఎ సీక్వెన్స్. ఇది మనం ప్రాబ్లమెటిక్ ఫామ్లో, మ్యాథమెటికల్ ఫామ్లో రాసే లిమిట్ ఆఫ్ ఎ సీక్వెన్స్ నోటేషన్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఇంకోటి జియోమెట్రిక్ సిరీస్ టెస్ట్. దానికంటే ముందు ఈ చిన్న 2 పాయింట్స్ చూడండి. మోడ్ Sn మైనస్ ఎల్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అంటే ఈ Sn అనేది ఎల్ మైనస్ ఎప్సిలాన్, ఎల్ ప్లస్ ఎప్సిలాన్ మధ్యలో బౌండ్ అయి ఉంటుంది అని అర్థం అనమాట. అంటే ఈ Sn నైబర్హుడ్ ఆఫ్ ఏ పాయింట్ ఏమవుతుంది అంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్ కామా ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అవుతుంది. సో బౌండెడ్ కండిషన్ నుంచి మోడ్ Sn ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ Sn ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్. జనరల్గా మనం మాడ్ని తొలగించినట్లయితే మనకు ప్లస్ ఆర్ మైనస్ ఎప్సిలాన్ రావడం జరుగుతుంది. అంటే ఈ Sn అనేది మైనస్ ఎప్సిలాన్ నుంచి ప్లస్ ఎప్సిలాన్ మధ్య బౌండ్ అయిందని దాని అర్థం. సో అందుకోసం మోడ్ Sn ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ వీ కెన్ రైట్ యాజ్ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ Sn ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్. ఓకే, నౌ దెన్ జియోమెట్రిక్ సిరీస్ టెస్ట్. సో జియోమెట్రిక్ సిరీస్ టెస్ట్ అంటే ఏంటి అంటే మనకు జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ తెలుసు, జీపీ. సో జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి? రేషియో అనేది ఈక్వల్గా ఉండాలి. ఓకే, కంటిన్యూ 2 టర్మ్స్కి రేషియో అనేది ఈక్వల్గా ఉన్నట్లయితే దాన్ని మనం జియోమెట్రిక్ సిరీస్ అంటాం. ఇక్కడ చూడండి 2/1 2నే వస్తుంది, 4/2 2 2 2 4 అంటే 2నే వస్తుంది. అంటే ఇది అనేది జియోమెట్రిక్ సిరీస్లో ఉన్నట్టు. సో అలాంటి సిరీస్ని జియోమెట్రిక్ సిరీస్ అంటాం. సో ఈ జియోమెట్రిక్ సిరీస్ విత్ రేషియో ఆర్, దట్ ఈజ్ సమ్ ఆఫ్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ r పవర్ ఆఫ్ n, ఇది ఒక జియోమెట్రిక్ సిరీస్ అనుకుంటే ఈ జియోమెట్రిక్ సిరీస్ ఎప్పుడు డైవర్జెంట్ అవుతుంది అంటే ఇక్కడున్న r వాల్యూ మోడ్ r ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు డైవర్జెంట్ అవుతుంది. లెస్ దెన్ 1 అవుతే కన్వర్జెంట్ అవుతుంది. కన్వర్జెన్స్ టు సమ్ ఆఫ్ దిస్ జియోమెట్రిక్ సిరీస్ అనమాట. కన్వర్జెంట్ అవుతే లిమిట్ పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది, డైవర్జెంట్ అవుతే లిమిట్ పాయింట్ ఎగ్జిస్ట్ అవ్వదన్నమాట.
సో జామెట్రిక్ సిరీస్లో ఇచ్చిన సిరీస్ జామెట్రిక్ సిరీస్ ఫామ్లో ఉంటే ఈ సిరీస్ ఎప్పుడు కన్వర్జెంట్ అవుతుంది, ఎప్పుడు డైవర్జెంట్ అవుతుంది అంటే ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు డైవర్జెంట్ అవుతుంది, ఆర్ లెస్ దెన్ 1 అయినప్పుడు కన్వర్జెంట్ అవుతుంది. నెక్స్ట్ మనకు తెలియాల్సింది పీ టెస్ట్ ఆర్ ఆక్సిలరీ సిరీస్. సో జనరల్గా దీన్ని మనం పీ టెస్ట్ అని చెప్పుకుంటాం, ఆక్సిలరీ సిరీస్ టెస్ట్ అని చాలా తక్కువ సందర్భంలో యూజ్ చేయడం జరుగుతుంది. కానీ మనకు 2 నేమ్స్ తెలిసి ఉండాలి, పీ టెస్ట్ ఆర్ ఆక్సిలరీ సిరీస్ అని. కన్సిడర్ ది సిరీస్. సో పీ టెస్ట్ని మనం అప్లై చేయాలంటే ఆ సిరీస్ ఖచ్చితంగా ఈ ఫామ్లో ఉండాలి. సమ్ ఆఫ్ n ఈక్వల్ టు 1 to infinity 1/n⁻p ఫామ్లో ఉండాలి. ఈ పీని బేస్ చేసుకొని మనం ఈ సిరీస్ అనేది కన్వర్జెంటా డైవర్జెంటా అని చెప్తామన్నమాట. ఓకేనా. సో సమ్ ఆఫ్ n ఈక్వల్ టు 1 to infinity 1/n⁻p ఉన్నట్లయితే ఈ p గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు ఈ p సిరీస్ని కన్వర్జెంట్ అంటాం, p లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఈ p సిరీస్ని డైవర్జెంట్ అంటాం. ఓకేనా. ఒక సిరీస్ ఇన్ సమ్ ఆఫ్ n ఈక్వల్ టు 1 to infinity 1/n⁻p ఫామ్లో ఉంటే ఈ p గ్రేటర్ దెన్ 1 అయితే కన్వర్జెంట్ అవుతుంది, ఈ p లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే డైవర్జెంట్ అవుతుంది p టెస్ట్లో. p టెస్ట్లో ఒక్కటే మనకు రివర్స్గా కనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది కాబట్టి మనకు రివర్స్ కనిపిస్తుంది. అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఈ పైన లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మీన్స్ లెస్ దెన్ 1 అయినప్పుడు కన్వర్జెంట్ అవుతుంది, కానీ ఇక్కడ డైవర్జెంట్ అవుతుంది. గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు ఇక్కడ కన్వర్జెంట్ అవుతుంది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు డైవర్జెంట్ అవుతుంది. ఓకేనా. సో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మనం వీటిని తరోగా నేర్చుకున్నట్లయితే ఈ డెఫినేషన్స్ని లిమిట్ ఆఫ్ ఎ సీక్వెన్సే కానీ జామెట్రిక్ సిరీసే కానీ పీ టెస్ట్నే కానీ మనకు చెప్పబోయే థీరం అనేది ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా. సో నేను ప్రీవియస్గా ఇంకా 2 థీరమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, వాటిని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటిని కూడా నేర్చుకోండి. అవుట్ ఆఫ్ దిస్ 3 థీరమ్స్ ఏదైనా ఒక థీరం ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. మీకు లాస్ట్ టైం అయితే రూట్ టెస్ట్ అడగడం జరిగింది, ఈసారి మేబీ రేషియో టెస్ట్ ఆర్ కంపారిజన్ టెస్ట్ అడిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఇది బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ వల్ల కూడా యూజ్ అవుతుంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దెన్ ఓకే వీ విల్ ఎంటర్ ఇంటూ మెయిన్ థీరం, దట్ ఈస్ D'Alembert's రేషియో టెస్ట్. ఓకేనా. రేషియో టెస్ట్ అన్నా D'Alembert రేషియో టెస్ట్ అన్నా అదే అనమాట. స్టేట్ అండ్ ట్రూ రేషియో టెస్ట్ అని అడిగితే ఈ స్టేట్మెంట్ మనమే రాయాలి, ప్రూఫ్ మనమే రాయాలి. ఒకవేళ వాడిని డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తే మనం ఈ స్టేట్మెంట్ కూడా ఆన్సర్ షీట్లో రాసిన తర్వాతే ప్రూఫ్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఓకేనా. సో ఫైనల్గా మనకు స్టేట్ అండ్ ట్రూ రేషియో టెస్ట్ అని ఇవ్వకుండా ఇదే స్టేట్మెంట్ని ప్రూవ్ చేయి అన్నాడు అంటే మనం డైరెక్ట్గా ప్రూఫ్ స్టార్ట్ చేయొద్దు, ఆన్సర్ షీట్లో ముందు స్టేట్మెంట్ రాసి ప్రూఫ్ రాయాలన్నమాట. ఓకే, స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. ఇఫ్ సమ్ ఆఫ్ un is a series of positive terms and limit n tends to infinity un plus 1/un is equal to L for all L belongs to R, sum of un is converges, then sum of un is converges if L is less than 1. If L greater than 1, this given series is diverges. If L equal to 1, the test fails. ఓకేనా. ఇది మనకు D'Alembert రేషియో టెస్ట్ స్టేట్మెంట్ అనమాట. సో nth రూట్ టెస్ట్కి స్టేట్మెంట్ ఏముండే un⁻1/n ఉండే ఇక్కడ. సో మిగతాదంతా సేమ్. రేషియో టెస్ట్కి ఏముంది un + 1/un అని ఉంది, మిగిలినదంతా సేమ్ అనమాట. సో మనము అక్కడ nth రూట్ టెస్ట్కి టెస్ట్ ఫెయిల్స్ ఇఫ్ L ఈక్వల్ టు 1 అని ఏం చేసినామో ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్గా అదే రాస్తాం. కాకపోతే అక్కడ మనం nth రూట్ టెస్ట్ యూజ్ చేసి ప్రూవ్ చేసినా ఇక్కడ D'Alembert రేషియో లిమిట్ యూజ్ చేసుకొని ప్రూవ్ చేయడం జరుగుతుంది, కొంచెమే డిఫరెంట్ ఉంటుంది. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం ఈ లాస్ట్ కేస్కి. సో బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ లాస్ట్ కేస్ వీ హ్యావ్ స్టిల్ 2 cases నౌ. సో వీ విల్ ఎంటర్ ఇంటూ నౌ ప్రూఫ్. ఓకే, స్టేట్మెంట్ క్లియర్ను, స్టేట్మెంట్ క్లియర్ అనుకుంటున్నాను. ఏం లేదు, స్టేట్మెంట్ ఏం తీసుకోవాలి, un అనే సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్ తీసుకోవాలి. లిమిట్ n tends to infinity un + 1/un is equal to ఒక L అనే ఒక ఆన్సర్ వస్తుంది. ఈ L అనే వచ్చిన ఆన్సర్ లెస్ దెన్ 1 అయితే కన్వర్జెంట్ అవుతుంది ఇచ్చిన సిరీస్, గ్రేటర్ దెన్ 1 అయితే ఇచ్చిన సిరీస్ డైవర్జెంట్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 1 అయితే టెస్ట్ ఫెయిల్ అవుతుంది. అంటే కన్వర్జెంటా డైవర్జెంటా చెప్పలేమన్నమాట. ఓకే, ప్రూఫ్లోకి ఎంటర్ అయితే
సో స్టార్టింగ్లోనే మనం స్టేట్మెంట్లో యూఎన్ ఇస్ అ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అన్నాం. పాజిటివ్ టర్మ్స్ అంటే ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండొచ్చు, గ్రేటర్ దెన్ 0, ఈక్వల్ 0 కూడా ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ ఈజ్ ఈక్వల్ టు కూడా పెట్టుకోవచ్చు అనమాట. యూఎన్ గ్రేటర్ దెన్ 0 అంటే UN+1 కూడా గ్రేటర్ దెన్ 0నే ఉంటుంది. UN+1 గ్రేటర్ దెన్ 0, UN గ్రేటర్ దెన్ 0 అంటే UN+1/UN ఈజ్ ఆల్సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. లిమిట్ అప్లై చేస్తే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ UN+1/UN ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో UN+1/UNనే మనం L అనుకున్నాం స్టార్టింగ్లో. సో L అనుకున్నట్లయితే L గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇక్కడ రెండు కేసెస్ ఉన్నాయి, L ఈక్వల్ టు 0 ఆర్ L గ్రేటర్ దెన్ 0 అని మనం చెప్పవచ్చు అనమాట. L అనేది ఎప్పుడు ఈక్వల్ టు 0 అన్నా గ్రేటర్ దెన్ 0 అన్నా వచ్చే అవకాశం ఉంది. మరి అక్కడ 3 కేసెస్ ఉన్నాయి కదా, అంటే అవి మనం 1కి బేస్ చేసుకొని చూస్తున్నాం, 0కి కాదు 1కి బేస్ చేసుకొని చూస్తున్నాం. అంటే L వాల్యూ మనకు L ఈక్వల్ టు 0 ఆర్ L ఈక్వల్ టు L గ్రేటర్ దెన్ 1 అని మనం చెప్తున్నాం. సో మీరు ఈ పార్ట్ని ఎగ్జామ్లో రాయకపోయినా నో ప్రాబ్లం, కానీ రాస్తే బాగుంటుంది, రైట్. నెక్స్ట్ నౌ లెట్ us take ratio limit, that is limit n tends to infinity UN+1/UN is equal to L belongs to R. By the definition of a limit of a sequence definition ఏం చెప్పాం, లిమిట్ Sn is equal to L ఉంటే దీని mod Sn minus L is less than ఎప్సిలాన్ అని రాయొచ్చు అని చెప్పాం. ఈ Sn ప్లేస్లోనే మనకు UN+1/UN అని ఉంది. అంటే ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists m belongs to Z place such that modulus of Sn minus L is less than epsilon, that is UN+1/UN minus L is less than epsilon for all n greater than or equal to em. సో మనకు mod Sn is less than epsilon అని ఉంటే దీని మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ Sn లెస్ దెన్ ఎప్సిలాన్ అని రాయొచ్చు అని చెప్పాం. Sn ప్లేస్లో UN+1/UN minus L అని ఉంది. సో మైనస్ ఎప్సిలాన్ ఇస్ లెస్ దెన్ UN+1/UN minus L is less than ఎప్సిలాన్ అని రాయొచ్చు. సో ఇప్పుడు 3కి ఈ 3 టర్మ్స్కి Lని యాడ్ చేసినట్లయితే L మైనస్ ఎప్సిలాన్, సో ఇక్కడ ప్లస్ L చేస్తే ప్లస్ L మైనస్ L క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ L ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు M అని రాసుకోవడం జరిగింది. ఓకేనా. సో నేను ప్రీవియస్ థియరంలో ఏం చెప్పానంటే UN ఇస్ అ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అన్నాం కదా, అంటే ఇక్కడ మనకు UN మాత్రమే ఉండాలి, ఇదంతా ఉండొద్దు, ఓన్లీ UNే ఉండాలి. సో UN ఉండడం కోసం మనం ఏం చేస్తున్నామంటే కొన్ని టర్మ్స్ని రాసుకోవడం జరిగింది. దీన్ని మనం యూఎన్గా కన్వర్ట్ చేయడం కోసం ఏం చేస్తున్నామంటే ఇక్కడ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు M అన్నాం కదా, అంటే n మేబీ M కన్నా పెద్దగా ఉండాలి. అంటే M1 ఉండొచ్చు, M+1 ఉండొచ్చు, M+2 ఉండొచ్చు, అప్ టు n-1 టర్మ్ తీసుకుంటాం. n అనే ఒక 10 టర్మ్స్ ఉన్నాయనుకోండి, 9 వరకు తీసుకుంటాం. ఆల్రెడీ Mతో స్టార్ట్ అయింది కాబట్టి 9 టర్మ్స్ తీసుకుంటాం అనమాట. అట్లా n-1 టర్మ్స్ తీసుకుంటున్నాం. సో ఫస్ట్ ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు M అంటే దీనిలో n ఈజ్ ఈక్వల్ టు M సబ్స్టిట్యూట్ చేస్తే UN+1/UM ఇస్ లెస్ దెన్ L ప్లస్ ఎప్సిలాన్ అని రాయడం జరిగింది. అదేవిధంగా M+1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది రాస్తున్నాం, M+2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వస్తుంది. దెన్ అట్లా సో ఆన్ అప్ టు n-1 టర్మ్ వరకు సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. n-1 సబ్స్టిట్యూట్ చేస్తే UN+1 కదా బై UN కదా, సో ఇక్కడ n-1 వస్తుంది. ఈ n ప్లేస్లో n-1 సబ్స్టిట్యూట్ చేస్తే +1 -1 క్యాన్సిల్ అవుతే UN/UN-1 రాయడం జరిగింది. సో ఇవన్నీ ఎన్ని టర్మ్స్ ఉంటాయి మరి అంటే n-m టర్మ్స్ ఉంటాయి. ఇవన్నీ n-m టైమ్స్ ఉంటాయి. సో వీటన్నిటి మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మల్టిప్లై చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతిదీ దీనికి మొత్తం ఇన్ఫైనైట్గా n-m టర్మ్స్ని మల్టిప్లై చేస్తున్నాం. అంటే ఇక్కడ అన్నీ సేమ్ ఉన్నాయి కదా, అంటే మల్టిప్లై చేస్తే మనకు L-ఎప్సిలాన్ పవర్ ఆఫ్ n-m టైమ్స్ ఉంటాయి. 2 టైమ్స్ ఉంటే పవర్ 2, 3 టైమ్స్ ఉంటే పవర్ 3 రాసినట్టు n-m టైమ్స్ ఉన్నాయి కాబట్టి L-ఎప్సిలాన్ పవర్ ఆఫ్ n-m అని రాసుకోవడం జరుగుతుంది. సో యాడ్ ఆల్ ది అబోవ్. నౌ వీ హ్యావ్ హియర్ n-m ఇన్ఈక్వాలిటీస్. మల్టిప్లై ఆల్ ద అబోవ్ ఇన్ఈక్వాలిటీస్. యాడ్ అన్నాను కదా, కాదు, మల్టిప్లై ఆల్ ద అబోవ్ ఇన్ఈక్వాలిటీస్ వి గెట్ L-ఎప్సిలాన్ పవర్ ఆఫ్ n-m L ప్లస్ ఎప్సిలాన్ పవర్ ఆఫ్ n-m. సో ఈ మిడిల్ది UN/UM ఎందుకు వచ్చింది అంటే మనం ఇక్కడ గమనించినట్లయితే మల్టిప్లై చేస్తే చూడండి, ఈ రెండింటిని మల్టిప్లై చేసినాం అనుకోండి
plus 1 by into plus 2 by plus 1. ఇక్కడ plus 1 plus 1 క్యాన్సిల్ అవుతుంది, అలా plus 2 క్యాన్సిల్ అవుతుంది, plus 3 plus 3 అలా అన్నీ క్యాన్సిల్ అయ్యి ఏం మిగులుతుంది లాస్ట్కి అంటే, ఇక్కడ డినామినేటర్లో ఉంది కదా, లాస్ట్కి ఏం మిగులుతుంది అంటే న్యూమరేటర్లో ఉన్న ఇక్కడ డినామినేటర్లో ఉన్న మిగులుతుంది, మిగతా అన్నీ క్యాన్సిల్ అవుతాయి అన్నమాట. అందుకోసం మనం ఫైనల్గా మల్టిప్లై చేసిన తర్వాత L minus epsilon power of n minus m is less than by is less than L plus epsilon power of n minus m అని రాసుకోవడం జరిగింది. ఓకేనా. సో ఇది న్యూమరేటర్ డినామినేటర్లో ఫామ్లోకి రాసుకున్నట్లయితే ఇక్కడ మైనస్ m ఉంది కదా, డినామినేటర్లోకి తీసుకొస్తే L minus epsilon power of m అని రాసుకోవచ్చు, దీన్ని కూడా L plus epsilon power of m అని రాయొచ్చు అనమాట. సో మిడిల్ ఏముండాలన్నాం, ఓన్లీ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ మనం స్టార్టింగ్లో కన్సిడర్ చేసుకున్న మాత్రమే ఉండాలి. కాబట్టి ఈ ని మొత్తం ఇక్కడ ఇక్కడ తో మల్టిప్లై చేస్తున్నాం. చేస్తే L minus epsilon power of n into by L minus epsilon power of m is less than is less than L plus epsilon power of n into by L plus epsilon power of m అని వచ్చింది. ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N, దట్ ఈస్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m అనమాట. దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 1. సో మనకు కావాల్సిన ఇన్ఈక్వాలిటీ ఇదే అనమాట. ఓకే, రూట్ టెస్ట్లో మనకు డైరెక్ట్గా వస్తుంది, ఇక్కడ డైరెక్ట్గా రావట్లేదు. ఇక్కడ తీసుకురావడం కోసం పైన మనం n m plus 1 అలా సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లై చేయడం జరిగింది. అదొక్క స్టెప్ మాత్రమే ఇక్కడ మనకు ఎక్స్ట్రా ఉందన్నమాట. సో నౌ కేస్ 1 ఏంటి, L less than 1 అయితే, L less than 1 అయినప్పుడు ఎప్సిలాన్ అనే ఒక స్మాల్ నెంబర్ని కన్సిడర్ చేసుకుంటే ఈ ఎల్కి ఎప్సిలాన్ని యాడ్ చేసినా కూడా మనకు ఆన్సర్ లెస్ దెన్ 1 వచ్చే విధంగా ఎప్సిలాన్ని చూజ్ చేసుకున్నాం అనుకోండి. అంటే దీన్ని R అనుకుంటున్నాం. R ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ 1 అయ్యే విధంగా ఎప్సిలాన్ని చూజ్ చేసుకుంటున్నాం. మనం ఎప్సిలాన్ ఏ వాల్యూ తీసుకున్నప్పటికీ L లెస్ దెన్ 1 అయితే L ప్లస్ ఎప్సిలాన్ కూడా లెస్ దెన్ 1 అయ్యే విధంగానే ఎప్సిలాన్ని చూజ్ చేసుకున్నట్లయితే R ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ 1 అని రాయొచ్చు. సో ఇక్కడ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ కేసు మాట్లాడినాం కాబట్టి ఇక్కడున్న ఈ హాఫ్ పార్ట్ని తీసుకుంటున్నాం, ఇక్కడ తీసుకుంటున్నాం ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇక్కడున్న హాఫ్ పార్ట్ని తీసుకుంటున్నాం కదా, ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ప్లస్లో ఆర్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ఇక్కడున్న ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ప్లస్లో ఆర్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ఆర్ పవర్ ఆఫ్ ఎన్ అని రాసినాం. ఈ మొత్తం టర్మ్ని కూడా ఒక ఆల్ఫా అనుకుంటున్నాం. మన కన్వీనియంట్ కోసం ఈజీ కావడం కోసం మనం ఏం చేస్తున్నామంటే దీన్ని ఒక ఆల్ఫా అనుకుంటున్నాం, ఇది ఆర్ పవర్ ఆఫ్ ఎన్ అనుకుంటున్నాం. ఆల్ఫా ఆర్ పవర్ ఆఫ్ ఎన్ అయింది. ఆల్ఫా అంటే by ఎల్ ప్లస్ ఎప్సిలాన్ పవర్ ఆఫ్ ఎమ్ అని రాసుకుంటున్నాం. సో ఇప్పుడు మీరు ఈ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ అనేది ఏ విధంగా ఉంది, సమ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ఫా ఆర్ పవర్ ఆఫ్ ఎన్, అంటే సమ్ ఆఫ్ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ ఉంది కదా, ఇది జియోమెట్రిక్ సిరీస్ అన్నమాట. అంటే సమ్ ఆఫ్ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ ఫామ్లో ఉంది. అంటే మనం ఇక్కడ ఏమన్నాం, ఇక్కడ ఆర్ లెస్ దెన్ 1 అన్నాం. ఆర్ లెస్ దెన్ 1 అయితే బై జియోమెట్రిక్ సిరీస్ టెస్ట్ సమ్ ఆఫ్ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ అనేది కన్వర్జెంట్ అవుతుంది. ఓకేనా. సో బై కంపారిజన్ టెస్ట్ ఇది కన్వర్జెంట్ అవుతే, గ్రేటర్ సిరీస్ కన్వర్జెంట్ అవుతే ఆటోమేటిక్గా స్మాలర్ సిరీస్ కూడా కన్వర్జెంట్ అవుతుంది. అంటే సమ్ ఆఫ్ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ అనేది కన్వర్జెంట్ అవుతే సమ్ ఆఫ్ కూడా కన్వర్జెంట్ అవుతుందని మనకు కంపారిజన్ టెస్ట్ చెప్తుంది అనమాట. ఓకేనా. సో అంటే ఇది కన్వర్జెంట్ అయింది, సో ఆటోమేటిక్గా ఇది కూడా కన్వర్జెంట్ అవుతుంది అనమాట. సో బై కంపారిజన్ టెస్ట్ సమ్ ఆఫ్ ఈజ్ ఆల్సో కన్వర్జెంట్. నౌ కమింగ్ టు ది కేస్ 2 ఏంటి, ఇఫ్ ఎల్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 అయితే ఇక్కడ కూడా సేమ్ ఒక ఎప్సిలాన్ని మనం చూజ్ చేసుకుంటున్నాం. ఆ ఎప్సిలాన్ ఏ విధంగా ఉండాలి అంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 ఉండే విధంగా ఎప్సిలాన్ని మనం చూజ్ చేసుకుంటున్నాం. ఈ ఎల్ మైనస్ ఎప్సిలాన్ని ఆర్ అనుకుంటున్నాం, ఆర్ కాకుండా వేరేది మీ ఇష్టం వచ్చింది అనుకోండి. సో ఆర్ అనుకుంటున్నాం. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి యూఎన్ బై ఎల్ మైనస్ ఎప్సిలాన్ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ
L minus epsilon power of n is less than un కన్సిడర్ చేసుకుంటే మనం ఈ పార్ట్ని k అనుకుంటున్నాం, ఇంతకుముందు ఆల్ఫా అనుకున్నట్టు. సో ఇది మనకు r అని తెలుసు, r పవర్ ఆఫ్ n అని రాయడం జరిగింది. సో ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం సమ్మేషన్ అప్లై చేస్తే k ఇంటూ సమ్ ఆఫ్ r పవర్ ఆఫ్ n ఈజ్ లెస్ దెన్ సమ్ ఆఫ్ un అని రాయొచ్చు. సో మనకి ఇక్కడ ఒకటి తెలుసు, r గ్రేటర్ దెన్ 1 అని తెలుసు. r గ్రేటర్ దెన్ 1 అయితే బై జామెట్రిక్ సిరీస్ టెస్ట్ r గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు సమ్ ఆఫ్ r పవర్ ఆఫ్ n అనేది డైవర్జెంట్ అవుతుంది బై జియోమెట్రిక్ సిరీస్ టెస్ట్. మన కంపారిజన్ టెస్ట్ ఏం చెప్తుంది అంటే స్మాలర్ సిరీస్ డైవర్జెంట్ అవుతే గ్రేటర్ సిరీస్ కూడా డైవర్జెంటే అవుతుందని మనకు కంపారిజన్ టెస్ట్ చెప్తుంది. ఓకే, లిమిట్ కంపారిజన్ టెస్ట్ కాదు, కంపారిజన్ టెస్ట్. ఓకేనా. హెన్స్ బై కంపారిజన్ టెస్ట్ సమ్ ఆఫ్ un ఈజ్ ఆల్సో డైవర్జెంట్. ఓకేనా. మనకి ఇక్కడ రెండు కేసెస్ వచ్చేసినాయి, ఫస్ట్ కేసు వచ్చింది, సెకండ్ కేసు వచ్చేసింది. నౌ కమింగ్ టు ది థర్డ్ కేస్. ఓకే, L లెస్ దెన్ 1 కేసు వచ్చింది, L గ్రేటర్ దెన్ 1 కేసు వచ్చింది. సో థర్డ్ కేసు ఏంటి మరి, L ఈజ్ ఈక్వల్ టు 1 కేసు అనమాట. దీన్ని మనం ఏ విధంగా చేస్తాం, L ఈజ్ ఈక్వల్ టు 1 కేసు అంటే ఒక డైవర్జెంట్ సిరీస్ కన్వర్జెంట్ సిరీస్ని తీసుకొని దానికి మనం రేషియో టెస్ట్ని అప్లై చేస్తాం. అప్లై చేస్తే L ఈజ్ ఈక్వల్ టు మనకు 1 వచ్చే విధంగా రెండు టెస్ట్లను మనం ముందుగానే కన్సిడర్ చేసుకుంటున్నాం. ఓకేనా. un ఈజ్ ఈక్వల్ టు 1/n అని ఒక టెస్ట్ తీసుకుంటున్నాం, ఒక సిరీస్ తీసుకుంటే ఇక్కడ n పవర్ ఆఫ్ 1 ఉంది. పవర్ 1 ఉందంటే 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. పీ టెస్ట్ ప్రకారం సమ్ ఆఫ్ un అనేది డైవర్జెంట్ అవుతుంది. అంటే మనం తీసుకున్న సిరీస్ ఒక డైవర్జెంట్ సిరీస్. ఒక డైవర్జెంట్ సిరీస్ తీసుకొని దానికి రేషియో టెస్ట్ అప్లై చేస్తే అంటే un ప్లస్ 1/un, un ప్లస్ 1 అంటే n ప్లస్లో n ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయడం, 1/n ప్లస్ 1/1/n. సో ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్, డినామినేటర్లో ఫ్రాక్షన్ న్యూమరేటర్కి వస్తే రెసిప్రోకల్ అవుతుంది. సో మనం n/n ప్లస్ n1 అని రాసుకోవడం జరిగింది. ఇక్కడ మనం n కామన్ తీసినట్లయితే డినామినేటర్లో n క్యాన్సల్ చేస్తే 1 ప్లస్ 1/n అనేది డినామినేటర్లో రావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ n అనేది n టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే 1/n టెన్స్ టు 0 అవుతుంది. మనం లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. కంపేర్ చేస్తూ వెళ్తే మీకు ఈజీగా అర్థమవుతుందని నేను చెప్తున్నా. 1/1 ప్లస్ 0 అంటే 1 వచ్చింది. అంటే డైవర్జెంట్ సిరీస్ని తీసుకుంటే మనకు L ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఒక కన్వర్జెంట్ సిరీస్ని కన్సిడర్ చేసుకుందాం. un ఈజ్ ఈక్వల్ టు 1/n² అయితే సమ్ ఆఫ్ un ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 1/n² అని రాయడం జరిగింది. ఈ n² అంటే ఇది p ప్లేస్లో ఉంది కదా, అంటే 2 ఈజ్ గ్రేటర్ దెన్ 1 బై పీ టెస్ట్ ప్రకారం సమ్ ఆఫ్ 1/n² అనేది కన్వర్జెంట్ సిరీస్. ఒక కన్వర్జెంట్ సిరీస్కి మనం రేషియో టెస్ట్ని అప్లై చేస్తే un ప్లస్ 1/un అప్లై చేస్తే అంటే n ప్లస్లో n ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 1/n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 1/n²ని n² ప్లస్ 1 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇందులో n కామన్ తీస్తే n² బయటకు వస్తుంది, 1 ప్లస్ 1/n హోల్ స్క్వేర్ అని రాయడం జరిగింది. ఇక్కడ n² క్యాన్సిల్ అవుతే సమ్ ఆఫ్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/1 ప్లస్ n హోల్ స్క్వేర్ అని డినామినేటర్ రాశాం. ఇంతకుముందు చెప్పినాం యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే 1/n టెన్స్ టు 0 అవుతుంది. సో ఈ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుంది, 1/1 ప్లస్ 0 హోల్ స్క్వేర్ రాయొచ్చు, అంటే 1 అవుతుంది. ఓకేనా. సో ఒక కన్వర్జెంట్ సిరీస్ని తీసుకున్నా కూడా మనకి L ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. డైవర్జెంట్ సిరీస్ తీసుకున్నా మనకి L ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. కన్వర్జెంట్ సిరీస్ తీసుకున్నా L ఈక్వల్ టు 1 వచ్చింది. అంటే L ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు సిరీస్ మే బీ కన్వర్జెంట్ ఆర్ మే బీ డైవర్జెంట్, అంటే మనం ఈ టెస్ట్ సిరీస్ కన్వర్జెంట్ ఆర్ డైవర్జెంట్ అని క్లారిటీగా చెప్పలేకపోతున్నాం కాబట్టి టెస్ట్ ఫెయిల్స్ అని రాస్తాం. అంటే ఇచ్చిన ప్రాబ్లంకి డైరెక్ట్గా మనం రేషియో టెస్ట్ని అప్లై చేసినట్లయితే మనకి L ఈజ్ ఈక్వల్ టు లెస్ దెన్ 1 వస్తే కన్వర్జెంట్, గ్రేటర్ దెన్ 1 వస్తే డైవర్జెంట్, ఈజ్ ఈక్వల్ టు 1 వస్తే టెస్ట్ ఫెయిల్స్ అనమాట. ఓకేనా. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇది వెరీ ఇంపార్టెంట్ థీరం, ఈజీ అండ్ ఇంపార్టెంట్ థీరం. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్కి కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఈ పీడిఎఫ్ కావాలి అనుకుంటే నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అక్కడ పీడిఎఫ్ దొరుకుతుందన్నమాట.
ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ యూనిట్లో ఒక ఇంపార్టెంట్ థీరమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొందరు అడిగారు అనమాట, లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రూఫ్ అడిగారు. ఆ లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రూఫ్ ఒకటి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఫస్ట్ యూనిట్ కూడా టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ అండ్ థర్డ్ యూనిట్. సో రైమాన్ ఇంటిగ్రేషన్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3 యూనిట్స్లో, ఈ థర్డ్ యూనిట్లో అయితే టోటల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ 2 యూనిట్స్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఏ క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉందో అలాంటి క్వశ్చన్స్ పైనే ఫోకస్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ ఫస్ట్ 2 యూనిట్స్లో. ఈ థర్డ్ యూనిట్లో మనకు కొన్ని టాపిక్సే ఉన్నాయి. ఆ టాపిక్స్ అన్నిటినీ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ యూనిట్లో మనకు మెయిన్గా సిరీస్ అనే కాన్సెప్ట్లో ఒక థీరం ఉంది, లిమిట్ కంపారిజన్ టెస్ట్ అనేది. ఇక్కడ మనకు మొత్తం 6 టైప్స్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి. ఆ 6 టైప్స్ ఆఫ్ టెస్టుల్లో ఈ లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రూఫ్ అనేది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఓకే, రూట్ టెస్ట్ ఉంటుంది, రేషియో టెస్ట్ ఉంటుంది. ఓకే, రూట్ టెస్ట్ ఉంటుంది, రేషియో టెస్ట్ ఉంటుంది, లిమిట్ కంపారిజన్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా మనకు లీబ్నిజ్ టెస్ట్ ఉంటుంది, ఆల్టర్నేటింగ్ సిరీస్ టెస్ట్ అని ఉంటుంది. ఇన్ని టెస్ట్లలో మనకు రూట్ టెస్టే కానీ అండ్ రేషియో టెస్ట్ కానీ ఈ లిమిట్ కంపారిజన్ టెస్ట్ కానీ ఈ 3లో ఏదైనా ఒకటి లాంగ్ క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంది. ఓకే, ఎవ్రీ ఇయర్ అడుగుతున్నాడు. ఈ 3లో ఏదో ఒక టెస్ట్ అడగడం జరుగుతుంది. మొన్న మనకు రెగ్యులర్ వాళ్ళు మీ సీనియర్స్ రాసిన పేపర్లో అయితే స్టేట్ ఇంప్రూవ్ రూట్ టెస్ట్ అని అడిగిండు. సో అంతకుముందు రేషియో టెస్ట్ గురించి అడిగాడు. ఈ 2 టెస్టులు కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ముందైతే లిమిట్ కంపారిజన్ టెస్ట్ని అసలు స్టేట్మెంట్ ఏంటి, దాని ప్రూఫ్ ఏంటి అన్నది గమనిద్దాం. సో క్వశ్చన్ పేపర్లో గమనించాల్సింది ఏంటి అంటే, స్టేట్ అండ్ ప్రూవ్ లిమిట్ కంపారిజన్ టెస్ట్ అన్నాడు అంటే స్టేట్మెంట్ మనమే రాయాలి, ప్రూఫ్ మనమే చేయాలి. లేదంటే ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చి ప్రూవ్ ది స్టేట్మెంట్ అన్నాడు అంటే మనకు స్టేట్మెంట్ ఆల్రెడీ ఇస్తాడు కాబట్టి ప్రూఫ్ని స్టార్ట్ చేస్తాం. ప్రూఫ్ని స్టార్ట్ చేసినప్పటికీ ఆన్సర్ షీట్లో మీరు స్టేట్మెంట్ మళ్ళీ రాసుకొని ఈ ప్రూఫ్ని చేయాల్సి ఉంటుంది. వితౌట్ స్టేట్మెంట్ ప్రూఫ్ చేయకూడదు. ఓకేనా, క్వశ్చన్ 2 వేస్లో అడిగే అవకాశం ఉంది. ఒకటి స్టేట్ అండ్ ప్రూవ్ లిమిట్ కంపారిజన్ టెస్ట్ ఆర్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం. ఓకే, సో ఈ స్టేట్మెంట్ ఏంటి, దీని ప్రూఫ్ ఏంటి అన్నది డిస్కస్ చేసే ముందు మన ఛానల్కి కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలా అయితేనే నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ. నౌ లెట్స్ బిగిన్ ది థీరమ్, దట్ ఈస్ లిమిట్ కంపారిజన్ టెస్ట్. సో లిమిట్ కంపారిజన్ టెస్ట్కి స్టేట్మెంట్ ఏంటి అంటే, ఏవైనా 2 సిరీస్ని తీసుకున్నట్లయితే మీన్స్ లెట్ సిగ్మా యూఎన్ అండ్ సిగ్మా విఎన్ బి 2 సిరీస్, ఈ విధంగా 2 పాజిటివ్ సిరీస్ని కన్సిడర్ చేసుకున్నట్లయితే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ బై విఎన్ వాల్యూ ఎల్ అనే ఒక ఆన్సర్ వచ్చినట్లయితే ఈ ఎల్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఈ సమ్ ఆఫ్ యూఎన్ అండ్ సమ్ ఆఫ్ విఎన్ బోత్ అనేవి కన్వర్జెస్ ఆర్ డైవర్జెస్ టుగెదర్ అవుతాయి. అంటే యూఎన్ కన్వర్జెస్ అయితే విఎన్ కన్వర్జెస్ అవుతుంది, విఎన్ కన్వర్జెస్ అయితే యూఎన్ కన్వర్జెస్ అవుతుంది. సేమ్ అదేవిధంగా ఇది డైవర్జెంట్ అయితే ఇది డైవర్జెంట్ అవుతుంది, ఇది డైవర్జెంట్ అయితే ఇది డైవర్జెంట్ అవుతుంది. సో కన్వర్జెంట్ డైవర్జెంట్ అంటే ఏంటి మరి? కన్వర్జెంట్ అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అయి ఉండాలి, యూనిక్ అయి ఉండాలి. ఓకే, లిమిట్ ఎగ్జిస్ట్ అయి ఉండాలన్నమాట. డైవర్జెంట్ అంటే లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఇన్ఫైనైట్ ఆర్ ప్లస్ ఇన్ఫైనైట్ ఆర్ మైనస్ ఇన్ఫైనైట్, ఆ విధంగా రావడం అనమాట. సో వాటిని కన్వర్జెంట్ డైవర్జెంట్గా మనం ఇక్కడ ఏ విధంగా డివైడ్ చేస్తున్నాం, ఈ లిమిట్ కంపారిజన్ టెస్ట్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నాం ఏదైనా ఇచ్చిన సీక్వెన్స్ సిరీస్లకి అంటే లిమిట్ n టెన్స్ టు యూఎన్ బై విఎన్ ఈజ్ ఈక్వల్ టు చేయాలన్నమాట. ఇక లిమిట్ అప్లై చేస్తే వచ్చే ఆన్సర్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే ఈ 2 సిరీస్లు ఎయిదర్ కన్వర్జెస్ ఆర్ డైవర్జెస్ టుగెదర్ అవుతాయి. ఒకవేళ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యింది అంటే ఒక్కటే కేసు ఉంటుంది, అది సమ్ ఆఫ్ విఎన్ అనేది
సమ్మేషన్ ఆఫ్ విఎన్ అనేది కన్వర్జెంట్ అయినప్పుడు ప్రతిసారి సమ్ ఆఫ్ యూఎన్ అనేది కన్వర్జెంట్ అవుతుంది. ఒకటే కేసు ఉంటుంది ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. మళ్ళీ వినండి, ఎల్ నాట్ ఈక్వల్ టు 0 అవుతే ఈ రెండు సైమల్టేనియస్గా ప్యారలల్గా అయితే కన్వర్జెంట్ అని అవుతాయి, డైవర్జెంట్ అన్న అవుతాయి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిన ప్రతిసారి ఒక కేసు ఉంటుంది, అది సమ్ ఆఫ్ విఎన్. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే సమ్ ఆఫ్ విఎన్ చెక్ చేయాలి. బై పీ టెస్ట్ నుంచి వేరే టెస్ట్ల నుంచి విఎన్ని చెక్ చేయాలి. ఈ విఎన్ కన్వర్జెంట్ అవుతే యూఎన్ కూడా కన్వర్జెంట్ అవుతుంది. ఓకే, ఇది సెకండ్ కేస్ అనమాట. ఇది మొత్తం పైన స్టేట్మెంట్ చూడండి. సమ్ ఆఫ్ యూఎన్ సమ్ ఆఫ్ విఎన్ బి 2 series ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ such that limit n tends to infinity un by vn is equal to l belongs to r, then if l not equal to 0 the series sum of un sum of vn both converges or diverges together. If l is equal to 0, if sum of vn convergent then sum of un is also convergent. ఇది స్టేట్మెంట్ అనమాట. సో ఈ స్టేట్మెంట్ తర్వాత ప్రూఫ్ దగ్గరికి వద్దాం. సో ప్రూఫ్ని చూసినట్లయితే స్టార్టింగ్లో రాస్తాం కదా, సమ్ ఆఫ్ యూఎన్ సమ్ ఆఫ్ విఎన్ అనేవి ఏంటివి? 2 series ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. లిమిట్స్ such that limit n tends to infinity un by vn is equal to l belongs to r. అంటే l ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ మనం ఏమన్నాం, ఈ టూ సిరీస్ అనేవి పాజిటివ్ టర్మ్స్ అన్నాం. పాజిటివ్ టర్మ్స్ అంటే గ్రేటర్ దెన్ 0 కన్నా పెద్దగా ఉన్నాయన్నీ పాజిటివ్ టర్మ్సే కదా. సో యూఎన్ గ్రేటర్ దెన్ 0, విఎన్ గ్రేటర్ దెన్ 0 అకార్డింగ్ టు స్టేట్మెంట్. సో రెండు పాజిటివ్ టర్మ్స్ని డివైడ్ చేస్తే వచ్చే ఆన్సర్ కూడా పాజిటివే అవుతుంది, అది కూడా గ్రేటర్ దెన్ 0నే అవుతుంది. సో యూఎన్ గ్రేటర్ దెన్ 0, విఎన్ గ్రేటర్ దెన్ 0 అయితే యూఎన్ బై విఎన్ ఆల్సో గ్రేటర్ దెన్ 0. ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ n tends to infinity un by vn గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కూడా అయ్యే అవకాశం ఉంది. పాజిటివ్ నెంబర్స్ అంటే యూఎన్ పాజిటివ్ అనుకుందాం, విఎన్ని యూఎన్ 0 అనుకుందాం, విఎన్ ఏదైనా ఒక నెంబర్ అనుకుందాం. 0 by anything 0. సో ఇట్ మే బీ 0 మీన్స్ లిమిట్ n tends to infinity un by vn is greater than or equal to 0. So un by vn, limit n tends to un by vn is nothing but l. So l greater than or equal to 0. So here we have two cases. One is l equal to 0 or l greater than 0. So l equal to 0 one case and l greater than 0 equal one another case. L greater than 0 means clearly l not equal to 0 అన్నమాట. సో let us define. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే రెండు పాజిటివ్ రియల్ నెంబర్స్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ వరకు మనం ఒక కన్క్లూజన్కి వచ్చాం. ఎల్ అనేది ఐదర్ 0 అన్నా అయ్యుండొచ్చు, ఎల్ గ్రేటర్ దెన్ 0 అన్నా అయ్యుండొచ్చు. అంటే ఎల్ మేబీ 0 ఆర్ ఎల్ గ్రేటర్ దెన్ 0, అంటే ఎల్ నాట్ ఈక్వల్ టు 0. మనకు స్టేట్మెంట్లో రెండు ఉన్నాయి కదా కేసులు, ఎల్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఒకటి, ఎల్ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఒకటి. సో ఎల్ గ్రేటర్ దెన్ 0 అంటున్నాం అంటే ఎల్ నాట్ ఈక్వల్ టు 0 కేసు ఇక్కడ ఉంది, ఇది ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0. 2 కేసెస్ ఉన్నాయి, రైట్? సో లెట్ us define k1 k2 be any two positive real numbers such that ఈ k1 అనేది ఏ విధంగా తీసుకుంటున్నాం, ఎల్ మైనస్ ఎప్సిలాన్, k2ని ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఎప్సిలాన్ అంటే స్మాల్ వాల్యూ అనమాట. ఎల్ అనేది ఒక లిమిట్. సో ఎల్లో నుంచి ఎల్ అనే లిమిట్, ఈ నైబర్హుడ్ పాయింట్స్ తీసుకుంటున్నాం అనమాట. ఎల్కి ఎల్ మైనస్ ఎప్సిలాన్, ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అనేవి ఎల్ అనే లిమిట్కి నైబర్హుడ్ పాయింట్స్ అవుతాయి. బై ది డెఫినేషన్ ఆఫ్ నైబర్హుడ్ నుంచి ఎల్ మైనస్ ఎప్సిలాన్ని k1 అనుకుంటున్నాం, ఎల్ ప్లస్ ఎప్సిలాన్ని k2 అనుకుంటున్నాం. సో ఎల్కి కొంచెం యాడ్ చేయడం వల్ల మనకు వచ్చే నెంబర్ అనేది ఎల్లో నుంచి కొంచెం సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే నెంబర్ కన్నా ఆల్వేస్ గ్రేటర్ ఉంటుంది. అంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఆల్వేస్
లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అవుతుంది. అంటే ఈ నెంబర్ ఆల్వేస్ గ్రేటర్ ఉంటుంది కంపేరింగ్ టు దిస్ నెంబర్. దీన్ని మనం K1 అనుకున్నాం, దీన్ని K2 అనుకుంటున్నాం, రైట్? సో క్లియర్లీ K1 ఈజ్ లెస్ దెన్ K2. సో లిమిట్ n tends to infinity un by vn is equal to L. By the definition of limit of a sequence, లిమిట్ ఆఫ్ ఎ సీక్వెన్స్ ఏంటి అంటే లిమిట్ Sn ఈజ్ ఈక్వల్ టు L అయినప్పుడల్లా మోడ్లెస్ ఆఫ్ Sn మైనస్ L అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ అవుతుంది. ఇది లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ డెఫినేషన్. లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ డెఫినేషన్ ఏంటంటే లిమిట్ Sn ఈజ్ ఈక్వల్ టు L అయితే Sn మైనస్ L ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అవుతుంది. మీన్స్ ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists some number m belongs to z plus such that Sn minus L is less than epsilon అనేది లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ డెఫినేషన్. అది కింద ఉంది చూడండి. సో Sn మైనస్ L ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అన్నాం కదా, ఈ Sn ప్లేస్లో un బై vn ఉందన్నమాట. చూడండి డెఫినేషన్ ఏంది, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ Sn మైనస్ L ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్. ఇదేంటి డెఫినేషన్ ఆఫ్ ఏ లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్. సో un బై vn మైనస్ L ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మాడ్ Sn ఇజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ని ఈ మాడ్ని తొలగించడం వల్ల ఏ విధంగా రాసుకోవచ్చు అంటే Sn మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ Sn లెస్ దెన్ ఎప్సిలాన్ అని రాయొచ్చు. ఇది మనకు బౌండెడ్ డెఫినేషన్స్ దగ్గర ఇది మనకు రావడం జరుగుతుంది స్టార్టింగ్లో. సో కొందరు అడగడం వల్ల ఈ వీడియోని డైరెక్ట్ చేయడం జరిగింది. సో మీకు బేసిక్స్ గురించి తెలియాలి, డెఫినేషన్స్ గురించి తెలియాలి అంటే ఆల్రెడీ నా వీడియోస్ ఉన్నాయి, నేను వాటిని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. డెఫినేషన్స్ అన్నిటిపైన ఒక్కొక్క వీడియో ఉంది, మీరు వాటిని చూస్తే మీకు లిమిట్ ఆఫ్ ఎ సీక్వెన్స్ ఏంటి, వీటి అన్నిటికీ సంబంధించిన డెఫినేషన్స్ అక్కడ క్లియర్గా అర్థం అవడం జరుగుతుంది. ఓకే, సో ఈ థీరం వరకు వచ్చేస్తే మాడ్ Sn ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ని మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ Sn ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని రాయొచ్చు. అంటే మాడ్ని తీసేస్తే జనరల్గా మాడ్ x ఈజ్ ఈక్వల్ టు 1 అయితే x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 అని రాయొచ్చు. సో అదేవిధంగా మాడ్ Sn ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అంటే Sn ఈజ్ లెస్ దెన్ ప్లస్ ఆర్ మైనస్ ఎప్సిలాన్ అని రాయొచ్చు. అంటే ఈ Sn అనేది మైనస్ ఎప్సిలాన్కి ప్లస్ ఎప్సిలాన్కి మిడిల్లో ఉందని దీని అర్థం. అదే విధంగా ఈ Sn ప్లేస్లోనే un బై vn మైనస్ L ఉంది. అంటే మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ un బై vn మైనస్ L ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని రాస్తున్నాం. ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. ఇది డెఫినేషన్లోనే ఉంటుంది, ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m అనేది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఎల్ని యాడ్ చేస్తున్నాం. చేస్తే L మైనస్ ఎప్సిలాన్ ఇస్ లెస్ దెన్, ఇక్కడ L యాడ్ చేయడం వల్ల ప్లస్ L మైనస్ L క్యాన్సిల్ అవుతుంది. L మైనస్ ఎప్సిలాన్ ఇస్ లెస్ దెన్ un బై vn ఇస్ లెస్ దెన్ L ప్లస్ ఎప్సిలాన్ అని రాయడం జరిగింది. ఈ L మైనస్ ఎప్సిలాన్ ప్లస్లో K1ని, L ప్లస్ ఎప్సిలాన్ ప్లస్లో K2ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. చేసిన తర్వాత ఇప్పుడు ఈ 3 నెంబర్స్కి ఈ 3 మొత్తం సైడ్లో vnతో మల్టిప్లై చేద్దాం. vnతో మల్టిప్లై చేస్తే vn K1 vn, ఇక్కడ vnతో మల్టిప్లై చేస్తే vn క్యాన్సిల్ అవుతే un మిగులుతుంది, ఇక్కడ K2 vn మిగిలింది. ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m అనమాట. సో ఇది మనకు కావాల్సిన ఇన్ఈక్వాలిటీ రావడం జరిగింది. ఓకే, ఒక ఆర్డర్ రావడం జరిగింది. మనం దీన్ని యూజ్ చేసుకొని కన్వర్జెంట్ డైవర్జెంట్ల గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ మనకు మొత్తం 5 టైప్స్ ఆఫ్ కేసెస్ వస్తాయి, గమనించండి. ఈ కేసెస్ ప్రూవ్ చేస్తే మన థీరం కంప్లీట్ అయినట్టు. అందులో ఫస్ట్ కేసులో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది L నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది. L నాట్ ఈక్వల్ టు 0, సపోజ్ సమ్ ఆఫ్ vn ఈజ్ కన్వర్జెంట్. ఓకేనా, L నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏమన్నాం, un vn బోత్ కన్వర్జెస్ ఆర్ డైవర్జెస్ టుగెదర్ అన్నాం. అంటే ఇది కన్వర్జెంట్ అయితే ఇది కన్వర్జెంట్ అవ్వాలి, ఇది కన్వర్జెంట్ అయితే ఇది కన్వర్జెంట్ అవ్వాలి. అంటే ఫస్ట్ కేస్ ఇది కన్వర్జెంట్ అవుతుంది, ఇప్పుడు ఇది కన్వర్జెంట్ అని చూపించడం ఫస్ట్ కేసు. సెకండ్ కేస్ ఇది కన్వర్జెంట్ అయితే ఇది కన్వర్జెంట్ అని చూపడం సెకండ్ కేసు. థర్డ్ కేస్
ఇది డైవర్జెంట్ అయితే ఇది డైవర్జెంట్ అవుతుందని చూపడం థర్డ్ కేసు. నెక్స్ట్ ఫస్ట్ వి అనే డైవర్జెంట్ అయితే యూఎన్ కూడా డైవర్జెంట్ అవుతుందని చూపించడం ఫోర్త్ కేసు. ఫిఫ్త్ కేసు ఏంటి అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫిఫ్త్ కేసు. ఓకే, అన్నీ సేమ్ ఉంటాయి, అబ్జర్వ్ చేయండి. సపోజ్ విఎన్ ఈజ్ కన్వర్జెంట్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇంతకుముందు వచ్చింది కదా, మనం అదే ఇంపార్టెంట్ అనుకున్నాం చూడండి. ఈక్వేషన్ నెంబర్ 1 ఇక్కడ ఉంది, ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఈ పార్ట్ తీసుకుందాం. యూఎన్ ఈజ్ లెస్ దెన్ K2 విఎన్ ఫ్రమ్ కంపారిజన్ టెస్ట్ 1 థీరం. సో మనకు కంపారిజన్ టెస్ట్ 1, కంపారిజన్ టెస్ట్ 2 అని ముందు మనకు కొన్ని టెస్ట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న థీరం ఏంటి అంటే లిమిట్ కంపారిజన్ టెస్ట్. ఈ రెండు డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఇది కన్వర్జెంట్ గురించి మాట్లాడుతుంది, ఇది డైవర్జెంట్ గురించి మాట్లాడుతుంది, ఇది లిమిట్ ఆఫ్ ఏ కంపారిజన్ టెస్ట్ గురించి మాట్లాడుతుంది. ఓకేనా? సో ఇది ఓన్లీ సిరీస్ల గురించి మాట్లాడితే ఇది లిమిట్ యూజ్ చేసుకొని కన్వర్జెంటా డైవర్జెంటా ఏ విధంగా చెప్దాం అన్నది దీంట్లో ఉంటుందన్నమాట. సో లిమిట్ కంపారిజన్ టెస్ట్ 1 ఏం చెప్తుంది అంటే ఏదైనా గ్రేటర్ సిరీస్ కన్వర్జెంట్ అవుతే స్మాలర్ సిరీస్లు కూడా కన్వర్జెంట్ అవుతాయి అని చెప్తుంది. ఓకే, లిమిట్ కంపారిజన్ టెస్ట్ 1 ఏం చెప్తుంది? గ్రేటర్ సిరీస్ కన్వర్జెంట్ అవుతే స్మాలర్ సిరీస్లు కూడా కన్వర్జెంట్ అవుతాయి అని చెప్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దెన్ సిగ్మా విఎన్ ఉంది అనుకుందాం. ఇది కన్వర్జెంట్ అయితే ఇది కన్వర్జెంట్ అవుతుందని చెప్తుంది. ఒకవేళ ఇదే ఈ విధంగా ఉంది, విఎన్ ఈజ్ లెస్ దెన్ యూఎన్ అని ఉంది అనుకుందాం. ఇది కన్వర్జెంట్ అయితే ఇది కన్వర్జెంట్ అని చెప్తుంది. సేమ్ లిమిట్ కంపారిజన్ టెస్ట్ 2 ఏం చెప్తుంది? ఇది డైవర్జెంట్ అయితే ఇది డైవర్జెంట్ అవుతుంది, ఇది డైవర్జెంట్ అయితే ఇది డైవర్జెంట్ అవుతుందని లిమిట్ కంపారిజన్ టెస్ట్ 2 చెప్తుంది అనమాట. ఓకే, 1, 2 అంతే థీరమ్స్. చూడండి, సిగ్మా విఎన్ అనేది కన్వర్జెంట్ అంటున్నాం. సో విఎన్ అనేది కన్వర్జెంట్ అయితే యూఎన్ కూడా కన్వర్జెంట్ అవుతుంది ఫ్రమ్ ద కంపారిజన్ టెస్ట్ థీరం. ఓకే, ఇదే వర్డ్ మెయిన్ అనమాట. ఫ్రమ్ ది కంపారిజన్ టెస్ట్ థీరం we can write sigma un is also convergent. Now case 2, suppose sigma un is convergent. Okay, now we have to take from equation number 1. equation number 1 లో ఫస్ట్ హాఫ్ పార్ట్ తీసుకుంటే k1 vn is less than un. ఫస్ట్ హాఫ్ పార్ట్ సెకండ్ హాఫ్ పార్ట్ ఎందుకు తీసుకుంటున్నాం సార్ అంటే గ్రేటర్ నెంబర్ కన్వర్జెంట్ అంటున్నాం కాబట్టి కన్వర్జెంట్ నెంబర్ ఎప్పుడు ఆర్హెచ్ఎస్ఐలో ఉండాలి గ్రేటర్గా, అందుకోసం అలా తీసుకుంటున్నాం. మన కంపారిజన్ టెస్ట్ 1 ఆ విధంగా చెప్తుంది కాబట్టి. సో k1 vn ఈజ్ లెస్ దెన్ యూఎన్. సమ్మేషన్ అప్లై చేస్తే సమ్ ఆఫ్ యూఎన్ కన్వర్జెంట్ అయిన ప్రతిసారి సమ్ ఆఫ్ k1 vn కూడా కన్వర్జెంట్ అవుతుంది. సో సమ్ ఆఫ్ k1 vn కన్వర్జెంట్ అవుతుంది అంటే సమ్ ఆఫ్ vn కూడా కన్వర్జెంట్ అవుతుంది. ఓకేనా? సో కేస్ 1లో సమ్ ఆఫ్ విఎన్ కన్వర్జెంట్ అయితే యూఎన్ కన్వర్జెంట్ అయింది, ఇక్కడ యూఎన్ కన్వర్జెంట్ అయితే విఎన్ కన్వర్జెంట్ అయ్యింది. సేమ్ ఇదే విధంగా డైవర్జెంట్ కేసు కూడా తీసుకుంటాం. సపోజ్ సమ్ ఆఫ్ యూఎన్ ఈజ్ డైవర్జెంట్. సో యూఎన్ ఈజ్ లెస్ దెన్ K2 విఎన్. ఓకే, K2 విఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ యూఎన్, విఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ 1/K2 యూఎన్. ఒక యూఎన్ డైవర్జెంట్ అనుకున్నాం. ఓకేనా? స్మాలర్ నెంబర్ డైవర్జెంట్ అయితే దాని గ్రేటర్ సిరీస్ కూడా డైవర్జెంట్ అవుతుంది. ఇది మనకు లిమిట్ కంపారిజన్ టెస్ట్ 2 చెప్తుంది అనమాట. కంపారిజన్ టెస్ట్ 1 ఏం చెప్తుంది? గ్రేటర్ కన్వర్జెంట్ అవుతే స్మాలర్ కన్వర్జెంట్ అవుతుంది అని చెప్తుంది. మరి కంపారిజన్ టెస్ట్ 2 ఏం చెప్తుంది అంటే స్మాలర్ డైవర్జెంట్ అయితే గ్రేటర్ డైవర్జెంట్ అవుతుంది అంటుంది. అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మాట్లాడితే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మాట్లాడడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ స్మాలర్ కదా, ఇది గ్రేటర్ దెన్ అంటే ఇది చిన్నది ఇది పెద్దది. చిన్న నెంబరు డైవర్జెంట్ అవుతుంది, పెద్ద సిరీస్ ఆల్వేస్ డైవర్జెంట్ అవుతుంది బై కంపారిజన్ టెస్ట్ 2. ఓకే, నౌ కేస్ 4, లెట్ us సపోజ్ సమ్ ఆఫ్ vn ఈజ్ డైవర్జెంట్. సో k1 vn ఈజ్ లెస్ దెన్ un. k1 vn ఈజ్ లెస్ దెన్ un అంటే un ఈజ్ గ్రేటర్ దెన్ k1 vn. ఇక్కడ vn అనేది డైవర్జెంట్ అంటున్నాం, k1 vn కూడా డైవర్జెంట్ అవుతుంది. సో ఈ చిన్నది డైవర్జెంట్ అవుతే, చిన్న సిరీస్ డైవర్జెంట్ అవుతే దానికన్నా గ్రేటర్గా ఉన్న సిరీస్ కూడా డైవర్జెంట్ అవుతుంది బై కంపారిజన్ టెస్ట్ 2. ఓకే, ఫ్రమ్ కేస్ 1, 2, 3, 4 we can conclude that if L not equal to 0
then sum of un, sum of vn both converges or diverges together. Okay, so case 1 complete అయిపోయింది first part. Now the second part, case 5. if let l is equal to 0, l ఈక్వల్ టు 0 అయితే స్టార్టింగ్లో మనం రాసిన లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ నుంచి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un బై vn ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. బై లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ డెఫినేషన్ నుంచి ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ మాడ్యులస్ ఆఫ్ Sn మైనస్ l ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్. l ప్లస్లో ఇక్కడ 0 ఉంది, స్టార్టింగ్లో రాసిందే l ప్లస్లో 0 ఉంది. దట్ ఈస్ మాడ్ un బై vn మైనస్ 0 ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్. సో దీన్ని un బై vn ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని రాయొచ్చు. సో మాడ్యులస్ని న్యూమరేటర్కి డినామినేటర్కి సపరేట్ చేసి ఈ విధంగా వస్తుంది. ఈ vnని ఇక్కడ సైడ్ తీసుకొస్తున్నాం. మాడ్యులస్ ఆఫ్ un ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ మాడ్యులస్ ఆఫ్ vn. సో un అనేది పాజిటివ్ నెంబర్ అంటున్నాం, మాడ్ un కూడా పాజిటివ్ అవుతుంది, un కూడా పాజిటివే అవుతుంది. అంటే మాడ్ unని unగా రాయొచ్చు. స్టార్టింగ్లోనే un అండ్ vn ఆర్ పాజిటివ్ సిరీస్ అని తీసుకున్నాం కాబట్టి un ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ vn అని రాయడం జరిగింది. ఓకే, ఇప్పుడు సమ్మేషన్ అప్లై చేస్తే సమ్ ఆఫ్ un ఈజ్ లెస్ దెన్ సమ్ ఆఫ్ ఎప్సిలాన్ ఇంటూ సమ్ ఆఫ్ vn అని రాయడం జరుగుతుంది. ఇప్పుడు ఇఫ్ vn కన్వర్జెంట్ అంటే గ్రేటర్ నెంబర్ కన్వర్జెంట్ అయితే స్మాలర్ నెంబర్ గ్రేటర్ సిరీస్ కన్వర్జెంట్ అవుతే బై కంపారిజన్ టెస్ట్ 1 నుంచి స్మాలర్ సిరీస్ కూడా కన్వర్జెంట్ అవుతుంది. ఓకే, ఇది మనం కేస్ 1 కేస్ 2లో యూజ్ చేసిన కాన్సెప్టే. గ్రేటర్ సిరీస్ అనేది కన్వర్జెంట్ అయితే బై కంపారిజన్ టెస్ట్ నుంచి స్మాలర్ సిరీస్ కూడా కన్వర్జెంట్ అవుతుంది. సో ఇఫ్ సిగ్మా vn ఈజ్ కన్వర్జెంట్ బై కంపారిజన్ టెస్ట్ 1, సిగ్మా un ఈజ్ ఆల్సో కన్వర్జెంట్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లిమిట్ కంపారిజన్ టెస్ట్. నెక్స్ట్ థీరం స్టేట్ అండ్ ట్రూ కాసిస్ nth రూట్ టెస్ట్. సో దీన్ని రూట్ టెస్ట్ అని కూడా అంటాడు. అంటే స్టేట్ అండ్ ట్రూ రూట్ టెస్ట్ అన్నా, స్టేట్ అండ్ ట్రూ కాసిస్ nth రూట్ టెస్ట్ అన్నా ఇదే ప్రూఫ్ అన్నమాట. సో ఇది మనకు రియల్ అనాలిసిస్లో మనం ఆల్రెడీ ఒక థీరంని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది కంపారిజన్ టెస్ట్, లిమిట్ కంపారిజన్ టెస్ట్ థీరం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని చూడండి. సో అది ఈ రూట్ టెస్ట్ తర్వాత రేషియో టెస్ట్, ఈ 3 టెస్ట్లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 థీరమ్స్లో నుంచి ఒక థీరం అనేది ఎగ్జామ్లో వచ్చే అవకాశం చాలా ఉన్నాయన్నమాట. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ థీరం కాసిస్ nth రూట్ టెస్ట్, సో నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు ఈ రూట్ టెస్ట్ అంటే ఏంటి, దీన్ని ఏ విధంగా థీరంని సాల్వ్ చేయాలి అన్నది క్లియర్గా అర్థమవుతుంది. మీరు మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు కొన్ని స్టెప్స్ మిస్ అవ్వడం జరుగుతుంది. ఇది ప్రాబ్లమేటిక్ కాదు థీరం కాబట్టి ప్రతి లైన్కి రిలేటెడ్గా ఉంటుందని గమనించండి, మర్చిపోవద్దు. ఓకేనా? సో ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో లెట్ us స్టార్ట్ అవర్ థీరం, దట్ ఈస్ స్టేట్ అండ్ ట్రూ కాసిస్ nth రూట్ టెస్ట్. సో ఇంతకన్నా ముందు ఈ థీరం ప్రూఫ్ మీకు కంప్లీట్గా క్లియర్గా అర్థం కావాలి అంటే మీకు కొన్ని డెఫినేషన్స్ తెలవాలి. ఆ డెఫినేషన్స్ క్లియర్గా వస్తేనే ఈ థీరం ప్రూఫ్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ డెఫినేషన్స్ ఏంటి అన్నది ఒకసారి చూసిన తర్వాత ఈ థీరంని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో చూడండి, మనకు ఆ థీరంకి కావాల్సిన ఒక సింపుల్ 3-4 డెఫినేషన్స్ ఉంటాయి. ఈ డెఫినేషన్స్ ముందు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్. అంటే లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అంటే ఏంటో తెలిస్తే మనకు ఆ ప్రూఫ్లో కొంచెం పార్ట్ వరకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ముందు లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అంటే ఏంటంటే లెట్ Sn be a sequence and L belongs to R, L is said to be limit of a sequence Sn if for each epsilon greater than 0 there exists m belongs to Z plus such that Sn minus L is less than epsilon for all n greater than or equal to m అన్నమాట.
సో ఇక్కడ ఈ ఎల్ని లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అంటాం ఎస్ఎన్కి. అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అని రాయగలిగితే, సో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అని ఎగ్జిస్ట్ అవుతే ఇక్కడ ఈ ఎల్ అనేది లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ ఎస్ఎన్ అవుతుందన్నమాట. లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ డెఫినేషన్ ఏంటంటే ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు z ప్లేస్ సచ్ దట్ mod Sn minus L is less than epsilon for all n greater than or equal to m అయినప్పుడల్లా లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఈజ్ ఈక్వల్ టు ఎల్ అని రాయగలిగితే ఈ ఎల్ని ఎస్ఎన్కి లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అంటాం. ఇది లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ డెఫినేషన్. ఈ డెఫినేషన్ మనకు థీరం ప్రూఫ్లో యూజ్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్, సో ఇక్కడనే నెక్స్ట్ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N Sn ఈజ్ బిలాంగ్స్ టు L మైనస్ ఎప్సిలాన్ కామా L ప్లస్ ఎప్సిలాన్ అయినప్పుడల్లా mod Sn మైనస్ L ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని రాసుకోవచ్చు. ఈ విధంగా రాసినాము అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ Sn అనేది L మైనస్ ఎప్సిలాన్ L ప్లస్ ఎప్సిలాన్ మధ్యన ఉందని దాని మీనింగ్ అనమాట. ఈ Sn దేనికి సంబంధించింది అంటే L మైనస్ ఎప్సిలాన్ L ప్లస్ ఎప్సిలాన్ అంటే నైబర్హుడ్ ఆఫ్ ఏ పాయింట్లో ఈ Sn ఎక్కడన్నా ఉండొచ్చు అని చెప్తున్నాం అనమాట. సో mod Sn ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ని మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ Sn ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని రాయొచ్చు. మోడ్ని తొలగించినట్లయితే మనకు ప్లస్ ఆర్ మైనస్ ఎప్సిలాన్స్ రావడం జరుగుతుంది. సో దాన్ని మనం మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ Sn ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని రాసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకు తెలవాల్సింది జియోమెట్రిక్ సిరీస్ టెస్ట్ అంటే ఏంటి, పీ టెస్ట్ అంటే ఏంటి, ఈ రెండు కూడా తెలవాలి. సో మనకి ఈ అన్ని డెఫినేషన్స్ అనేవి ఒక రూట్ టెస్ట్కే కాదు రేషియో టెస్ట్ దగ్గర కూడా యూజ్ అవుతాయి. ఓకే, రూట్ టెస్ట్ థీరం దగ్గరనే కాకుండా రేషియో టెస్ట్ థీరంకి కూడా ఇవన్నీ యూజ్ అవుతాయి. ఈ రూట్ టెస్ట్ని ఏ విధంగా సాల్వ్ చేస్తామో ఈ రేషియో టెస్ట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఒకే విధంగా ప్రూఫ్స్ ఉంటాయి. సో జియోమెట్రిక్ సిరీస్ టెస్ట్ ఏం చెప్తుంది అంటే ఇఫ్ ద గివెన్ సిరీస్ ఆఫ్ ది ఫార్మ్ సమ్ ఆఫ్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ r పవర్ ఆఫ్ n అంటే ఇచ్చిన సిరీస్ అనేది ఇలా r పవర్ ఆఫ్ n ఫామ్లో ఉంటే దాన్ని జియోమెట్రిక్ సిరీస్ అంటాం. ఇక్కడున్న ఈ r అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే మోడ్ r అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంటే డైవర్జెన్స్ అంటాం. ఈ r అనేది 0కి 1కి మిడిల్ ఆర్ లెస్ దెన్ 1 అయి ఉంటే దాన్ని కన్వర్జెస్ అంటాం. అంటే సింపుల్గా r అనేది గ్రేటర్ దెన్ 1 అయితే డైవర్జెస్, r అనేది లెస్ దెన్ 1 అయితే కన్వర్జెస్. ఇది ఏంటి జియోమెట్రిక్ సిరీస్ టెస్ట్. సేమ్ ఇదే విధంగా పీ సిరీస్ టెస్ట్, పీ టెస్ట్ ఉంటుంది, అదే ఆక్సిలరీ సిరీస్ అని కూడా అంటాం. సో పీ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, దాని సిరీస్ ఏ ఫామ్లో ఉంటుంది అంటే సమ్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ 1/n పవర్ ఆఫ్ పీ ఫామ్లో ఉంటే ఇక్కడ దీనికి పీ టెస్ట్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఉన్న పీ అనేది గ్రేటర్ దెన్ 1 అయితే దాన్ని కన్వర్జెస్ అంటాం, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే డైవర్జెస్ అంటాం. ఓకేనా. సో జియోమెట్రిక్ సిరీస్లో గ్రేటర్ దెన్ 1 అయితే డైవర్జెస్ అన్నాం, లెస్ దెన్ 1 అయితే కన్వర్జెంట్ అన్నాం. కానీ ఇక్కడ గ్రేటర్ దెన్ 1 అయితేనే కన్వర్జెంట్ అంటున్నాం, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే డైవర్జెంట్ అంటున్నాం. ఈ పీ సిరీస్ టెస్ట్ అనేది చాలా దగ్గర యూజ్ అవుతుంది మనకు ప్రాబ్లమ్స్లో కూడా. దీన్ని కంపల్సరీగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు ఈ లిమిట్ ఆఫ్ ఎ సీక్వెన్స్తో పాటు ఈ జియోమెట్రిక్ సిరీస్ అండ్ పీ సిరీస్ టెస్ట్ ఇవన్నీ పర్ఫెక్ట్గా వచ్చినట్టయితే మనం ఇప్పుడు చెప్పబోయే రూట్ టెస్ట్ ప్రూఫ్ అనేది ఈజీగా అర్థం అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ అవర్ థీరం ప్రూఫ్. ఓకే, స్టేట్ అండ్ ట్రూ కాషియస్ nth రూట్ టెస్ట్. ఓకే, స్టేట్ అండ్ ట్రూ కాషియస్ nth రూట్ టెస్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇఫ్ సమ్ ఆఫ్ un ఈజ్ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ సచ్ దట్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un పవర్ ఆఫ్ 1/n ఈజ్ ఈక్వల్ టు l. ఓకే, సచ్ దట్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un పవర్ ఆఫ్ 1/n ఈజ్ ఈక్వల్ టు l అయినప్పుడు ఈ సమ్ ఆఫ్ un అనేది l ఈజ్ లెస్ దెన్ 1 అయితే కన్వర్జెంట్ అవుతుంది, గ్రేటర్ దెన్ 1 అయితే డైవర్జెంట్ అవుతుంది, ఈక్వల్ టు 1 అయితే టెస్ట్ ఫెయిల్ అవుతుంది. అంటే ఈజ్ ఈక్వల్ టు 1 అయితే అది కన్వర్జెంటా డైవర్జెంటా అని
క్లియర్గా ఖచ్చితంగా చెప్పలేమన్నమాట. అందుకే టెస్ట్ ఫెయిల్స్ అని రాస్తున్నాం. సో స్టేట్మెంట్ ఏంటి మళ్ళీ చూడండి. ఇచ్చిన సిరీస్ అనేది పాజిటివ్ టర్మ్ సిరీస్ అయితే ఈ విధంగా లిమిట్ అప్లై చేసినట్లయితే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un(1/n) L అనే ఒక ఆన్సర్ రావడం జరుగుతుంది. ఈ L అనేది <1 అయితే కన్వర్జెంట్ అవుతుంది, <1 అయితే డైవర్జెంట్ అవుతుంది, =1 అయితే టెస్ట్ ఫెయిల్స్ అవుతుంది అని మనం ప్రూవ్ చేయాలి. సో ఈ 3 కేసెస్ని మనం ప్రూవ్ చేసినట్లయితే మన థీరం ప్రూఫ్ కంప్లీట్ అయినట్టు. ఓకేనా. సో ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. UN ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ నుంచి మన ప్రూఫ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు 15 మార్క్స్కి ఎగ్జామ్లో ఓయూలో 15 మార్క్స్కి రావడం జరుగుతుంది కాబట్టి ఈ స్టేట్మెంట్కి మనకు 5 మార్క్స్ ఇస్తాడు, ప్రూఫ్కి 10 మార్క్స్ ఉంటాయి. ఈ స్టేట్మెంట్ రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ప్రూఫ్ని చూద్దాం. సో ప్రూఫ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. మనం ఇచ్చిన సిరీస్ సమ్ ఆఫ్ UN ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. పాజిటివ్ టర్మ్స్ అంటే >0 నుంచి స్టార్ట్ అయ్యేవన్నీ పాజిటివ్ టర్మ్సే. అంటే UN ఈజ్ >0. ఇప్పుడు బోత్ సైడ్స్ అనేది పవర్ 1/n అప్లై చేస్తే UN(1/n) ఈజ్ >0. లిమిట్ అప్లై చేస్తే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ UN(1/n) ఈజ్ >0. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ UN(1/n) అనేది L అనుకుంటున్నాం కాబట్టి L >0 అంటే L ఈజ్ >0 ఆర్ =0. సో మనం ఇక్కడ లెస్ దెన్ కండిషన్ని కూడా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. లెస్ దెన్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ L అనేది లిమిట్ ఆఫ్ ఎ సీక్వెన్స్ అంటున్నాం కదా. అక్కడ లిమిట్ ఆఫ్ ఎ సీక్వెన్స్ అంటే L అనేది ఎగ్జిస్ట్ అయి ఉండాలి. సో >0 అయినప్పుడు డైవర్జెంట్ అంటున్నాం. అక్కడ L అనేది ఎగ్జిస్ట్ అవ్వదు డైవర్జెంట్కి. ఓకే, కన్వర్జెంట్ డైవర్జెంట్ కాన్సెప్ట్ దగ్గర మనకు తెలుస్తుంది అనమాట. అందుకోసం ఇక్కడ మనకు L అనేది >0 అని రావడం జరిగింది. సో నెక్స్ట్ let us consider limit n tends to infinity UN(1/n) is equal to L. సో లిమిట్ ఆఫ్ ఎ సీక్వెన్స్ ఎందుకు చెప్పానో ఇప్పుడు మీకు ఇక్కడ అర్థం కావాలి. లిమిట్ Sn ఈజ్ ఈక్వల్ టు L అయితే |Sn - L ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని లిమిట్ ఆఫ్ ఎ సీక్వెన్స్లో రాయడం జరిగింది. సో ఆ Sn ప్లేస్లోని ఇక్కడ మనకు UN(1/n) అని ఉంది. ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ >0 దేర్ ఎగ్జిస్ట్ m belongs to Z place such that |UN - L is less than epsilon for all n belongs to Z place or n greater than or equal to m. ఓకే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది. బై ది డెఫినేషన్ ఆఫ్ లిమిట్ ఆఫ్ ఎ సీక్వెన్స్ నుంచి దీన్ని రాసుకోవడం జరిగింది. బై ది డెఫినేషన్ ఆఫ్ లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్. సో ఇక్కడున్న ఈ టర్మ్ని ఇప్పుడు తీసుకుందాం. UN(1/n - L is less than epsilon. సో దీని నుంచి ఇదే విధంగా వచ్చింది అంటే |Sn is less than L అని ఉంటే ఎప్సిలాన్ అని ఉంటే -epsilon is less than Sn is less than epsilon అని పైన స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ కాన్సెప్ట్ నుంచి -epsilon is less than UN(1/n - L is less than epsilon అని రాయడం జరిగింది ఫర్ ఆల్ n greater than or equal to m. ఇప్పుడు ఇక్కడ L ఇక్కడ L ఇక్కడ Lని యాడ్ చేసినట్లయితే L - epsilon is less than ఇక్కడ L యాడ్ చేస్తాం కదా, +L - L క్యాన్సిల్ అవుతే UN(1/n ఈజ్ లెస్ దెన్ L ప్లస్ ఎప్సిలాన్ అవుతుంది. ఇప్పుడు 3 టర్మ్స్కి పవర్ n చేసినట్లయితే 3 టర్మ్స్కి పవర్ n చేసినట్లయితే ఇక్కడ n వస్తుంది. ఇక్కడ ఇంటూ n అంటే n క్యాన్సిల్ అవుతే UN మిగులుతుంది. ఇక్కడ L ప్లస్ ఎప్సిలాన్ పవర్ ఆఫ్ n అనేది మిగులుతుంది. అంటే మనం ఏ టెస్ట్ ప్రూవ్ చేయాలి అన్నా మనకి ఈ విధంగా ఒక ఇన్ఈక్వాలిటీ రావాలి. మిడిల్లో UN ఉండాలి. అంటే మిడిల్లో మనం ఏ సిరీస్ అయితే కన్సిడర్ చేసుకుంటున్నామో ఆ సిరీస్ మిడిల్లో ఉండాలి. ఇక్కడ ఒక టర్మ్ ఉండాలి. ఉంటేనే మనకు ఈ ప్రూఫ్స్ అనేవి సాల్వ్ చేయడానికి వీలు పడుతుంది. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. కంపారిజన్ టెస్ట్లో కూడా లిమిట్ కంపారిజన్ టెస్ట్లో కూడా మనం ఇలాంటి ఒక ఇన్ఈక్వాలిటీని తీసుకొని వచ్చిన తర్వాతనే ఈ కేసెస్ గురించి మాట్లాడినాం. అక్కడ UN, VN, కన్వర్జెస్ ఆర్ డైవర్జెస్ అనే 5 కేసెస్ని మాట్లాడినాం లిమిట్ కంపారిజన్ టెస్ట్లో. సో ఇక్కడ కూడా ఒక ఇన్ఈక్వాలిటీ వచ్చిన తర్వాత కేసెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కేస్ ఏంటి, ఒక కేస్ L ఈజ్ లెస్ దెన్ 1,
ఎల్ గ్రేటర్ దెన్ 1, ఎల్ ఈక్వల్ టు 1. 3 కేసెస్ ఉంటాయి. సో ఫస్ట్ కేస్ ఏంటి, ఎల్ లెస్ దెన్ 1. ఎల్ లెస్ దెన్ 1 అని తీసుకుంటే ఓకే, ఎల్ లెస్ దెన్ 1. చూజ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎప్సిలాన్ లెస్ దెన్ 1. ఓకే, ఎల్ ఈజ్ లెస్ దెన్ 1 అయితే ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ ఆల్సో లెస్ దెన్ 1 అయ్యే విధంగా ఎప్సిలాన్ని చూజ్ చేసుకోవాలి అంటున్నాం అన్నమాట. అంటే ఎప్సిలాన్ అనేది 0 కన్నా పెద్దగా ఉండాలి, 1 కన్నా చిన్నగా ఉండాలి. మళ్ళీ ఎల్కి ఎప్సిలాన్ని యాడ్ చేస్తే అది 1కి ఈక్వల్ కావద్దు, 1 కన్నా తక్కువ ఉండే విధంగా ఎప్సిలాన్ని చూజ్ చేసుకున్నట్లయితే ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ 1 అవుతుంది. ఈ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ని ఆర్గా ట్రీట్ చేసుకుంటున్నాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ 1 అని రాసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1లో నుండి ఇక్కడున్న ఈ హాఫ్ పార్ట్ని కన్సిడర్ చేసుకుంటే యూఎన్ ఈజ్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ పవర్ ఆఫ్ ఎన్గా తీసుకున్నట్లయితే ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ప్లేస్లో ఆర్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. యూఎన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ అని రాసుకున్నాం. ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈఎం. ఇప్పుడు సమ్మేషన్ అప్లై చేస్తే సమ్ ఆఫ్ యూఎన్ ఈజ్ లెస్ దెన్ సమ్ ఆఫ్ ఆర్ పవర్ ఆఫ్ ఎన్. సో ఇది మనం ఎక్కడో చూసినట్టుంది కదా, జియోమెట్రిక్ సిరీస్ టెస్ట్లో చూసినాం, రైట్. ఓకే, సమ్ ఆఫ్ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ అనేది జియోమెట్రిక్ సిరీస్ టెస్ట్లో ఉంది. ఇక్కడ ఈ ఆర్ని బేస్ చేసుకొని మనం ఈ సమ్ ఆఫ్ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ అనేది కన్వర్జెంటా డైవర్జెంటా చెప్తాం. ఇక్కడ ఆర్ అంటే ఏంటి మరి, ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఈ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఎలా ఉండాలంటున్నాం, లెస్ దెన్ 1 ఉండాలంటున్నాం. అంటే ఆర్ ఎట్లుంటుంది, లెస్ దెన్ 1 ఉంటుంది. ఆర్ లెస్ దెన్ 1 అయితే బై జియోమెట్రిక్ సిరీస్ టెస్ట్ సమ్ ఆఫ్ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఏ geometric series with the common ratio r. By geometric series test, if r is less than 1, then sigma r power of n, sum of r power of n is convergent, right? ఇది జియోమెట్రిక్ సిరీస్ టెస్ట్ నుంచి స్టార్టింగ్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ప్రతి స్టెప్ క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇది కన్వర్జెంట్ అవుతుంది. సో మనకు కంపారిజన్ టెస్ట్ 1 అండ్ కంపారిజన్ టెస్ట్ 2 అని ఉన్నాయి, లిమిట్ కంపారిజన్ టెస్ట్ కాకుండా. సో అక్కడ కంపారిజన్ టెస్ట్ 1 ఏం చెప్తుంది అంటే ఏదైనా గ్రేటర్ సిరీస్ అనేది కన్వర్జెంట్ అవుతే దాని స్మాలర్ సిరీస్ కూడా కన్వర్జెంట్ అవుతుందని కంపారిజన్ టెస్ట్ చెప్తుంది. సో ఇది గ్రేటర్ సిరీస్, దీనికన్నా ఇది గ్రేటర్ సిరీస్ అని చెప్తున్నాం. సో గ్రేటర్ సిరీస్ అనేది కన్వర్జెంట్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా ఈ స్మాలర్ సిరీస్ కూడా కన్వర్జెంట్ అవుతుంది బై కంపారిజన్ టెస్ట్ నుంచి. సో కంపారిజన్ టెస్ట్ నుంచి ఏమవుతుంది, బై కంపారిజన్ టెస్ట్ సిగ్మా యూఎన్ ఈజ్ ఆల్సో కన్వర్జెస్. ఓకే, సో ఇఫ్ ఎల్ ఈజ్ లెస్ దెన్ 1 అయితే, ఎల్ లెస్ దెన్ 1 అయితే స్టార్టింగ్లో తీసుకున్నాం కదా కేసే అది, ఎల్ లెస్ దెన్ 1 అయితే సిగ్మా యూఎన్ అనేది కన్వర్జెంట్ అయ్యింది. కన్వర్జెంట్ అని రాసుకోండి, సిగ్మా యూఎన్ అనేది కన్వర్జెంట్ అయ్యింది. ఇప్పుడు చూద్దాం సెకండ్ కేస్ కూడా సేమ్ అనమాట. లెట్ ఎల్ గ్రేటర్ దెన్ 1 సచ్ దట్ ఎల్ గ్రేటర్ దెన్ 1, చూజ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 1, అంటే ఆర్ గ్రేటర్ దెన్ 1. ఓకేనా. సో మనకు ఫ్రమ్ ఈక్వేషన్ ఇన్ఈక్వాలిటీ 1 నుంచి ఫస్ట్ హాఫ్ పార్ట్ని కన్సిడర్ చేసుకుంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ లెస్ దెన్ యూఎన్ అని ఉంది. అక్కడ ఎల్ మైనస్ ఎప్సిలాన్ ప్లేస్లో ఈ ఆర్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ లెస్ దెన్ యూఎన్ అవుతుంది. సమ్మేషన్ అప్లై చేస్తే సమ్ ఆఫ్ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ లెస్ దెన్ సమ్ ఆఫ్ యూఎన్ అవుతుంది. ఇక్కడ ఆర్ అనేది గ్రేటర్ దెన్ 1 అంటున్నాం. ఈ సమ్ ఆఫ్ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ అనేది జియోమెట్రిక్ సిరీస్ అని తెలుసు. ఇది గ్రేటర్ దెన్ 1 అయితే ఈ సమ్ ఆఫ్ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ ఏమవుతుంది, డైవర్జెంట్ అవుతుంది. బై జియోమెట్రిక్ సిరీస్ టెస్ట్ సమ్ ఆఫ్ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ అనేది డైవర్జెంట్ బికాస్ ఆర్ గ్రేటర్ దెన్ 1. ఎన్స్ బై కంపారిజన్ టెస్ట్ ఏం చెప్తుందన్నాం, గ్రేటర్ నెంబర్ కన్వర్జెంట్ అవుతే స్మాలర్ కన్వర్జెంట్ అవుతుంది అంటున్నాం. అదేవిధంగా స్మాలర్ డైవర్జెంట్ అవుతే గ్రేటర్ కూడా డైవర్జెంట్ అవుతుందని అదే కంపారిజన్ టెస్ట్ కూడా చెప్తుంది. కంపారిజన్ టెస్ట్ 1, కంపారిజన్ టెస్ట్ 2 ఉన్నాయి. సో ఇది మనకు లిమిట్ కంపారిజన్ టెస్ట్లో కూడా యూజ్ అయ్యాయి ఈ రెండు థీరమ్స్. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. స్మాలర్ సిరీస్ అనేది డైవర్జెంట్ అవుతే దాని గ్రేటర్ సిరీస్ కూడా డైవర్జెంటే అవుతుంది.
అంటే సిగ్మా సమ్ ఆఫ్ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ అనేది డైవర్జెంట్ అవుతే బై కంపారిజన్ టెస్ట్ నుంచి సమ్ ఆఫ్ యూఎన్ ఈజ్ ఆల్సో డైవర్జెంట్ అవుతుంది. దేర్ ఫోర్ స్టార్టింగ్లో మనం ఏం తీసుకున్నాం, ఇఫ్ ఎల్ గ్రేటర్ దెన్ 1 అయితే సమ్ ఆఫ్ యూఎన్ ఈజ్ డైవర్జెంట్. నౌ ఫ్రమ్ కేస్ 3 నెక్స్ట్ కేస్ 3 అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఓకే, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మనకు లిమిట్ అప్లై చేస్తే ఆన్సర్ 1 వచ్చే విధంగా ఒక సిరీస్ని మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుందాం. యూఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/n అనేది ఒక సిరీస్ని కన్సిడర్ చేసుకుంటే సమ్ ఆఫ్ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 1/n అవుతుంది. సో దీన్ని మీరు గమనించినట్లయితే సమ్ ఆఫ్ 1/n పవర్ ఆఫ్ p ఫామ్లో ఉంది. అంటే ఇది p రూట్ టెస్ట్ ఫామ్లో ఉంది. ఇన్ ప్లేస్ ఆఫ్ p ఇక్కడ మనకు 1 ఉందన్నమాట. సో బై p టెస్ట్ p ఈజ్ ఈక్వల్ టు 1, సమ్ ఆఫ్ 1/n ఈజ్ డైవర్జెంట్. ఎందుకు, p ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే p లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతే బై p టెస్ట్ ఆర్ ఆక్సిలరీ సిరీస్ టెస్ట్ ఈ సమ్ ఆఫ్ యూఎన్ అనేది డైవర్జెంట్ అవుతుంది. ఓకేనా, అంటే మనం ముందు ఒక డైవర్జెంట్ సిరీస్ని కన్సిడర్ చేసుకున్నాం. ఈ డైవర్జెంట్ సిరీస్కి ఈ nth రూట్ టెస్ట్ని అప్లై చేస్తే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ పవర్ ఆఫ్ 1/n ఏమవుతుంది, యూఎన్ ప్లస్లో 1/n సబ్స్టిట్యూట్ చేస్తే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n పవర్ ఆఫ్ 1/n అని రాసుకోవడం జరిగింది. n టెన్స్ టు ఇన్ఫైనైట్ అంటే ఏంటి, 1/0 అని అర్థం. ఓకేనా, 1/0 అని అర్థం. ఈ 0 ఇక్కడ, ఈ n ఇక్కడ వస్తే 0 1/n అవుతుంది. అంటే n టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే 1/n టెన్స్ టు ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే ఈ పవర్లో 0 సబ్స్టిట్యూట్ చేయొచ్చు లిమిట్ని అప్లై చేసినట్లయితే. సో 1/n పవర్ ఆఫ్ 0 అవుతుంది. n పవర్ ఆఫ్ 0 వాల్యూ 1 కాబట్టి ఎనీథింగ్ పవర్ ఆఫ్ 0 వాల్యూ 1 కాబట్టి 1/1 ఈజ్ 1 అనమాట. ఓకేనా, ఎల్ వాల్యూ 1 వచ్చింది కదా. కేస్ 3లో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడుగా చేయాల్సింది, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఏది మనం డైవర్జెంట్ సిరీస్ని తీసుకుంటే, ఒక డైవర్జెంట్ సిరీస్ని తీసుకుంటే ఎల్ వాల్యూ 1 వచ్చింది. ఇప్పుడు ఒక కన్వర్జెంట్ సిరీస్ని కన్సిడర్ చేసుకుందాం. యూఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/n², సమ్ ఆఫ్ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 1/n². స్క్వేర్ అంటే ఇక్కడ ఇది ఉన్నది p అనమాట. p టెస్ట్ ఏం చెప్తుందంటే ఈ p అనేది గ్రేటర్ దెన్ 1 అయితే ఇచ్చిన సిరీస్ అనేది కన్వర్జెంట్ సిరీస్ అని చెప్తుంది. అంటే మనం కన్సిడర్ చేసుకున్న ఈ సిరీస్ ఏంటి, ఇప్పుడు కన్వర్జెంట్ సిరీస్ అనమాట. ఈ కన్వర్జెంట్ సిరీస్కి కూడా మనం nth రూట్ టెస్ట్ని అప్లై చేస్తే యూఎన్ పవర్ ఆఫ్ 1/n అప్లై చేస్తే n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n² పవర్ ఆఫ్ 1/n అవుతుంది. ఈ 1/nని న్యూమరేటర్కి డినామినేటర్కి సపరేట్ చేస్తే 1 పవర్ ఆఫ్ ఎనీథింగ్ 1 కాబట్టి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n పవర్ ఆఫ్ 2/n అని రాసుకోవడం జరిగింది. ఇంతకుముందు చెప్పినాం, యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే 1/n, 2/n, 3/n, 5/n, 10/n ఎనీథింగ్ టెన్స్ టు 0 అనమాట. అంటే ఈ పవర్ 0 అవుతుంది. అంటే 1/n పవర్ ఆఫ్ 0, n పవర్ ఆఫ్ 0 వాల్యూ 1, 1/1 అంటే 1 అవుతుంది. అంటే మనం ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. డైవర్జెంట్ సిరీస్ తీసుకున్నా ఎల్ వాల్యూ 1 వచ్చింది, కన్వర్జెంట్ సిరీస్ తీసుకున్నా ఎల్ వాల్యూ 1 వచ్చింది. అంటే ఎల్ ఈజ్ లెస్ దెన్ 1 గ్రేటర్ దెన్ 1 కేస్ని వదిలేస్తే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 కేసులో మనం ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చినప్పుడు సిరీస్ అనేది కన్వర్జెంట్ కావచ్చు, డైవర్జెంట్ కూడా కావచ్చు, లేదా కన్వర్జెంట్ కావచ్చు. అంటే ఈ రెండులో అది కన్వర్జెంట్ అవుతుందా డైవర్జెంట్ అవుతుందా అని చెప్పడం కష్టం అనమాట. అందుకే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు టెస్ట్ ఫెయిల్స్ అని రాయడం జరిగింది. అంటే ఇఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 సిరీస్ మే బీ డైవర్జెంట్ ఆర్ కన్వర్జెస్. ఓకేనా, ఎల్ లెస్ దెన్ 1, ఎల్ గ్రేటర్ దెన్ 1, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1. 3 కేసెస్ కంప్లీట్ అయినాయి అనమాట. ఓకే, సో ends the proof. Now it is Bolzano-Weierstrass theorem proof. So if you want to show, if you want to prove Bolzano-Weierstrass theorem, first of all you should prove every sequence as a monotone subsequence. If you show every sequence as a monotone subsequence, then only by own theorem we can complete this theorem. See, what is the statement of Bolzano-Weierstrass theorem? Every bounded sequence as a convergent subsequence. This is the statement of Bolzano-Weierstrass theorem. Now
dominant. Peak or dominant. In previous class, I explained what is peak or what is dominant. What is peak or what is dominant? See here. So if you take any one sequence like this, if you assume this 4, this each and every term of this 4 after this 4 are small compared to that 4. Then this 4 is called peak of a sequence, right? So this is a peak definition. In mathematical form, we say xn is a peak or dominant if xn is greater than or equal to xn when n greater than or equal to m. This is the definition of dominant or peak. Now, case 1, here we have two types of cases. If you want to show every sequence as monotone subsequence, we have two types of cases. One is if Sn has infinitely many peaks. One more is if Sn has finite peaks. See, assume, let us take Sn is a sequence, it has infinitely many peaks. So Sn1, Sn2, Sn3, so on, Sn infinite are the peaks of Sn. Here these subscript terms are increasing. N1 greater than, less than, N2 less than, N3 less than, so on, Nk. Now Snk is a subsequence. Snk is a subsequence. Now Sn1 is greater than, Sn2 is greater than, Sn3 is greater than, so on, Snk. Because by the definition of peak, we are considering Sn1, Sn2, Sn3, these are all the subsequent terms of a Sn. Here N1, N2, N3, so on are increasing in order. S1, S2, S3, 1, 2, 3, increasing in order. Now this total spindle independence for sequence Snk. This Snk is a subsequence of Sn. Now by the definition of peak, we can write Sn1 greater than Sn2 greater than Sn3. See here, this Sn1 is peak means this Sn2, Sn3 these are all small terms. So here it is decreasing sequence. If a sequence is decreasing or increasing, then the sequence is monotone sequence. Also this is subsequent. Therefore, this Snk is a monotonic subsequence. This is the first case. Now coming to the second case, let Sn as finite peaks. If Sn has finite peaks, say Sn1, Sn2, Sn3 up to Sn these are the peaks of Sn. Now here these subscript terms are all increasing in order. N1 is greater than, N2 is greater than, less than, sorry, N1 less than, N2 less than, N3 less than, so on, Nk. Now these are the peak terms. Now just assume next term of this Snk. Next term of this Snk, that is M1 is equal to Mk plus 1. Now what you will get here? Nk plus 1. So this is not a peak. So this SMI is not a peak. Up to here only we are considered finite peaks. Then the next term is not a peak. If it is not a peak means then there exists M2 greater than M1 such that SM2 is greater than SM1. Means for example here it is SM1, then next SM2. It is not a peak means it may be peak. That's why we are writing M2 greater than M1 such that SM2 is greater than SM1. So we know up to here only peak. So this is also not a peak. Since SM2 is also not a peak. So then there exists M3 such that SM2 is greater than, SM2 is greater than SM1. Maybe this SM3 is peak, but up to here only we consider peak. It also may or may not be peak. So continuing this process, continuing in this manner, you will get one subsequent. What is that? SM1, SM2, SM3 like that, SMK. This SMK of SM which is increasing and SM as a monotone subsequence. Understand? Okay. So if SM has monotone subsequence. Now let in question only every bounded sequence we know. Now let Sn is bounded. If Sn is bounded, that subsequence is also bounded. If subsequences are bounded, that monotone subsequence is also bounded.
bounded. If now by monotone convergence theorem, every monotone subsequence is convergent. The every monotone subsequence is convergent. So monotone sequences are bounded, no? So bounded monotone sequences are convergent. Therefore, every bounded sequence has a convergent subsequence. This is the proof of Bose-Weierstrass theorem. Now listen. Telugu medium vallu Bose-Weierstrass theorem statement ఏంటంటే every bounded sequence అనేది convergent every bounded sequence కి ఒక convergent subsequence exist అవుతుందని ప్రూవ్ చేయాలి. దీనికోసం మనం ఫస్ట్ ఏం చేయాలంటే సీక్వెన్స్ కి ఫస్ట్ మోనోటోనిక్ సబ్సీక్వెన్స్ ఉందా లేదా అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఇక్కడ కొత్త డెఫినేషన్ ని తెలుసుకోవాలి. ఈ డెఫినేషన్ నుంచే మనం ఒక సీక్వెన్స్ కి మోనోటోనిక్ సబ్సీక్వెన్స్ ఉందా లేదా అన్నది ప్రూవ్ చేయగలుగుతాం. ఆ డెఫినేషన్ ఏంటంటే పీక్ ఆర్ డామినెంట్. ఇప్పుడు నా కోపం పీక్ స్టేజ్ లో ఉంది అంటే అట్లా పీక్ ఆర్ డామినెంట్ అంటే అదే గ్రేటెస్ట్ టర్మ్ ఇన్ ద సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ తర్వాత వచ్చే టర్మ్స్ అన్ని ఆ టర్మ్స్ అనేది చిన్నగా ఉంటే ఆ పర్టికులర్ టర్మ్ ఏమంటారు అంటే పీక్ ఆర్ డామినెంట్ అంటే. సో దాని మ్యాథమెటికల్ ఫామ్ లో xn గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు xn n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m అని రాస్తున్నాం. సో ఇక్కడ ఇప్పుడు ఈ xn కి మోనోటోన్ సబ్సీక్వెన్స్ ఉందా లేదా తెలుసుకోవాలంటే మనకు టూ టైప్స్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. ఏదైనా సీక్వెన్స్ లో ఈ పీక్స్ ఆర్ డామినెంట్ అనేవి ఫైనైట్ ఉండొచ్చు, ఇన్ఫైనైట్ ఉండొచ్చు. సో ముందు ఈ xn కి ఫైనైట్ ఇన్ఫైనైట్ కి మెనీ పీక్స్ ఉంటే ఏమంటే సో ఇది ఉన్న ప్రతి టర్మ్ pk అనుకుంటే SN1 SN2 SN3 సో SNk అనే టర్మ్స్ కన్సిడర్ చేసుకున్నాం ఫస్ట్. ఇక్కడ m1 m2 mk అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉంటుంది. సో ఈ SNk అనే సబ్ గ్రూప్ ని మనం కన్సిడర్ చేసుకున్నాం కదా. ఈ బై ది డెఫినేషన్ ఆఫ్ పీక్ నుంచి ఈ టర్మ్ పీక్ అనుకుంటే ఇవన్నీ చిన్న ఉంటాయి వాటికి. అందుకే గ్రేటర్ దెన్ SN2 గ్రేటర్ దెన్ SN3 గ్రేటర్ దెన్ SNk రాసుకున్నాం. సో ఇట్ ఈస్ డిక్రీజింగ్ ఆర్డర్. బై ద డెఫినేషన్ ఆఫ్ పీక్ నుంచి రాసుకున్నాం. ఇది ఒక డిక్రీజింగ్ ఆర్డర్ లో ఉంది. సో SNk is a monotonic subsequence, right? This SNk అనేది subsequent first increasing or decreasing order లో ఉంది అంటే monotonic sequence. Final గా monotonic subsequence. Now second case ఏంటంటే ఈ SN కి ఒకవేళ ఫైనైట్ నెంబర్ ఆఫ్ పీక్స్ ఉంటాయి. ఇప్పుడు SN కి ఫైనైట్ నెంబర్ ఆఫ్ పీక్స్ ఉంటే మనమే కన్సిడర్ చేసుకుంటున్నాం ఇక్కడ SN1 SN2 SNk అని ఫైనైట్ పీక్స్ ఉంది. ఇవే పీక్స్, వీటి తర్వాత వచ్చేవి పీక్స్ కాదని మనం అనుకుంటున్నాం. ఓకే, ఇక్కడ ఉండే ప్రతి టర్మ్ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉంటుంది. సబ్సిక్వెంట్ సబ్కైండింగ్ లో ఉండేవన్నీ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉంటాయి. దీని తర్వాత వచ్చే టర్మ్ ఏదైనా ఒకటి కన్సిడర్ చేసుకుంటే xm అనే టర్మ్ ని ఇక్కడ వరకు పీక్స్ అనుకున్నాం కదా మనం. ఒకవేళ తర్వాత వచ్చేది కూడా పీక్ అయి ఉంటే ఏమైతుంది m1 mk + 1. దాని తర్వాత వచ్చేది పీక్ అయితదా కదా అవ్వదు. xm అనేది పీక్ అవ్వదు ఎందుకంటే ఇక్కడ వరకు ఫైనైట్ అనుకున్నాం కదా. సో ఇది పీక్ అవ్వదు. SN1 is not a peak. ఇది పీక్ కావాలంటే దీని తర్వాత వచ్చే పీక్ కావచ్చు కదా. SN2 పీక్ కావచ్చు. సో m2 greater than m1 so that SN2 is greater than SM1. See, ఆ SM2 కూడా పీక్ అవ్వవచ్చు, SM3 పీక్ అవ్వచ్చు. సో since SM3 is not a peak, so there exists degree such that SM3 is greater than SM2 is greater than SM1. Okay, if you continue this process like this, you will get one more subsequence, that is increasing sequence. ఇదనే కంటిన్యూ ప్రాసెస్ చేస్తే మనకు ఒక సబ్సీక్వెన్స్ వస్తుంది. ఏదో వస్తుంది SNk అనే సబ్సీక్వెన్స్ వస్తుంది. దేనికి SN. సో ఇది ఇంక్రీజింగ్ సబ్సీక్వెన్స్. సో ఇక్కడ ఇంక్రీజింగ్ సబ్సీక్వెంట్ ఉంటే మోనోటోనిక్ సబ్సీక్వెంట్ అన్నా, ఇక్కడ ఇంక్రీజింగ్ సబ్సీక్వెంట్ వచ్చింది, ఇది కూడా మోనోటోనిక్ సబ్సీక్వెంట్. సో ఎవ్రీ సీక్వెన్స్ హ్యాస్ మోనోటోనిక్ సబ్సీక్వెన్స్. యువర్ క్వశ్చన్ లోనే ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ ఎ కన్వర్జెంట్ సబ్సీక్వెన్స్ ప్రూవ్ చేయాలి. ఇప్పుడు SN is బౌండెడ్ సీక్వెన్స్ అంటే SN అనేది బౌండెడ్ అయితే దాని సబ్సీక్వెన్స్ అన్ని బౌండెడ్ అవుతాయి, దాని మోనోటోన్ సబ్సీక్వెన్స్ కూడా బౌండెడ్ అవుతాయి. సో we know every subsequence of SN is bounded and monotone subsequence is also bounded. By the monotone convergence theorem, ఈ monotone bounded monotone subsequences అన్ని convergent అవుతాయి. So the monotone subsequence is convergent. Hence every bounded sequence has a convergent subsequence. ఇది మనం Bose-Weierstrass theorem proof. Okay, thank you. వీడియోలో ఇప్పుడు
స్టేట్ అండ్ ట్రూ రోల్స్ థీరం, థర్డ్ యూనిట్కి సంబంధించిన దాంట్లో రోల్స్ థీరం, లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరం, అదేవిధంగా కాచి మెయిన్ వాల్యూ థీరంకి సంబంధించిన ప్రూఫ్ని ఇక్కడ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ ప్రూఫ్స్ని డిస్కస్ చేసే ముందు మన ఛానల్కి కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియోస్ అన్నీ మీకు యూజ్ అవుతాయని నేను భావిస్తున్నాను. ఓకే, మీకు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ ఫస్ట్ థీరం, దట్ ఈస్ స్టేట్ అండ్ ట్రూ స్టేట్ అండ్ ట్రూ రోల్స్ థీరం. సో రోల్స్ థీరం స్టేట్మెంట్ ఏంటో చూడండి. ఇఫ్ f of x is a function defined on a comma b such that f of x is continuous on a comma b, f of x is differentiable on a comma b, if f of a is equal to f of b, then there exists at least one point c belongs to a comma b such that f dash of c is equal to 0. ఇదేంటి? రోల్స్ థీరం స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్కి 5 మార్క్స్ ఉంటాయి. మళ్ళీ చూడండి. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే f of x అనే ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాం. అదే ఫంక్షన్ అనేది a కామా b వద్ద కంటిన్యూస్ అవుతుంది. అదే a కామా bలో డిఫరెన్షియబుల్ అవుతుంది. f of a f of b అనేది ఈక్వల్ అయితే, అంటే ఈ ఫంక్షన్ ఎట్ ఎండ్ పాయింట్స్ అనేవి ఈక్వల్ అయితే మనకు ఈ ఇంటర్వెల్లో మిడిల్లో ఏదో ఒక పాయింట్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. దాన్ని సి అనుకుంటే ఈ సి పాయింట్ దగ్గర ఇచ్చిన ఫంక్షన్ డిఫరెన్సియేషన్ అనేది 0 అవ్వాలని చెప్తున్నాం. ఇది స్టేట్మెంట్. సో మనం 3 థీరమ్స్కి ఈ స్టేట్మెంట్ సేమ్ ఉంటుంది. అంటే థర్డ్ థీరంకి g of x కూడా తీసుకుంటాం. సో ఫస్ట్ 2 థీరమ్స్కి అయితే ఈ 3 లైన్స్ సేమ్. ఈ థర్డ్ కండిషన్ ఒక్కటి మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకే, రోల్స్ థీరంలో ఏముంది చూడండి మళ్ళీ. f of x is a function defined on a comma b such that f of x is continuous on a comma b, differentiable on a comma b. f of a is equal to f of b అయితే c belongs to a comma b అనే ఒక పాయింట్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఈ c దగ్గర గివెన్ ఫంక్షన్ డెరివేటివ్ అనేది 0 అవుతుంది అని చెప్తున్నాం. సో దీని ప్రూఫ్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ప్రూఫ్ ఆఫ్ రోల్స్ థీరం. సో ఫస్ట్ మనం f of x is continuous in a comma b అన్న. ఈ కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ 2 కేసులని మనం డైరెక్ట్గా రాసుకుంటాం. ఇచ్చిన ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుందా డిఫరెన్షియబుల్ అవుతుందా చెక్ చేయకుండా మనం డైరెక్ట్గానే రాస్తాం అన్నమాట. ఇఫ్ f of x is continuous in a comma b then f of x is bounded. ఎందుకంటే మనకు ఫస్ట్ ఇంట్లో కొన్ని థీరమ్స్ ఉన్నాయి, ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్ అని. ఓకే, ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ అనేవి బౌండెడ్ అవుతుంది. మనకు ఫస్ట్ యూనిట్లో థీరమ్స్ ఉన్నాయన్నమాట. సో ఆ థీరమ్ని బేస్ చేసుకొని f of x is continuous then f of x is bounded. సో ఇది బౌండెడ్ అయ్యింది అంటే దానికి లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అంటే ఒక ఫంక్షన్ ఎప్పుడు బౌండెడ్ అవుతుంది? ఇది బౌండెడ్ అయ్యింది అంటే దానికి లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఉంటుంది. అంటే ఒక మినిమం ఒక మ్యాక్సిమం అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అదే ఇక్కడ రాష్ట్రం. దేర్ఫోర్ f of x అటైన్స్ ద మ్యాక్సిమం అండ్ మినిమం. ఇప్పుడు మనకి ఇక్కడ 2 కేసెస్ వస్తాయి. ఈ మ్యాక్సిమం మినిమం ఈక్వల్ అయితే ఒక కేసు వస్తుంది. ఈ మ్యాక్సిమం మినిమం ఈక్వల్ కాకుండా డిఫరెంట్గా ఉంటే సెకండ్ కేసు వస్తుంది. ఈ 2 కేసులలో f dash of c is equal to 0 అని మనం ప్రూవ్ చేయగలగాలి రోల్స్ థీరాన్ని. ఓకేనా? సో మనం ఇప్పుడు ఏం స్టార్ట్ చేసినాం? స్టార్టింగ్లో ప్రూఫ్లు ఏమైనా రాస్తున్నాం? f of x is continuous in a comma b then f of x is bounded. ఎందుకు? ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్ కాబట్టి. ఇది బౌండెడ్ అయిందంటే దీనికి ఒక మ్యాక్సిమం ఒక మినిమం ఉండాలి. సో కేస్ 1 చూద్దాం. ఇఫ్ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆర్ ఈక్వల్, ఓకే, ఇఫ్ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆర్ ఈక్వల్ దెన్ f of x విల్ బికమ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ అంటున్నాం. చూడండి ఇక్కడ ఇది y యాక్సిస్ x యాక్సిస్ పైన మనం ఇక్కడ ఫస్ట్ 2 తీసుకుందాం. సో ఇక్కడ 4 అనుకుందాం. సో 2 వాల్యూ 4 వచ్చింది. నెక్స్ట్ 3 తీసుకుందాం. 3 వాల్యూ కూడా 4 వచ్చింది. నెక్స్ట్ ఎందుకు మ్యాక్సిమం మినిమం ఈక్వల్ అంటున్నాం కదా, అంటే ఇది ఇట్లా ఫ్లక్చువేట్ అవ్వద్దు. ఫ్లక్చువేట్ అవ్వకుండా ఏ విధంగా ఉండాలి మరి? స్ట్రేట్గా ఉండాలి. మ్యాక్సిమం మినిమం అనేవి ఈక్వల్ కాబట్టి లైన్ స్ట్రేట్గా ఉండాలి. కొంచెం పైనకి వెళ్ళినా కొంచెం కిందికి వెళ్ళినా మ్యాక్సిమం మినిమం ఉన్నట్టు. అంటే
2కి 4 వస్తుంది, 3కి 4 వస్తుంది, 4కి 4, 5కి 4. ఈ విధంగా మనం ఏ నెంబర్ని తీసుకున్నా కూడా ఎక్స్ యాక్సిస్ పైన మనకు లైన్ మాత్రం స్ట్రైట్గా వస్తుంది. సో దీన్ని మనం ఏమంటాం అంటే కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం. ఈ కాన్స్టెంట్ ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే అనుకుంటే సో డిఫరెన్సియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది 0 అవుతుంది. ఇక్కడ ఎక్స్ ఏంటి, మరి ఎక్స్ ఎక్కడ ఉంది, ఎక్స్ ఏకి బీకి మిడిల్లోనే ఉంది. సో మనం అకార్డింగ్ టు ద థీరం సి అనే ఒక పాయింట్ని తీసుకుంటే సి బిలాంగ్స్ టు ఏ కామా బి అయితే ఎఫ్ డాష్ ఆఫ్ సి అనేది 0 అవుతుంది. అంటే ఈ సి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంతే. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేంటి మనకు కేస్ 1కి సంబంధించిన గ్రాఫ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నౌ కమింగ్ టు కేస్ 2. ఇఫ్ మ్యాక్సిమమ్ అండ్ మినిమమ్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్, దట్ ఈజ్ సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ మ్యాక్సిమమ్ ఎట్ సి. ఇప్పుడు ఏమంటున్నాం, మ్యాక్సిమమ్ మినిమమ్ వాల్యూ డిఫరెంట్గా ఉన్నాయి అంటున్నాం. అంటే ఈ ఇచ్చిన ఫంక్షన్ అనేది సి అనే పాయింట్ దగ్గర మ్యాక్సిమం అయితే గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. సో ఈ గ్రాఫ్ని బేస్ చేసుకుని మనకు టోటల్గా సెకండ్ కేస్ టోటల్ థీరం అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా. సో ఇది ఏ, ఇది బి, ఇది సి. సి దగ్గర మ్యాక్సిమం అన్నాం కాబట్టి గ్రాఫ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇది సి అయితే ఇది ఎఫ్ ఆఫ్ సి అవుతుంది. సో ఈ మధ్య డిస్టెన్స్ ఎంతో కొంత ఉండాలి, దాన్ని మనం హెచ్ అనుకుందాం. సో థీరం ప్రూవ్ చేయడం కోసం ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని హెచ్ అనుకుందాం. సి నుంచి ఇక్కడ సైడ్ వస్తుంది కాబట్టి ఇది సి ప్లస్ హెచ్ అవుతుంది. సి నుంచి లెఫ్ట్ సైడ్ వస్తుంది కాబట్టి ఇది సి మైనస్ హెచ్ అవుతుంది. సో సి ప్లస్ హెచ్ అంటే ఇది ఎఫ్ ఆఫ్ సి ప్లస్ హెచ్, ఎఫ్ ఆఫ్ బి ప్లస్లో ఎఫ్ ఆఫ్ సి ప్లస్ హెచ్ రాస్తున్నాం. సి మైనస్ అంటే ఎఫ్ ఆఫ్ సి మైనస్ హెచ్. సో ఈ గ్రాఫ్తోనే మొత్తం మనకు టోటల్ థీరం అనేది డిపెండ్ అయి ఉంటుంది. చూడండి, ఇది మ్యాక్సిమం, ఈ రెండు ఈక్వల్గా ఉండాలి. రోజ్ థీరంలో ఈ రెండు ఈక్వల్గా ఉండాలి. సో ఇది మినిమం, ఈ రెండు మినిమం అనమాట. సో మనం ఆల్వేస్ మ్యాక్సిమం మైనస్ మినిమం చేస్తే ఏమొస్తుంది, మనకు పాజిటివ్ వస్తుంది. కానీ మినిమం మైనస్ మ్యాక్సిమం చేస్తే నెగిటివ్ వస్తుంది. మినిమం మైనస్ మ్యాక్సిమం చేస్తే నెగిటివ్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ 2 ఫంక్షన్స్ని కన్సిడర్ చేసుకుంటున్నాం బై సీయింగ్ దిస్ గ్రాఫ్. ఈ గ్రాఫ్ని చూసి మనం 2 ఫంక్షన్స్ని కన్సిడర్ చేసుకోవాలి. సో ఆ 2 ఫంక్షన్స్ ఏంటో చూడండి ఇక్కడ. హియర్ ఎఫ్ ఆఫ్ సి ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి అండ్ ఎఫ్ ఆఫ్ సి మైనస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి. అంటే ఎఫ్ ఆఫ్ సి ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి, ఎఫ్ ఆఫ్ సి మైనస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి. అంటే మినిమం మైనస్ మ్యాక్సిమం, మినిమం మైనస్ మ్యాక్సిమం చేస్తే మనకి ఏమొస్తాయి ఆన్సర్స్, నెగటివ్ వస్తాయి. మినిమం మైనస్ మ్యాక్సిమం ఆల్వేస్ నెగిటివ్. సో ఎఫ్ ఆఫ్ సి ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి, ఎఫ్ ఆఫ్ సి మైనస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బోత్ ఆర్ నెగటివ్. ఓకే, ఇక్కడ తీసుకున్న మనం ఈ హెచ్ వాల్యూ అనేది స్మాలెస్ట్ వాల్యూ అనమాట. వెరీ స్మాల్ వాల్యూ, స్మాలెస్ట్ వాల్యూ. ఓకేనా. ఈ రెండు ఇప్పుడు నెగిటివ్ అని తెలిసింది. ఇంకా నుంచి చూడండి. సో మనం ఇప్పుడు ఈ 2కి హెచ్తో డివైడ్ చేద్దాం. అంటే 2 కేసెస్ రావాలి మనకు. ఒకటి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కేస్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కేస్ కావాలి. ఎందుకంటే ఇది మనకు డిఫరెన్షియబుల్ ఫంక్షన్ డెఫినేషన్ ప్రకారంగా మనం తీసుకొని వస్తాం అనమాట. డిఫరెన్షియబుల్ ఫంక్షన్ బై యూజింగ్ లిమిట్ ఫార్ములా అనమాట. ఇది ఆ ఫార్ములా ప్రకారం దీన్ని తీసుకొని వస్తాం. ఓకేనా. చూడండి, ఎఫ్ ఆఫ్ సి ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి అనేది నెగిటివ్, అంటే న్యూమరేటర్ నెగిటివ్, డినామినేటర్ పాజిటివ్తో డివైడ్ చేసినాం అనుకోండి. సో నెగిటివ్ బై పాజిటివ్ మనకు ఆల్వేస్ నెగిటివే వస్తుంది. నెగిటివ్ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, 0 కన్నా తక్కువ ఉంటుంది. సో ఎఫ్ ఆఫ్ సి ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై హెచ్ వాల్యూ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో న్యూమరేటర్ నెగిటివ్ అన్నాం. సో డినామినేటర్ని నెగిటివ్ హెచ్తో డివైడ్ చేస్తే నెగిటివ్ బై నెగిటివ్ ఆల్వేస్ పాజిటివ్ అవుతుంది, అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నౌ వీ హ్యావ్ టు అప్లై లిమిట్ హ్యాస్ ఫర్ హెచ్ టెన్స్ టు 0. హెచ్ టెన్స్ టు 0 లిమిట్ అప్లై చేస్తే 2 ఫంక్షన్స్కి లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఎఫ్ ఆఫ్ సి ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై హెచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఎఫ్ ఆఫ్ సి మైనస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై మైనస్ హెచ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇది మనకు లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్, ఇది మనకు రైట్ హ్యాండ్ డెరివేటివ్. మనకి ఇంటర్లో ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్, రైట్ హ్యాండ్ డెరివేటివ్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ప్రకారం ఉందన్నమాట. సో రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో లిమిట్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అంటే, డెరివేటివ్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అంటే లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఈక్వల్ అయితేనే ఇక్కడ డెరివేటివ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే రైట్ హ్యాండ్ డెరివేటివ్, లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఇక్కడ ఒక కేసులో మాత్రమే ఈక్వల్ అవుతున్నాయి. చూడండి,
less than or equal to 0, greater than or equal to 0, r equal అంటే ఈ రెండు ఈక్వల్ టు 0 ఉన్న కేసులో మాత్రమే ఈక్వల్ అవుతున్నాయి. రైట్ హ్యాండ్ డెరివేటివ్ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఎప్పుడు ఈక్వల్ అవుతున్నాయి అంటే ఓన్లీ 0 కేసులో మాత్రమే ఈక్వల్ అవుతున్నాయి. అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 192 మనం ఏం రాయొచ్చు, రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. సో ఇఫ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఈక్వల్ అయినాయి అంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. ఇక్కడ ఈ సి ఎక్కడుంది అంటే బిలాంగ్స్ టు ఏ కామా బిలో ఉందని చెప్తామన్నమాట. ఓకేనా. సో రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0, సి బిలాంగ్స్ టు ఏ కామా బి. ఇది రోల్స్ థీరం ప్రూఫ్ అనమాట. దీనికి మనం జియోమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ కూడా రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో, దాన్ని కూడా చూడండి. సో జియోమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రోల్స్ థీరం అంటే ఇది జియోమెట్రికల్గా ఏ విధంగా డిఫైన్ చేస్తాం అన్నది జియోమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ అనమాట. సో మనం ఇక్కడ సెకండ్ కేసులో తీసుకున్న డయాగ్రామ్ని డ్రా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ సి దగ్గర మనం ఇట్లా లైన్ని డ్రా చేస్తే ఈ లైన్ అనేది ఈ ఫంక్షన్కి ట్యాంజెంట్ అవుతుంది. ట్యాంజెంట్ అవుతూ ఈ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. రైట్, ఈ లైను అనేది ఫంక్షన్కి ట్యాంజెంట్ అయ్యి ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. సో మనం ఇప్పుడు జియోమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్లో ఏం రాస్తామంటే ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అండ్ ఏ కామా బి, ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ అండ్ ఏ కామా బి such that f of a is equal to f of b అయినప్పుడల్లా there exists at least one point on the graph f, there exists at least one point on the graph where the tangent is parallel to x axis, where the tangent is parallel to x axis. Okay, so ఇది geometrical interpretation, right? Geometrical interpretation మళ్ళీ చూడండి, if f is continuous on a comma b, differentiable on a comma b such that f of a is equal to f of b, f of a is equal to f of b, then there exists a point c, then there exists a point on the graph that is c, there you will find a tangent, this tangent is always parallel to this x axis, right? ఓకే, ఇది రోల్స్ థీరం, దాని జియోమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు రోల్స్ థీరం పైన ఒక ప్రాబ్లమ్ని చూద్దాం, ఏ విధంగా ప్రాబ్లమ్స్ అడుగుతారు అన్నది. సో వెరిఫై రోల్స్ థీరం ఇన్ -1, 1 for the function f of x is equal to x square. So given f of x equal to x square అనేది ఒక పాలినామియల్. we know every polynomial is continuous and differentiable. ఓకేనా, ఎవ్రీ పాలినామియల్ అనేది కంటిన్యూస్ అవుతుంది, డిఫరెన్షియబుల్ అవుతుంది. అంటే f of x అనేది కంటిన్యూస్ అండ్ -1, 1, f of x is differentiable in -1, 1. ఇప్పుడు ఏం చెక్ చేయాలి, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఏ అంటే ఈ -1, బి అంటే ఈ +1 అనమాట. సో ఎఫ్ ఆఫ్ -1 అంటే -1² ఎక్స్ స్క్వేర్ కాబట్టి 1 వస్తుంది. ఎఫ్ ఆఫ్ 1 అంటే 1² 1 వస్తుంది. క్లియర్లీ ఎఫ్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1. సో రోల్స్ థీరం ప్రకారం ఫస్ట్ కేస్, సెకండ్ కేస్, థర్డ్ కేస్, 3 కేసెస్ని సాటిస్ఫై చేస్తుంది గివెన్ ఫంక్షన్. ఎస్, గివెన్ ఫంక్షన్ సాటిస్ఫైస్ ఆల్ ద కండిషన్స్ ఆఫ్ రోల్స్ థీరం. ఆల్ ద కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే అక్కడ సి అనే ఒక పాయింట్ ఎగ్జిస్ట్ అయి ఉండాలి. దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనేది కండిషన్. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి ఏ విధంగా వస్తుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వస్తుంది, ఎక్స్ ప్లేస్లో సిని రీప్లేస్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ సి వస్తుంది. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 2c వచ్చింది. ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. సో ఈ రెండుటి నుంచి 2c ఈజ్ ఈక్వల్ టు 0 రాయొచ్చు. సో సి ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఈ 0 ఎక్కడ ఉంది అంటే -1కి 1 మధ్య ఉంది. ఎస్, ద రోల్స్ థీరం వెరిఫైడ్. సో ఇది రోల్స్ థీరానికి సంబంధించిన ప్రూఫ్, ఒక ఎగ్జాంపుల్ అనమాట. నౌ కమింగ్ టు సెకండ్ థీరం, స్టేట్ అండ్ ప్రూవ్ లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరం. సో ఇది నెక్స్ట్ ప్రూఫ్. ఈ లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరం వచ్చినట్లయితే మనకు కాషీస్ మెయిన్ వాల్యూ థీరం కూడా వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా ఉంటుంది, ఆల్మోస్ట్ ఆల్ కాదు, మొత్తానికి సేమ్ ఉంటుంది. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, అక్కడ 2 ఫంక్షన్ తీసుకుంటాం, జీ ఆఫ్ ఎక్స్ కూడా. సో దాన్ని డిస్కస్ చేసే ముందు లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరంని చూడండి. సో స్టేట్ అండ్ ప్రూవ్ లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరం. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా. సో స్టేట్మెంట్ చూడండి,
if f of x is a function of variable x such that f of x is continuous on a comma b, f of x is differentiable on a comma b. ముందే చెప్పినాం కదా మనం ఈ 3 ఇక్కడ వరకు సేమ్ ఉంటుంది స్టేట్మెంట్ అని. దెన్ దేర్ ఎగ్జిస్ట్ c బిలాంగ్స్ టు a comma b such that ఇక్కడ వరకు మనకు రోల్స్ థీరంకి లెగ్రాంజెస్ థీరంకి సేమ్ ఉంటుంది. ఇక్కడ మాత్రమే f డాష్ ఆఫ్ c చేంజ్ అవుతుంది. రోల్స్ థీరంలో f డాష్ ఆఫ్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే ఇక్కడ మాత్రం f డాష్ ఆఫ్ c ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ b మైనస్ f ఆఫ్ a బై b మైనస్ a అని రాయడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటున్నామంటే లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం అంటున్నాం. సో లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం స్టేట్మెంట్ ఏంటి? f of x is a function of variable x such that f of x is continuous on a comma b, f of x is differentiable on a comma b, then there exists c belongs to a comma b such that f dash of c is equal to f of b minus f of a by b minus a అని రాయడం జరిగింది. ఓకేనా? సో ప్రూఫ్లోకి వచ్చేద్దాం. we know f of x is continuous on a comma b. సో మనం క్వశ్చన్లోనే డైరెక్ట్గా ముందు f of xని కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్గా అనుకుంటున్నాం f of x అనేది. సో ఇప్పుడు మనం ఇక్కడ కొత్తగా ఒక పాలినామియల్ని డిఫైన్ చేసుకుందాం, అది x. ఓకే, ఎవ్రీ పాలినామియల్ ఇస్ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అన్నాం కాబట్టి మనకు ఈ ప్రూఫ్కి ఒక ఫంక్షన్ని మనం డిఫైన్ చేసుకోవాలి. ఆ ఫంక్షన్లో మనకు ఎక్స్ అనే పాలినామియల్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ముందు ఆ ఎక్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. లెట్ us టేక్ x which is continuous and differentiable on any interval a comma b. So let us define a new function, that is capital F of x is equal to small f of x plus a x. ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్. దీన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే బై యూజింగ్ రోస్ థీరం. మన రోస్ థీరాన్ని యూజ్ చేసుకొని ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో మనకు ఈ టోటల్ లెగ్రాంజెస్ థీరంకి మెయిన్గా మనం డిఫైన్ చేసుకునే ఫంక్షన్ ఇది ఒక్కటే. ఈ ఒక్క ఫంక్షన్ని డిఫైన్ చేసుకోవడం గుర్తుంటే టోటల్ థీరం అనేది మనకు వస్తుందన్నమాట. సో చూడండి, ఈ ఫంక్షన్కి మనం ఇప్పుడు రోల్స్ థీరంని అప్లై చేయాలి. ఇప్పుడు రోల్స్ థీరంకి ఒక ప్రాబ్లం చేసినాం కదా, ఆ ప్రాబ్లం ఏ విధంగా చేశామో ఆ ప్రాబ్లంకి మనం యూజ్ చేసిన కండిషన్స్ అన్నీ ఇక్కడ ఈ ఫంక్షన్కి యూజ్ చేస్తే మనకు లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరం వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ అన్నాం, ఎక్స్ కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ అన్నాం. అంటే ఏ ఎక్స్ కూడా కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఎక్స్ కూడా కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అవుతుంది. టోటల్ ఆర్హెచ్ఎస్ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అయిందంటే ఎల్హెచ్ఎస్ కూడా కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అవుతుంది. చూడండి, we know f of x comma ax are continuous and differentiable, then f of x plus ax is also continuous and differentiable. ఎందుకు మాట్లాడుతున్నాం ఈ కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ గురించి అంటే రోల్స్ థీరంలో మనకు ఫస్ట్ కండిషన్ అనేది ఇచ్చిన ఫంక్షన్ కంటిన్యూస్ కావాలి, సెకండ్ కండిషన్ అనేది డిఫరెన్షియబుల్ అవ్వాలి. సో ఇది మొత్తం కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ అవుతే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి అవుతుంది, డిఫరెన్షియబుల్ ఆన్ ఏ కామా బి అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ ఏ కామా బి. ఓకే, సో ఇక్కడ ఏ కావాలి కదా మనకు, ఏ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. where a is a constant to be determined by using third condition of Rolle's theorem, that is f of a is equal to f of b. ఇక్కడ స్మాల్ ఎఫ్ ఆఫ్ గురించి మాట్లాడట్లేదు మనం, క్యాపిటల్ ఎఫ్కి మాత్రం రోల్స్ థీరాన్ని అప్లై చేస్తున్నాం. క్యాపిటల్ ఎఫ్కి రోల్స్ థీరాన్ని అప్లై చేస్తే మనకు స్మాల్ ఎఫ్లలో లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరం ప్రూఫ్ వస్తుందన్నమాట. సో రోల్స్ థీరంలో థర్డ్ కేసు ఏంటి, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే మనం క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసుకున్నాం, అది స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏఎక్స్ అని. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఎక్స్ ప్లస్ స్మాల్ ఏని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి ప్లస్ క్యాపిటల్ ఏ స్మాల్ బి. ఎక్స్ ప్లస్లో స్మాల్ ఏలు తర్వాత స్మాల్ బీలు సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. చేసిన తర్వాత మనకు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ కావాలి కాబట్టి దీన్ని ఇక్కడ సైడ్ పంపించండి, ఈ ఏబీని ఇక్కడ సైడ్ పంపించండి. సో ఏ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ మైనస్ క్యాపిటల్ ఏ స్మాల్ బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఇక్కడ మైనస్ ఏని కామన్ తీసుకుంటే మైనస్ ఏ ఆఫ్ బి మైనస్ ఏ వస్తుంది, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ వస్తుంది. సో మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి, మనం డిఫైన్ చేసుకున్న ఫంక్షన్, దాని నుండే మనం ఇది రెండు రాయడం జరిగింది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏని ఇక్కడ సైడు, ఈ క్యాపిటల్ ఏ బీని ఇక్కడ సైడ్ పంపిస్తున్నాం. ఇక్కడ మైనస్ ఏ కామన్ తీస్తే బి మైనస్ ఏ వస్తుంది, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఉంటుంది.
ఫైనల్గా మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ వచ్చింది. ఇప్పుడు ఏమైంది, రోల్స్ థీరం ప్రకారం కంటిన్యూస్ అయింది, డిఫరెన్షియబుల్ అయింది, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి కూడా అయ్యింది. అంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైస్ ఆల్ ద కండిషన్స్ ఆఫ్ రోల్స్ థీరం, దెన్ దెర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. సో ఇక్కడ మనము ఈ సెకండ్ ఈక్వేషన్ని గుర్తుంచుకోండి, సెకండ్ ఈక్వేషన్ని. సో మనకు కావాల్సిన థీరం ఆర్హెచ్ఎస్ వచ్చేసింది, ఈ ఎల్హెచ్ఎస్ మాత్రం రాలేదు. ఈ ఎల్హెచ్ఎస్ కోసం మనం ఎఫ్ డాష్ ఆఫ్ సి అనే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనే రోల్స్ కండిషన్ని యూజ్ చేసుకుంటాం. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఆల్రెడీ వీ డిఫైన్డ్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏఎక్స్. కొందరు ఏ ఆఫ్ ఎక్స్ అని రాస్తారు, ఏ ఆఫ్ ఎక్స్ అని రాసి ఇది ఫంక్షన్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ బ్రాకెట్ పెట్టకూడదు షూర్గా, కంపల్సరీగా ఏ ఎక్సే రాయాలి, ఏ ఆఫ్ ఎక్స్ రాయొద్దు, తప్పు అవుతుంది. ఏ ఆఫ్ ఎక్స్ రాస్తే ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఏ ఆఫ్ ఎక్స్ కూడా ఒక ఫంక్షన్ అవుతుంది. సో ఏఎక్స్ అంటే ఇది ఫంక్షన్ కాదు, ఎక్స్ అనేది పాలినామియల్, ఏ అనేది కాన్స్టెంట్. సో ఏ ఆఫ్ ఎక్స్ అని రాయొద్దు, ఏఎక్సే రాయాలి. సో ఇది మనం డిఫైన్ చేసుకున్న ఫంక్షన్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ అయ్యింది, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి కూడా అయ్యింది. కాబట్టి బై రోల్స్ థీరం దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి సచ్ దట్ capital F dash of C is equal to 0. From equation number 1 we given capital F of x is equal to f of x plus ax. Differentiate on both sides, then f dash of x equal to small f dash of x plus a. We need f dash of c. So if you substitute in place of x c, you will get f dash of c is equal to f dash of c plus a. ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే 0 కదా, ఇక్కడ 0ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 0ని సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ సి ప్లస్ ఏ. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అయ్యింది. ఫ్రమ్ ఈక్వేషన్ 2 అండ్ 3ని గమనించండి, ఇక్కడ మైనస్ ఏ, ఇక్కడ మైనస్ ఏ ఉంది, అంటే ఎల్హెచ్ఎస్లు ఈక్వల్ అయినాయి. సో ఆర్హెచ్ఎస్ వీ కెన్ ఈక్వేట్. ఓకే, సో ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. ఓకే, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అండ్ ప్రూవ్డ్. ఇది లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరంకి సంబంధించింది. మొత్తం లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరం అనేది రోల్స్ థీరం పైన మనం డిఫైన్ చేసుకునే ఫంక్షన్ పైన మాత్రమే డిపెండ్ అయి ఉంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లర్న్ దిస్ 3 థీరమ్స్, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ 3 థీరంలో ఒక థీరం కంపల్సరీగా మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. సో మనకు కాచి మెయిన్ వాల్యూ థీరంకి జియోమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ లేదు, కానీ ఈ లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరంకి జియోమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంది. ఎగ్జామ్లో స్టేట్ అండ్ ప్రూవ్ రోల్స్ థీరం అడిగినా, స్టేట్ అండ్ ప్రూవ్ లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరం అడిగినా మీరు జియోమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ని కూడా రాయాల్సి ఉంటుంది. సో చూడండి, దీని జియోమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఏ విధంగా ఉంది అంటే, చూడండి, జియోమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరం. ద మెయిన్ వాల్యూ థీరం టెల్స్ us that a differentiable function on a comma b must be somewhere have its derivative is equal to the slope of the line joining the points a comma f of a and b comma f of b అని చెప్తుంది అనమాట. అంటే ఈ మెయిన్ వాల్యూ థీరం మనకి ఏం చెప్తుంది అంటే, ఎవ్రీ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఆన్ ఏ కామా బి మధ్య ఉండే ప్రతి డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అనేది ఏదో ఒక పాయింట్ దగ్గర దాని డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయి ఉంటుందని చెప్తుంది. దాని డెరివేటివ్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే, ఈ ఆ ఫంక్షన్కు ఉన్న ఈ ఎండ్ పాయింట్స్తో వచ్చే ఒక లైన్ యొక్క స్లోపే మనకు ఆ ఫంక్షన్ డెరివేటివ్ అవుతుందని మనకు జియోమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ చెప్తుంది. చూడండి, ద మెయిన్ వాల్యూ థీరం టెల్స్ us that differentiable function on a comma b must be somewhere have its derivative and is equal to the slope of a line joining the points a comma f of a b comma f of b. So slope of a line formula y2 minus y1 by x2 minus x1, that is f of b minus f of a by b minus a అనమాట. సో చూడండి, అసలు ఈ పాయింట్స్ ఏ విధంగా వచ్చినాయి అన్నది చూడండి. సో ఇక్కడ ఏ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది, ఈ పాయింట్ ఏమవుతుందంటే ఏ కామా ఎఫ్ ఆఫ్ ఏ. ఇక్కడ బి తీసుకుంటే ఇది ఎఫ్ ఆఫ్ బి అవుతుంది, పాయింట్ బి కామా ఎఫ్ ఆఫ్ బి అవుతుంది. సో ఈ లైన్ స్లోపే మనకి ఇక్కడున్న ఈ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ అవుతుందని చెప్తున్నది లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరం. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఏమవుతుంది అంటే ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అవుతుందని లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరం జియోమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ చెప్తుందన్నమాట. ఓకే, ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్ అప్ టు ఇయర్. నౌ సి కాషి మెయిన్ వాల్యూ థీరం. సో స్టేట్ అండ్ ట్రూ కాషిస్ మెయిన్ వాల్యూ థీరం.
ఇఫ్ టూ ఫంక్షన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్, ఇక్కడ మనం టూ ఫంక్షన్ తీసుకుంటాం. సో లెగ్రాంజెస్కి వన్ ఫంక్షన్ తీసుకున్నాం, రోల్స్కి వన్ ఫంక్షన్ తీసుకున్నాం, కానీ కాషి మీన్ వాల్యూ థియరంకి టూ ఫంక్షన్ తీసుకుంటున్నాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇఫ్ టూ ఫంక్షన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి, డిఫరెన్షియబుల్ ఆన్ ఏ కామా బి, ఇఫ్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 on a comma b, then there exists c belongs to a comma b such that f dash of c by g dash of c is equal to f of b minus f of a by g of b minus g of a. ఇక్కడ ఈ డినామినేటర్లు రెండు నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి, అందుకోసమే మనం g dash of x నాట్ ఈక్వల్ టు 0 అని ముందుగానే తీసుకుంటున్నాం అనమాట. ఎందుకు ఇవి 0లో అయితే సంథింగ్ బై 0 ఇన్ఫైనైట్ అవుతుంది, అన్డిఫైన్ అవుతుంది కాబట్టి. ఓకే, ఫంక్షన్ స్టేట్మెంట్ని మళ్ళీ చూడండి. ఇఫ్ టూ ఫంక్షన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి, differentiable on a comma b, g dash of x not equal to 0 on a comma b, then there exists c belongs to a comma b such that f dash of c by g dash of c is equal to f of b minus f of a by g of b minus g of a. Okay, so proof here g of b minus g of a should not equal to 0. Okay, consider a function capital F of x defined by capital F of x is equal to a into g of x. ఇక్కడ g of x అని రాయొచ్చు. ఇక్కడ టూ ఫంక్షన్స్ని డిఫైన్ చేసుకుంటున్నాం. సో మనం లెగ్రాంజెస్కి కాచెస్కి డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ ఏఎక్స్ తీసుకున్నాం, ఇక్కడ ఏ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాం, అంతే డిఫరెంట్. ఓకే, సో ఇక్కడ మనము డిఫైన్ చేయాల్సిన ఫంక్షన్ ఏంటంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ స్మాల్ జీ ఆఫ్ ఎక్స్ అనమాట. సో ఇక్కడ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ బోత్ ఫంక్షన్స్ అనేవి కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అవుతాయి. అంటే ఏ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ కూడా కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ కూడా కంటిన్యూస్ అవుతుంది, డిఫరెన్షియబుల్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ ఆర్హెచ్ఎస్ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అయింది కాబట్టి ఎల్హెచ్ఎస్ కూడా కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అవుతుందని రాయడం జరుగుతుంది. ఇందుకు దీన్ని కూడా మనం రోజ్ స్థిరాన్ని అప్లై చేస్తాం. మనం డిఫైన్ చేసుకున్న ఫంక్షన్కి రోజ్ స్థిరాన్ని అప్లై చేస్తే మన కాషి మీన్ వాల్యూ థియరం వస్తుంది. సో డిఫైన్ చేసుకున్న ఫంక్షన్ ఏ విధంగా ఉండాలన్నది ఇంపార్టెంట్. అక్కడ ఏ ఇంటూ ఎక్స్ మాత్రమే ఉంటుంది, ఇక్కడ ఏ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ కూడా ఉంటుంది. Okay, therefore first condition of Rolle's theorem, capital F of x is continuous on a comma b, capital F of x is differentiable on a comma b, where a is a constant. మనం a into g of x అనుకున్నాం కదా, అక్కడ ఉన్న a అనేది a is a constant to be determined by equating f of a and f of b. అదే Rolle's theorem థర్డ్ కండిషన్ అనమాట. f of a is equal to f of b. capital F of a అంటే small f of a plus capital A into small g of a. capital F of b అంటే small f of b plus a into small g of b అనమాట. ఓకే, ఈ f of bని ఇక్కడ సైడ్ తీసుకొని వస్తే f of a మైనస్ f of b అవుతుంది. a ఇంటూ g of aని ఇక్కడ సైడ్ తీసుకొస్తే a ఇంటూ g of b మైనస్ a ఇంటూ g of a అవుతుంది. సో ఇప్పుడు f of b మైనస్ f of a కావాలి కాబట్టి ఇక్కడ మైనస్ని కామన్ తీస్తున్నాం, మైనస్ ఆఫ్ f of b మైనస్ f of a అవుతుంది. ఇక్కడ ఏ కామన్ తీస్తే g of b మైనస్ g of a అవుతుంది. ఓకేనా, సో మనకు ఏ కావాలి, మైనస్ ఏ కావాలి కాబట్టి ఈ మైనస్ని ఇక్కడ సైడ్ పంపిస్తే మైనస్ ఏ అవుతుంది. ఈ ఎఫ్ ఆఫ్ బి బై ఈ మొత్తం టర్మ్ని ఎల్హెచ్ఎస్ సైడ్ పంపిస్తే ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ అని రాయడం జరిగింది. సో ఇక్కడ మనకు సేమ్ ఇంతకుముందులానే ఆర్హెచ్ఎస్ పార్ట్ వచ్చింది. ఎల్హెచ్ఎస్ పార్ట్ రావాలి అంటే రోజ్ థియరం థర్డ్ కండిషన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. So therefore f of x satisfies all the conditions of Rolle's theorem, then there exists c belongs to a comma b such that f dash of c is equal to 0 అనమాట. ఇది Rolle's theorem యొక్క ప్రాపర్టీ. f dash of c ఏ విధంగా వస్తుంది, మనం ఈక్వేషన్ 1లో ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నాం కదా, క్యాపిటల్ f of x is equal to small f of x plus a into g of x అని. దాన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. సో అక్కడ ఎక్స్కి 1 అయింది కాబట్టి ఇక్కడ g ఆఫ్ ఎక్స్ టర్మ్ రాకుండా ఏ మాత్రమే వచ్చింది లెగ్రాంజెస్లో. ఇక్కడ g ఆఫ్ ఎక్స్ అనేది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కాబట్టి f ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ f డాష్ ఆఫ్ ఎక్స్, f డాష్ ఆఫ్ క్యాపిటల్ f డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ f డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ a ఇంటూ స్మాల్ g డాష్ ఆఫ్ ఎక్స్ అయింది. ఇప్పుడు మనకు ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ c కావాలి కాబట్టి f డాష్ ఆఫ్ c 0 అని తెలుసు కాబట్టి ఎక్స్ ప్లస్లో 0ని రీప్లేస్ చేస్తే f డాష్ ఆఫ్ c ఈజ్ ఈక్వల్ టు f డాష్ ఆఫ్ c ప్లస్ ఏ ఇంటూ జీ డాష్ ఆఫ్ సి అయింది. ఎఫ్ డాష్ ఆఫ్ సి ప్లస్లో 0ని రీప్లేస్ చేస్తున్నాం. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి ప్లస్ ఏ ఇంటూ జీ డాష్ ఆఫ్ సి అయింది. సో ఎఫ్ డాష్ ఆఫ్ సిని ఎల్హెచ్ఎస్ సైడ్ పంపిస్తే మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ సి అవుతుంది. ఇక్కడ ఏ ఇంటూ జీ డాష్ ఆఫ్ సి అయింది. మైనస్ ఏ ఏమవుతుంది ఇప్పుడు ఫైనల్గా ఈ జీ డాష్ ఆఫ్ సి ఇక్కడ వస్తే
ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి అవుతుంది. సో ఈక్వేషన్స్ ఇక్కడ గమనించండి 2 and 3ని ఈక్వేషన్ 2లో మనకు మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ రావడం జరిగింది. ఈక్వేషన్ 3లో ఏమొచ్చింది మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి రాయడం జరిగింది. ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 3 ఇఫ్ ఎల్హెచ్ఎస్ ఆర్ ఈక్వల్ దెన్ యూ కెన్ ఈక్వేట్ ఆర్హెచ్ఎస్ ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏని రాయడం జరిగింది. హెన్స్ ద థీరం. సో ఇది కాషిస్ మెయిన్ వాల్యూ థీరంకి సంబంధించిన ప్రూఫ్. ఈ వీడియోలో మొత్తం నేను రోస్ థీరం దానిపైన ఒక ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసిన. ప్రాబ్లం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసినానో మీకు అర్థమై ఉండాలి ఈ పాటికే. ఎందుకంటే లెగ్రాంజెస్ థీరంకి కాషిస్ మెయిన్ వాల్యూ థీరంకి మనం రోస్ థీరం ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేస్తామో అదే విధంగా మనం డిఫైన్ చేసుకున్న ఫంక్షన్ని సాల్వ్ చేస్తే లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరం కాషిస్ మెయిన్ వాల్యూ థీరం రావడం జరుగుతుంది. అందుకోసం అక్కడ ప్రాబ్లమ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మొత్తం మనకు 4 టాపిక్స్ వచ్చినాయి. ఒకటి రోస్ థీరం పైన ప్రాబ్లం, లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరం, కాషిస్ మెయిన్ వాల్యూ థీరం. సో ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి చూసిరనే అనుకుంటున్నాను. నెక్స్ట్ థీరం రియల్ అనాలిసిస్లో మోస్ట్ ఇంపార్టెంట్ థీరం. రియల్ అనాలిసిస్లో రైమాన్ ఇంటిగ్రేషన్లో లాస్ట్ టైం ఎగ్జామ్లో రావడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ థీరం స్టేట్మెంట్ చూడండి. ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి టెన్స్ టు ఆర్ బి ఏ బౌండెడ్ ఫంక్షన్ అండ్ పీ బిలాంగ్స్ టు ఫై ఆఫ్ ఏ కామా బి, ఇక్కడ పీ అంటే ఏంటి పార్టీషన్, దెన్ ద ఫంక్షన్ ఎఫ్ ఈస్ రైమాన్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏ కామా బి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పీఎఫ్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్. ఓకే, సో ఇక్కడ మనకు 2 కేసులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎఫ్ అనేది బౌండెడ్ ఫంక్షన్ అవుతుంది, పి అనే పార్టీషన్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఎఫ్ అనేది రైమాన్ ఇంటిగ్రేబుల్ అవుతుంది అంటుండు. అంటే ఎఫ్ రైమాన్ ఇంటిగ్రేబుల్ అయినప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుందన్నది ఒక కేసు. ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తే ఎఫ్ అనేది రైమాన్ ఇంటిగ్రేబుల్ అవుతుందని సెకండ్ కేసు. అంటే రెండు ప్రూవ్ చేయాలన్నమాట. ఏంటది, ముందు ఎఫ్ ఈజ్ రైమాన్ ఇంటిగ్రేబుల్ అని తీసుకొని దీన్ని ప్రూవ్ చేయాలి, తర్వాత దీన్ని తీసుకొని ఎఫ్ అనేది రైమాన్ ఇంటిగ్రేబుల్ అని ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ప్రూఫ్ ఆఫ్ దిస్ థీరం, మన ఛానల్కి కనుక ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ, రైట్? ఓకే, సో ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం. ఫస్ట్ ఏమి ఇచ్చిండు, ఎఫ్ ఈజ్ ఫస్ట్ కేసులో ఎఫ్ ఈజ్ రైమాన్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏ కామా బి అంటుండు. పీ బిలాంగ్స్ టు ఫై ఆఫ్ ఏ కామా బి అనేది ఒక పార్టిషన్ అని ఇచ్చిండు. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, ఇక్కడ వరకు ఈ కేసు తీసుకున్న తర్వాత యూపీఎఫ్ మైనస్ ఎల్పీఎఫ్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేయాలి. సో రిక్వైర్డ్ టు ప్రూవ్, మనం ఫస్ట్ కేసులో ఏం ప్రూవ్ చేయాలి, 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పీఎఫ్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం తీసుకొని దీన్ని ప్రూవ్ చేయాలి, ఎఫ్ అనేది రైమాన్ ఇంటిగ్రేబుల్ అని తీసుకొని ప్రూవ్ చేయాలి. ఎఫ్ రైమాన్ ఇంటిగ్రేబుల్ అయ్యింది అంటే లోవర్ రైమాన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ రైమాన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ ఇంటిగ్రేషన్. అంటే కంటిన్యూటీ, ఇంటర్లో కంటిన్యూటీ ఉన్నట్టు, కంటిన్యూటీ ఏంది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్, నార్మల్ లిమిట్ 3 ఈక్వల్ అవుతేనే కంటిన్యూటీ అన్నాం ఇంటర్లో. సేమ్ అదేవిధంగా లోవర్ రైమాన్ ఇంటిగ్రల్, కింద బార్ ఉంటే లోవర్ రైమాన్ ఇంటిగ్రల్, పైన బార్ ఉంటే అప్పర్ రైమాన్ ఇంటిగ్రల్, సో నార్మల్ ఇంటిగ్రేషన్ అనమాట. ఈ 3 ఇంటిగ్రేషన్లు ఈక్వల్ అయినట్లయితే దాన్ని మనం ఏమంటాం, రైమాన్ ఇంటిగ్రేషన్ అంటాం. రైమాన్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏ కామా బి అంటాం. ఓకేనా? ఈ కేసు అనేది మనకు ఇండైరెక్ట్గా ఇచ్చింది, ఎఫ్ ఈజ్ రైమాన్ ఇంటిగ్రేబుల్ అంటే ఈ కేసు ఇచ్చినట్టు అనమాట. ఓకేనా? సో మనం ఇప్పుడు ఇంకా 2 ప్రాపర్టీస్ని యూజ్ చేసుకొని దీన్ని ప్రూవ్ చేస్తాం డైరెక్ట్గా. చూద్దాం ఏ విధంగా ప్రూవ్ చేసినాం అనేది. మనకు డార్బాక్స్ కండిషన్స్ ఉన్నాయి. సో ఇవి డైరెక్ట్గా ప్రాపర్టీస్ అనమాట, డార్బాక్స్ ప్రాపర్టీస్ ఏమున్నాయి, డార్బాక్స్ కండిషన్స్ ఏమున్నాయి అంటే యూపీఎఫ్ ఈజ్ లెస్ దెన్ ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ బై 2 అనేది ఒకటి. యూపీఎఫ్కి ఉన్నట్లు ఎల్పీఎఫ్కి కూడా ఒకటి ఉంటుంది. ఎల్పీఎఫ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఎప్సిలాన్ బై 2 అనేది ఒక కేసు ఉందన్నమాట. అంటే ఈ 2 మనకు డైరెక్ట్ ప్రాపర్టీస్, మనం డైరెక్ట్ ప్రాపర్టీస్ని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. ఏమున్నాయి మళ్ళీ చూద్దాం. యూపీఎఫ్ ఈజ్ లెస్ దాన్ ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ బై 2 ఒకటి. ఎల్పీఎఫ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఎప్సిలాన్ బై 2 ఒకటి అనమాట. సో మనకి ఏం ప్రూవ్ చేయాలి, యూపీఎఫ్ మైనస్ ఎల్పీఎఫ్
అంటే ఈ రెండుని సబ్ట్రాక్ట్ చేయాలి. సో సబ్ట్రాక్ట్ చేయాలి అంటే ఈ రెండు సింబల్స్ సేమ్ ఉండాలి. యాడ్ అయినా సబ్ట్రాక్ట్ అయినా చేయాలంటే ఏముండాలంటే ఇక్కడ రెండు సింబల్స్ సేమ్ ఉండాలి. మరి ఇక్కడ సేమ్ లేవు కదా. సేమ్ లేనప్పుడు ఏం చేస్తామంటే ఈ ఇన్ఈక్వాలిటీని మైనస్తో మల్టిప్లై చేద్దాం బోత్ సైడ్స్. ఏమవుతుంది? మైనస్ ఎల్పిఎఫ్ మైనస్ ఇంటిగ్రల్ a bar to b f of x dx మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎప్సిలాన్ బై 2 అవుతుంది. ఇలా చేస్తే ఏమవుతుందంటే సింబల్స్ రివర్స్ అవుతుంది. ఎట్లా రివర్స్ అవుతుంది సార్ అంటే చూడండి, 3 greater than 2 అని ఉంది. ఓకేనా, బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేద్దాం. -3 -2 మైనస్తో మల్టిప్లై చేయడం వల్ల ఏమవుతుంది? -3 కన్నా -2 పెద్దది కదా. నెగిటివ్లో చిన్న నెంబరే పెద్దది అనమాట. సో ఇది లెస్ దెన్ అవుతుంది. గ్రేటర్ దెన్ పోయి లెస్ దెన్ అయింది. ఎందుకు? మైనస్తో మల్టిప్లై చేయడం వల్ల. సో అదేవిధంగా ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తే ఈ సింబల్ అనేది రివర్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు రివర్స్ అయింది. ఇప్పుడు చూడండి, ఈ ఈక్వేషన్కి మిడిల్లో లెస్ దెన్ సింబల్స్ సేమ్ ఉంది కదా. సో ఈ రెండింటిని యాడ్ చేద్దాం. యాడ్ 2 and 3 చేస్తే యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ వస్తుంది. ఇంటిగ్రల్ a to b bar f of x dx ప్లస్ ఎప్సిలాన్ బై 2 మైనస్ ఇంటిగ్రల్ a to b bar f of x dx ప్లస్ ఎప్సిలాన్ బై 2 రావడం జరుగుతుంది యాడ్ చేస్తే. సో మనకు ఎఫ్ ఈజ్ రైమన్ ఇంటిగ్రేబుల్ అన్నాం స్టార్టింగ్లా. అంటే ఇంటిగ్రల్ a to b bar f of x dx ఇంటిగ్రల్ దీని ప్లేస్లో ఇక్కడ చూడండి, వీటి ప్లేస్లో ఏం రాస్తున్నాం మనం? ఇంటిగ్రల్ a to b bar f of x dx అయినా ఇంటిగ్రల్ a bar to b f of x dx అన్నా ఇంటిగ్రల్ a to b f of x dx రాయొచ్చు. స్టార్టింగ్లో ఎఫ్ ఈజ్ రైమన్ ఇంటిగ్రేబుల్ అన్నాం కాబట్టి. సో ఈ బార్ లేకుండా కూడా రాసుకోవచ్చు, 3 ఈక్వలే కాబట్టి. సో అందుకోసం ఏం చేస్తున్నాం? ఇంటిగ్రల్ a to b f of x dx ప్లస్ ఎప్సిలాన్ బై 2 మైనస్ ఇంటిగ్రల్ a to b f of x dx ప్లస్ ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 అని రాయడం జరిగిందనమాట. అంటే ఇక్కడ ఇంటిగ్రల్ a to b f of x dx మైనస్ ఇంటిగ్రల్ a to b f of x dx క్యాన్సిల్ అవుతున్నాయి. ఎప్సిలాన్ బై 2 మిగిలింది. సో ఎప్సిలాన్ బై 2 మీన్స్ డినామినేటర్ సేమ్ అవుతే ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ అని రాస్తాం. 2 ఎప్సిలాన్ బై 2 అంటే 2 క్యాన్సిల్ అవుతే ఎప్సిలాన్ మిగిలింది. సో యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ వచ్చింది. కానీ మనకు 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని కావాలి. మనకు ఆసిలేటరీ సమ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆసిలేటరీ సమ్ అంటే ఏంటి అంటే డబ్ల్యూపీఎఫ్, ఆసిలేటరీ సమ్ని డబ్ల్యూపీఎఫ్తో రిప్రజెంట్ చేస్తాం. ఇది ఆల్వేస్ 0కి ఈక్వల్ ఆర్ 0 కన్నా పెద్దగా ఉంటుంది. ఈ డబ్ల్యూపీఎఫ్ అంటేనే యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ అనమాట. డబ్ల్యూపీఎఫ్ అంటేనే యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ అనమాట. అంటే సో 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూపీఎఫ్ అనమాట. ఇది డబ్ల్యూపీఎఫ్ అంటే ఆసిలేటరీ సమ్. సో వి నో బై ఆసిలేటరీ సమ్ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్. సో పైన మనకు ఒక కండిషన్ వచ్చింది, ఈ యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని. అంటే ఇది లెస్ దెన్ ఎప్సిలాన్ అని మొత్తం కలిపి రాస్తే ఏమవుతుంది? 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని రావడం జరిగింది. ఇప్పుడు మనము రివర్స్ చేయాలన్నమాట. అంటే ఈ కండిషన్ని తీసుకొని ఎఫ్ ఈజ్ రైమన్ ఇంటిగ్రేబుల్ అని ప్రూవ్ చేయాలి. సో మీరు ఇక్కడ ఇంకోటి గమనించండి, యూపీఎఫ్ అన్న యూఎఫ్పి అన్న ఒకటే. సో ఎగ్జామ్లో యూఎఫ్పి మైనస్ ఎల్ఎఫ్పి ఇస్తే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదే ఈ పి ఇక్కడ ఎఫ్ ఇక్కడ ఇది ఇంటర్చేంజ్ ఉన్నా కూడా సేమ్ ఆన్సర్ అనమాట. యూపీఎఫ్ అన్న యూఎఫ్పి అన్న ఒకటే, అప్పర్ రైమన్ సమ్. ఓకే, సో ఇప్పుడు రివర్స్ కేస్ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని తీసుకొని ఎఫ్ ఈజ్ రైమన్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏ కామా బి అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో లెట్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ ఏ పార్టిషన్ పి ఆఫ్ ఏ కామా బి సచ్ దట్ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని రాసినాం. ఇక్కడ ఉన్నదాన్నే డిస్క్రిప్టివ్లో రాసినాం అనమాట. సో మనం ఇక్కడ రైమన్ ఇంటిగ్రేషన్ డెఫినేషన్స్ యూజ్ చేసుకుంటాం రెండు. ఏంటంటే బై ది డెఫినేషన్ ఆఫ్ రైమన్ ఇంటిగ్రేషన్ ఇంటిగ్రల్ a to b bar f of x dx అనేది ఇన్ఫిమమ్ ఆఫ్ యూపీఎఫ్ సచ్ దట్ p బిలాంగ్స్ టు ఫై ఆఫ్ a కామా b అని రాసుకుంటా. సో దీన్ని యూపీఎఫ్లో కన్వర్ట్ చేస్తే ఈజ్ ఈక్వల్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అవుతుంది. ఇది బై ద డెఫినేషన్ నుంచి రాసుకున్నాం మొత్తం. ఇంటిగ్రల్ a to b bar f of x dx ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్. సో బీ బార్ అని ఉందంటే అప్పర్ రైమన్ సమ్, పైన యూ పైన బార్ ఉంటే యూపీఎఫ్ ఉంటుంది. యూపీఎఫ్ ఉన్నట్లే ఎల్పిఎఫ్ ఉంటుంది. ఎల్పిఎఫ్ ఏమని రాస్తాం? సేమ్ క్వైట్ ఆపోజిట్ ఉంటుంది అనమాట.
సో ఇక్కడ ఏది ఉంటే అదే అనమాట ఎల్పిఎఫ్. ఇక్కడ ఉన్నది ఇక్కడ రాసుకుంటాం. సుప్రీమం ఉంది కదా అని యూపీఎఫ్ అని రాయం. ఇక్కడ ఉన్నది, ఇక్కడ కింద బార్ ఉంటే ఇక్కడ యూపీఎఫ్ ఉండాలి. ఇక్కడ కింద బార్ ఉంటే ఇక్కడ ఎల్పిఎఫ్ ఉండాలి. ఇక్కడ ఎల్ ఉందంటే ఇక్కడ సుప్రీమం ఉండాలి. రివర్స్ అనమాట డెఫినేషన్. సో ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సుప్రీమం ఆఫ్ ఇక్కడ కింద బార్ ఉంది కాబట్టి ఎల్పిఎఫ్ సచ్ దట్ పీ బిలాంగ్స్ టు ఫై ఆఫ్ ఏ కామా బి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ సుప్రీమం ఆఫ్ ఎల్పిఎఫ్ని ఎల్పిఎఫ్గా రాసుకున్నట్లయితే ఈ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. ఓకేనా, యూపీఎఫ్కి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయితే ఎల్పిఎఫ్కి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయ్యింది. సో యాక్చువల్గా ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి అనుకున్నా, సబ్ట్రాక్ట్ చేయాలి అన్నా ఈ రెండు సింబల్స్ సేమ్ ఉండాలని ఇంతకుముందే చెప్పినాం. ఈ రెండు సింబల్స్ సేమ్ ఉండాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఉన్న దాన్ని మైనస్తో మల్టిప్లై చేద్దాం. సో బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఎల్పిఎఫ్ అయింది. ఓకే, పైన యూపీఎఫ్ వచ్చింది, ఇక్కడ ఎల్పిఎఫ్ వచ్చింది. రెండింటిని యాడ్ చేస్తే ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ అని రావడం జరిగింది. ఓకేనా, సో ఆల్రెడీ మనకు స్టార్టింగ్లో కండిషన్ తీసుకున్నాం కదా, ఈ కండిషన్ తీసుకున్నాం గుర్తుంది కదా మీకు, 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని. సో యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ లెస్ దెన్ యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ లెస్లో యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ ఉంది, రైట్. ఓకేనా, ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కన్నా ముందు ఇక్కడ ఉన్న టర్మ్ ఈక్వల్ అవుతాయి. అంటే ఇఫ్ ఆర్హెచ్ఎస్ ఆర్ ఈక్వల్ దెన్ ఎల్హెచ్ఎస్ షుడ్ బి ఈక్వల్. ఇది ఈక్వల్ కావాలి. సో బై కంపేరింగ్ అబోవ్ వీ హ్యావ్ ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, రైట్. సో ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో ఇదే మనకు కావాల్సిన రైమాన్ ఇంటిగ్రల్ డెఫినేషన్ అనమాట. సో అప్పర్ రైమాన్ ఇంటిగ్రల్, లోవర్ రైమాన్ ఇంటిగ్రల్ ఈక్వల్ అయితే ఎఫ్ ఈజ్ రైమాన్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏ కామా బి అంటున్నాం. సో ఈ రెండు ఈక్వల్ అయితే నార్మల్ ఇంటిగ్రేషన్ కూడా ఈక్వల్ అవుతుందని డైరెక్ట్గా రాయడం జరుగుతుంది. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ రైమాన్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏ కామా బి. సో ఇది 100% లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. సో డోంట్ నెగ్లెక్ట్ ఇట్. రియల్ అనాలిసిస్లో మనం థర్డ్ యూనిట్ కంప్లీట్గా చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, నా ఫోర్త్ యూనిట్లోకి వచ్చేసరికి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ క్యాలిక్యులస్ ఒక్కటే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఫోర్త్ యూనిట్లో నెక్స్ట్ థియరం స్టేట్ అండ్ ప్రూవ్ ఇంటర్మీడియట్ వాల్యూ థియరం ఫర్ ఇంటిగ్రల్స్. ఓకేనా, సో ఇది రైమాన్ ఇంటిగ్రేషన్కి సంబంధించింది. ఇలాంటి ఇంటర్మీడియట్ వాల్యూ థియరమ్స్ మనకు టోటల్గా 3 ఉన్నాయి. ఓకేనా, ఒకటి సెకండ్ యూనిట్లో ఉంది. ఓకేనా, ఫస్ట్ యూనిట్లో కూడా ఒకటి ఉంటుంది. బోల్జానో ఇంటర్మీడియట్ వాల్యూ థియరం అని ఫస్ట్ యూనిట్లో ఉంటుంది. సెకండ్ యూనిట్లో ఇంటర్మీడియట్ వాల్యూ థియరం ఫర్ కంటిన్యూటీ అని ఉంటుంది. ఇక్కడ ఇంటర్మీడియట్ వాల్యూ థియరం ఫర్ ఇంటిగ్రల్స్ అని ఉంది. 3 డిఫరెంట్ అనమాట. ఓకేనా, సో మనం ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ఇంటిగ్రల్స్లో ఇంటర్మీడియట్ వాల్యూ థియరం స్టేట్మెంట్ ప్రూఫ్ చూసే ముందు మన ఛానల్కి కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, వెరీ సింపుల్గా ఉంటుంది ఈ థియరం. సో స్టేట్మెంట్ ఏంటంటే ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ ఏ కామా బి దెన్ ఫర్ ఎట్లీస్ట్ 1 ఎక్స్ ఇన్ ఏ కామా బి. అంటే ఏ కామా బి ఇంటర్వెల్లో ఏదైనా ఒక ఎక్స్ ఉన్నట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/b మైనస్ ఏ ఇంటిగ్రల్ ఏ టు బి ఈ విధంగా కూడా రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనమాట. సో జనరల్గా మనకి ఎగ్జామ్లో ఈ టర్మ్ అనేది మెన్షన్ చేయకుండా ఇక్కడి వరకే అడిగే అవకాశం ఉందన్నమాట. అంటే ఎగ్జామ్లో స్టేట్ అండ్ ప్రూవ్ ఇంటర్మీడియట్ వాల్యూ థియరం ఫర్ ఇంటిగ్రల్స్ అన్న ఇవ్వచ్చు. ఈ విధంగా ఇస్తే మన స్టేట్మెంట్ కూడా మనమే రాయాల్సి ఉంటుంది. లేదంటే వాడు ఇది ఏది మెన్షన్ చేయకుండా డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ ఇస్తాడు, ప్రూఫ్ రాయాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు అనమాట. అంటే మనకు ఈ స్టేట్మెంట్ దేనికి సంబంధించిందో తెలిసి ఉండాలి, స్టేట్మెంట్ కూడా తెలిసి ఉండాలి. ఓకే, ఎగ్జామ్లో స్టేట్మెంట్ ఇస్తే చాలామంది ఇది వేరే ఏదో థియరం అనుకుంటారు. సో యూ షుడ్ లర్న్ థియరం నేమ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్మెంట్ పర్ఫెక్ట్లీ, రైట్. సో దిస్ ఈజ్ అవర్ స్టేట్మెంట్. ఓకే, నౌ సీ ఈ ప్రూఫ్. సో క్వశ్చన్లో ఏమంటున్నాం మనం, దీన్ని ప్రూవ్ చేయాలి మనం. ఓకే, ఈ మొత్తం 2 లైన్స్ని యూజ్ చేసుకొని దీన్ని ప్రూవ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ లైన్లో ఏముంది మనకు, ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ ఏ కామా బి అంటున్నాం.
ఏ కామా బి మధ్యన ఒక ఫంక్షన్ కంటిన్యూస్ అయ్యింది అంటే ఈ ఫంక్షన్ అనేది బౌండెడ్ అవుతుంది ఏకి బికి మిడిల్లో. బౌండెడ్ అంటే ఒక లోవర్ లిమిట్ ఒక అప్పర్ లిమిట్ ఎగ్జిస్ట్ అయి ఉంటే దాన్ని బౌండెడ్ ఫంక్షన్ అంటాం. ఓకే, ఏదైనా ఒక ఫంక్షన్కి f(x) అన్న ఏదైనా ఒక ఫంక్షన్కి లోవర్ బౌండరీ అప్పర్ బౌండరీ ఉంటే దాన్ని బౌండెడ్ అంటాం. ఫస్ట్ యూనిట్లో ఉంటుందన్నమాట. అంటే మనకు ఒక థీరం కూడా ఉంది, ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్ అని. సో ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అని ఏ కామా బి అయితే ఎఫ్ ఈజ్ బౌండెడ్ అవుతుంది. సో ఇంతకుముందు చెప్పాం, బౌండెడ్ అయింది అంటే దానికి ఒక మ్యాక్సిమం మినిమం ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. కంపల్సరీగా మ్యాక్సిమం మినిమం అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో లెట్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆన్ ఏ కామా బి ఈజ్ క్యాపిటల్ ఎం. క్యాపిటల్ ఎంని మ్యాక్సిమం వాల్యూ అనుకుందాం, మినిమం వాల్యూని స్మాల్ ఎం అనుకుందాం. ఓకేనా, లెట్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆన్ ఏ కామా బి ఈజ్ క్యాపిటల్ ఎం అండ్ ద మినిమం వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆన్ ఏ కామా బి ఈజ్ స్మాల్ ఎం అనుకుందాం. ఇక్కడ వరకు క్లియర్ కదా, ఏం రాయలేము ఇక్కడ. ఎఫ్ అనేది కంటిన్యూస్ అయితే ఎఫ్ బౌండెడ్ అవుతుంది. బౌండెడ్ అవుతే మ్యాక్సిమం మినిమం ఎగ్జిస్ట్ అవ్వాలి. మ్యాక్సిమాన్ని క్యాపిటల్ ఎం అనుకుంటున్నాం, మినిమంని స్మాల్ ఎం అనుకుంటున్నాం. అనుకున్న తర్వాత సో ఇక్కడ ఫంక్షన్ అనేది ఈ మినిమం మ్యాక్సిమం మధ్యనే ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అంటే ఇన్ఫిమం సుప్రీమం మధ్యలోనే గివెన్ ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది బౌండెడ్ ఫంక్షన్ డెఫినేషన్ నుంచి రాస్తున్నాం. ఓకే, బౌండెడ్ ఫంక్షన్ డెఫినేషన్ నుంచి ఏం రాస్తున్నాం, మనం రాసుకున్నాం ఆల్రెడీ. k1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ఎన్. మనం ఫస్ట్ యూనిట్లో రాస్తాం అనమాట. ఎస్ఎన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు k2 అని రాస్తాం. దీన్ని బౌండెడ్ అంటాం. ఆ కాన్సెప్ట్తోనే ఇక్కడ మనం ఈ ఫంక్షన్ అనేది ఇది మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ కాబట్టి ఈ విధంగా బౌండెడ్ డెఫినేషన్ నుంచి రాయడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. ఈ త్రీ టర్మ్స్కి ఇంటిగ్రేటింగ్ ఫ్రమ్ ఏ టు బి చేద్దాం. ఓకే, సో ఇంటిగ్రల్ ఏ టు బి స్మాల్ ఎం డిఎక్స్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి క్యాపిటల్ ఎం డిఎక్స్. ఇక్కడ ఎం అనేది కాన్స్టెంట్స్ కాబట్టి ఎంని అవుట్ సైడ్ తీసుకున్నాం, ఇక్కడ కూడా ఎం అవుట్ సైడ్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఏం మిగులుతుంది, 1 మిగులుతుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మనకు తెలుసు, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఈజ్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఈజ్ ఎక్స్. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ఎం ఇంటూ బి మైనస్ ఏ క్యాపిటల్ ఎం ఇంటూ బి మైనస్ ఏ అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఈ త్రీ టర్మ్స్కి డివైడెడ్ బై బి మైనస్ ఏ చేద్దాం. ఓకే, సో త్రీ టర్మ్స్కి డివైడెడ్ బై బి మైనస్ ఏ చేస్తే ఏమవుతుందో చూడండి. డివైడింగ్ by b minus a on both sides, then b minus a cancel, b minus a cancel. ఇక్కడ 1 b minus a అనేది కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ రాసుకుంటున్నాం. ఫైనల్గా మనకు ఏమొచ్చింది, m లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/b minus a ఇంటిగ్రల్ a to b f of x dx ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ M వచ్చింది. సో దీన్ని ఏ విధంగా రాస్తున్నాం, ఇంతకుముందు f ఆఫ్ dxని ఓన్లీ ఎఫ్గా కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇట్లా ఓన్లీ ఎఫ్ రాస్తున్నామంటే దాని మీనింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఓన్లీ ఎఫ్ ఎందుకు రాస్తున్నాం సార్ అంటే, మనం ఏం చేసినాం స్టార్టింగ్లో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటిగ్రేషన్ చేసినాం. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఎందుకు ఇంటిగ్రేషన్ చేయాలి, ఫర్ సమ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి అన్నాడు కాబట్టి చేసినాం అనమాట. సో ఇక్కడ అందుకే ఇక్కడ ఎక్స్ డిఎక్స్ని రిమూవ్ చేస్తున్నాం. ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ టీ డిటీ కూడా ఉండొచ్చు, ఏమని ఉండొచ్చు అనమాట. ఓకే, సో అందుకోసం మనం ఏం చేస్తున్నాం, స్మాల్ ఎమ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/b మైనస్ ఏ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ అని రాస్తున్నాం. స్టార్టింగ్లో దీన్నే మనం ఏ విధంగా రాస్తామి, బౌండెడ్ ఫంక్షన్ దగ్గర ఎమ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ అని రాసినాం. సో ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 1/b మైనస్ ఏ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ అని ఉందన్నమాట. ఓకే, సో ఇదేంటిది, అప్లయింగ్ ఇంటర్మీడియట్ వాల్యూ ప్రాపర్టీ ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్ అంటుండు. ఓకే, సో ఇది రాయకపోయినా కంపేర్ 1 and 2 అనండి. 1 ఏమనుకున్నాం, ఎమ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ అనుకున్నాం, బౌండెడ్ ఫంక్షన్ అయింది కాబట్టి. సో ఇక్కడ ఏం ప్లేస్లో ఎమ్ ఉంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, క్యాపిటల్ ఎమ్ ఉంది. సో అదేవిధంగా ఈ మిడిల్ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఓకే, కంపేర్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/b మైనస్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి. సో ఇది మన రిక్వైర్డ్ ప్రూఫ్ అనమాట. ఓకే, సో ఇన్ రియల్ అనాలిసిస్లో
4th యూనిట్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థీరం ఒకటి ఉంది, అది ఫండమెంటల్ థీరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. సో ఈ క్వశ్చన్ మొన్న మనకు రెగ్యులర్ పేపర్లో రావడం జరిగింది, ఇప్పుడు బ్యాక్లాగ్ పేపర్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థీరం ఇన్ రైమన్ ఇంటిగ్రేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ థీరం అనమాట ఇది. సో ఇది న్యూ సిలబస్ వాళ్ళకు ఉంది, యాజ్ వెల్ యాజ్ ఓల్డ్ సిలబస్ వాళ్ళకు ఉంది. అంటే ఇది న్యూ సిలబస్ వాళ్ళకి యూజ్ అవుతుంది, ఓల్డ్ సిలబస్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో క్వశ్చన్ చూడండి. ఇంకొక విషయం మీరు ఇక్కడ గమనించాలి. సో ఆ విషయం చెప్పే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మీరు ఎండ్ వరకు వీడియో చూడండి, మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి ఏంటి ఆ విషయము అంటే, ఎగ్జామ్లో స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థీరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అని అడగవచ్చు, లేదంటే ఈ విధంగా స్టేట్మెంట్ అని ఇవ్వచ్చు డైరెక్ట్గా. సో మనం స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థీరం ఆఫ్ క్యాలిక్యులస్ అని ఎగ్జామ్లో వస్తేనే ఇది ఈ ఆన్సర్ రాయాలని మాత్రం బ్రెయిన్లో పెట్టుకోవద్దు. మీరు క్వశ్చన్ని కూడా నేర్చుకోవాలి, అప్పుడే మనకు ఇచ్చిన క్వశ్చన్ అనేది స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థీరం ఆఫ్ క్యాలిక్యులస్ ఇంటిగ్రల్ క్యాలిక్యులసే అడిగిండు అన్న విషయం మనకు అర్థమవుతుంది అనమాట. అంటే మనకు ఇది గుర్తుంచుకోండి మెయిన్గా. ఓకే, సో ఇదేం లేదు, ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం కదా, A to B ఇంటిగ్రేషన్ ఉంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అంతే అనమాట. సో ఇదే మన డెఫినేషన్ చూడండి ఒకసారి. స్టేట్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ థీరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్కి స్టేట్మెంట్ని గమనిస్తే, ఇఫ్ G ఈజ్ కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ A, B అండ్ డిఫరెన్షియబుల్ ఆన్ A, B, ఇఫ్ G డాష్ ఈజ్ ఇంటిగ్రబుల్ ఆన్ A, B, then we have to show that integral A to B G dash is equal to G of B minus G of A. ఈ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అవుతే G మిగులుతుంది. ఈ Gకి A to B లిమిట్స్ అప్లై చేస్తే సో G of B మైనస్ G of A రావడం జరుగుతుంది. ఇది మనకు స్టేట్మెంట్ అనమాట. దేని స్టేట్మెంట్ ఇది? ఫండమెంటల్ థీరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్కి స్టేట్మెంట్ అనమాట. ఇంటిగ్రల్ A to B G డాష్ ఈజ్ ఈక్వల్ టు G of B మైనస్ G of A అనేది ఫండమెంటల్ థీరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్కి సంబంధించిన స్టేట్మెంట్ అనమాట. ఓకేనా? నౌ ఈ స్టేట్మెంట్ని ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా కూడా అడిగే అవకాశం ఉంటుంది. స్టేట్మెంట్ని చూడండి, ఇది కూడా సేమ్, కాకపోతే ఇఫ్ F బిలాంగ్స్ టు R ఆఫ్ A, B, R ఆఫ్ అంటే రైమన్ ఇంటిగ్రబుల్ ఆన్ A, B. ఓకే, సో రైమన్ ఇంటిగ్రబుల్ ఆన్ A, B. ఓకే, రైమన్ ఇంటిగ్రబుల్ ఆన్ A, B. సో డెఫినేషన్ చూడండి మళ్ళీ. ఇఫ్ F బిలాంగ్స్ టు R ఆఫ్ A, B అంటే F అనేది రైమన్ ఇంటిగ్రబుల్ ఆన్ A, B అండ్ ఫై ఆర్ G, ఫై అని అడగవచ్చు, G అని అడగవచ్చు. ఇప్పుడు నేను ప్రూఫ్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ జీలలో చెప్తున్నాను కాబట్టి నేను ఇక్కడ G కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? ఫై ఆర్ G ఈజ్ ఏ ప్రిమిటివ్ ఆఫ్ F, ఫై అండ్ G ఈజ్ ఏ ప్రిమిటివ్ ఆఫ్ F, then integral A to B f of x dx is equal to phi of B minus phi of A, or integral A to B f dx is equal to G of B minus G of A. సో ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉంది క్వశ్చన్ ఎగ్జామ్లో. ఇది అడిగినా మనం రాయాల్సిన ప్రూఫ్ మాత్రం ఇప్పుడు నేను చెప్పబోయేది. ఒకవేళ ప్రూఫ్లో క్వశ్చన్లో ఫై అడిగితే మనం ప్రూఫ్ మొత్తం ఫైని బేస్ చేసుకొని చేస్తాం, G అడిగితే Gని బేస్ చేసుకొని చేస్తాం. ఇక్కడ మనకు ఫై ఇచ్చిండా, G ఇచ్చిండా, P ఇచ్చిండా, Q ఇచ్చిండా అన్నది ఇంపార్టెంట్ కాదు, థీరం స్టేట్మెంట్ ఏంటన్నది ఇంపార్టెంట్. అది ఇంటిగ్రల్ A to B f of x dx is equal to G of B minus G of A అంటే దీని ఇంటిగ్రేషన్ చేస్తే మనకు G of x అనే ఫంక్షన్ వచ్చింది అనుకుందాం, దానికి లిమిట్స్ అప్లై చేస్తున్నాం. ఇక్కడ ఏమన్నాడు, Fనే G డాష్గా రాస్తుండు, దాన్నే మనం ఏమంటున్నాం అంటే ఈ G డాష్ F డాష్ ఫై డాష్ అనేవి Fకి ప్రిమిటివ్ అంటున్నాం. ప్రిమిటివ్ అంటే ఈ F ఈజ్ ఈక్వల్ టు G డాష్ అనమాట, ఈ F ఈజ్ ఈక్వల్ టు ఫై డాష్, దాన్నే ప్రిమిటివ్ ఆఫ్ F అంటాం. ఓకేనా? సో చూద్దాం, ఇది ఓన్లీ స్టేట్మెంట్ గురించే. ఇంతసేపు మనం డిస్కస్ చేసిన మొత్తం స్టేట్మెంట్ గురించి, ఎందుకంటే ఎగ్జామ్లో స్టేట్ అండ్ ప్రూఫ్ ఫండమెంటల్ థీరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అని అడిగితే ప్రాబ్లం లేదు, మనం ఈ స్టేట్మెంట్ రాసాం, ఆన్సర్ రాసేసుకుంటాం. ఒకవేళ ఇదే స్టేట్మెంట్ ఎగ్జామ్లు ఇచ్చిన అనుకోండి, ఇదే ఫండమెంటల్ థీరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అని మీరు గుర్తుంచాలి కదా, అందుకోసం ఇదేని గుర్తుపెట్టుకోండి. ఇలా కాకుండా ఈ విధంగా అడిగిండు అనుకోండి, ఈ విధంగా అంటే ఇట్లా రెండు అడగడు,
ఫై అడిగితే ఓన్లీ ఫై ఈక్వేషన్ అడుగుతాడు, జీ అడిగితే ఓన్లీ జీ ఈక్వేషన్ ఉంటుంది అనమాట. సో ఇట్లా కూడా అడుగుతాడు. ఎఫ్ బిలాంగ్స్ టు రైమన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ కామా బి అండ్ ఫై ఈజ్ ఏ ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్, దెన్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ బి మైనస్ ఫై ఆఫ్ ఏ అని కూడా అడిగే అవకాశం ఉందన్నమాట. సో లెట్ us ఎంటర్ ఇంటూ ప్రూఫ్. సో ప్రూఫ్లో మనం ఫస్ట్ ఏం రాస్తున్నామంటే జీ ఈజ్ ఏ ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్ ఆన్ ఏ కామా బి. ఓకే, జీ ఈజ్ ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్ ఆన్ ఏ కామా బి అంటే జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట. ఒకవేళ ఇక్కడ ఫై తీసుకుంటే ఫై డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, ప్రిమిటివ్ అంటే ఏం లేదు, జీ డాష్ ఎఫ్ రెండు ఈక్వలే అని చెప్పడమే ప్రిమిటివ్. ఓకేనా, జీ డాష్ ఎఫ్ ఆర్ ఫై డాష్ ఎఫ్ ఈ రెండు ఒకటే అని చెప్పడం. అంటే ఎఫ్ ఉన్న దగ్గర ఫై డాష్ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఆర్ ఎఫ్ ఉన్న దగ్గర జీ డాష్ సబ్స్టిట్యూట్ చేస్తాం ఎండింగ్లో. అందుకోసమే మనం ప్రిమిటివ్ అంటున్నాం దాన్ని. సో ప్రిమిటివ్ అనేది ఏంటంటున్నాం, జీ ఈజ్ ఏ ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్ అంటే జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి. Now enter into original theorem that is given that f is Riemann integrable on a comma b. అదే f maps r of a comma b అన్నాం కదా, అదే Riemann integrable on a comma b. సో దెన్ ఫర్ ఈచ్ పార్టిషన్ అంటే ఇది ఏ కామా బీలో రైమాన్ ఇంటిగ్రబుల్ అయిందంటే ఈ ఏ కామా బీని సమ్ పార్టీషన్స్గా విడదీయచ్చు, మనం పార్టీషన్స్గా సపరేట్ చేయొచ్చు. సో పార్టీషన్ అంటే ఏ కామా బి అనేది ఒక ఇంటర్వెల్. సో ఇంటర్వెల్లో మనకు నంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. ఈ నంబర్ ఆఫ్ వాల్యూస్ని ఈక్వల్ లెంత్గా డివైడ్ చేయడాన్ని పార్టీషన్ అంటాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్, ఫస్ట్ దాన్ని ఎక్స్ నాట్ అనుకుందాం, లాస్ట్కున్న ఈ బీని ఎక్స్ఎన్ అనుకుందాం. సో మిడిల్లో నెంబర్స్ ఎట్లుంటాయి, x1 x2 x3 x4 x5 సో అని ఆ విధంగా ఉంటాయి అన్నమాట. సో ఇందులో ఉండే వాల్యూస్ అని ఏ విధంగా ఉంటున్నాయి అంటే xr మైనస్ 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీఆర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు xr లాగా ఉంటున్నాయి. అంటే ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోండి, 1 తీసుకుంటే ఏమొస్తుంది, ఎక్స్ నాట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు T1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x1 ఈ విధంగా ఉంటున్నాయి అన్నమాట ఇక్కడ ఉన్న నెంబర్స్ అని. అంటే ఎక్స్ఆర్ మైనస్ 1కి ఎక్స్ఆర్కి మిడిల్లో ఒక టీఆర్ అనే నెంబర్ ఎగ్జిస్ట్ అయిందని మనం రాసుకుంటున్నాం. ఇది పార్టీషన్కి డెఫినేషన్ అనమాట, ఇది అంతే. ఓకేనా, పార్టీషన్ డెఫినేషన్. పార్టీషన్ అంటే ఈ ఇంటర్వెల్ని సమ్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. డివైడ్ చేస్తున్న తర్వాత ఇందులో ఏదైనా ఒక నెంబర్ టీఎన్ అనే నెంబర్ తీసుకుంటే ఈ టీఎన్ అనే నెంబర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే ఎక్స్ఆర్ మైనస్ 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీఆర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ఆర్ వరకు ఉంటుందని చెప్తున్నాం. సో ఇది రైమాన్ ఇంటిగ్రబుల్కి డెఫినేషన్ ఆఫ్ రైమాన్ ఇంటిగ్రబుల్. రైమాన్ ఇంటిగ్రేషన్ డెఫినేషన్ ఏంటి, లిమిట్ నార్మ్ అంటాం దీన్ని, ఈ విధంగా రాస్తే నార్మ్ అంటాం, నార్మ్. ఓకేనా, లిమిట్ నార్మ్ p టెన్స్ టు 0 సమ్ ఆఫ్ r ఈజ్ ఈక్వల్ టు 1 to n f ఆఫ్ tr ఇంటూ డెల్టా r ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ a టు b f ఆఫ్ x dx అనమాట. అంటే ఈ కండిషన్ మనకు లాస్ట్లో రావడం జరుగుతుంది, దాని ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేసుకునడం జరుగుతుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే రైమాన్ ఇంటిగ్రేషన్ డెఫినేషనే అదనమాట. సో రైమాన్ ఇంటిగ్రేషన్ డెఫినేషన్ ఏంటి మళ్ళీ చూడండి, లిమిట్ నార్మ్ p టెన్స్ టు 0 సమ్ ఆఫ్ r ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎఫ్ ఆఫ్ టీఆర్ ఇంటూ డెల్టా ఆర్. ఇక్కడ డెల్టా ఆర్ అంటే ఏం లేదు, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ దిస్ టూ అనమాట. అంటే ఎక్స్ఆర్ మైనస్ 1ని డెల్టా ఆర్ అనమాట. డెల్టా ఆర్ అంటే ఎక్స్ఆర్ మైనస్ 1 లెంత్ ఆఫ్ ఏ పార్టీషనే మనం డెల్టా ఆర్గా కన్సిడర్ చేస్తాం. ఇది గుర్తుంచుకోండి, ఓకేనా, ఇది డైరెక్ట్గా గుర్తుంచుకోండి. లిమిట్ నామ్ p టెన్స్ టు 0 సమ్ ఆఫ్ r ఈజ్ ఈక్వల్ టు 1 to n f ఆఫ్ టీఆర్ ఇంటూ డెల్టా ఆర్ ఇంటిగ్రల్ a టు b f ఆఫ్ x dx అనేది డైరెక్ట్ గుర్తుంచుకోవాలి. ఇక్కడ వరకు మనము ఓన్లీ క్వశ్చన్లు ఇచ్చిందే కొంచెంగా మాడిఫై చేసి రావడం జరిగింది. నౌ g ఈజ్ డెరివబుల్ ఆన్ a కామా b అన్నాం కదా క్వశ్చన్లోనే. g ఈజ్ రైమాన్ ఇంటిగ్రబుల్ అయిందంటే అది కంటిన్యూస్ అవుతుంది, డెరివబుల్ అవుతుంది. ఓకే, సో g ఈజ్ డెరివబుల్ ఆన్ a కామా b, g of x is derivable and continuous on g is derivable on a comma b. g of x is, if it is differentiable then it is continuous. Every differentiable function is continuous అని మనం ఒక ప్రూఫ్ చేసినాం థర్డ్ యూనిట్లో. ఓకే, ఇక్కడ g of x is derivable and it is continuous on some interval xr minus 1 xr. ఓకేనా, xr మైనస్ 1 xr అనే ఇంటర్వెల్లో
జీ ఆఫ్ ఎక్స్ అనేది డెరివబుల్ అండ్ కంటిన్యూస్ అవుతుంది ఆర్ ఈక్వల్ టు 1 to n తీసుకుంటే. సో మనకు థర్డ్ యూనిట్ లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరం అని ఒకటి ఉంది. ఆ థీరం ఏం చెప్తుంది, ఇఫ్ ద గివెన్ ఫంక్షన్ ఈస్ డెరివబుల్ అండ్ కంటిన్యూస్ దెన్ దెర్ ఎగ్జిస్ట్ ఏ పాయింట్ టీఆర్ బిలాంగ్స్ టు ఎక్స్ఆర్ మైనస్ 1 ఎక్స్ఆర్ సచ్ దట్ జీ ఆఫ్ ఎక్స్కి చేస్తున్నాం కాబట్టి జీ డాష్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ అంటే జీ డాష్ ఆఫ్ సి ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అనేది మనకు లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరం చెప్తుంది. సో లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరం నుంచి ఈ జీ అనేది డిఫరెన్షియబుల్ అవుతుంది, కంటిన్యూస్ అవుతుంది. దెన్ బై ఎనీ ఇంటర్వెల్ ఎక్స్ఆర్ మైనస్ 1 కామ ఎక్స్ఆర్ మధ్యన. దెన్ బై లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరం దేర్ ఎగ్జిస్ట్ టీఆర్ బిలాంగ్స్ టు ఎక్స్ఆర్ మైనస్ 1 కామ ఎక్స్ఆర్ సచ్ దట్ జీ డాష్ ఆఫ్ టీఆర్ ఈజ్ ఈక్వల్ టు అంటే సి ప్లేస్లో టీఆర్ ఉంది, ఎఫ్ ఆఫ్ బి జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ రాయాలి. సో ఏ అంటే ఇది, బి అంటే ఇది అనమాట. సో జీ ఆఫ్ బి మీన్స్ జీ ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ 1 బై ఎక్స్ఆర్ మైనస్ 1. ఓకేనా. ఇప్పుడు ఈ ఎక్స్ఆర్ ఇంటూ ఎక్స్ఆర్ మైనస్ 1ని ఇక్కడ సైడ్ తీసుకొని వద్దాం, మల్టిప్లై అవుతుంది. ఎక్స్ఆర్ మైనస్ 1 డాట్ జీ డాష్ ఆఫ్ టీఆర్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ 1. సో మనం ఇంతకుముందే రైమాన్ ఇంటిగ్రేషన్ డెఫినేషన్ ఏమన్నాం, డెఫినేషన్లో ఏముండాలి మనకు, సమ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఉండాలి, ముందర లిమిట్ నార్మ్ పీ టెన్స్ టు ఉండాలి. ఓకేనా డెఫినేషన్లో. సో ఇది మాత్రం మనకు డెఫినేషన్లో ఉంది ఆల్రెడీ. సో ఆ డెఫినేషన్ ప్రకారం మనం దీన్ని చేంజ్ చేసుకోవడం కోసం ఏం చేస్తున్నామంటే అప్లై సమేషన్ యాజ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆన్ బోత్ సైడ్స్. టూ సైడ్స్లో సమేషన్ని అప్లై చేస్తున్నాం ఈ పైన ఈక్వేషన్కి. సో సమ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎక్స్ఆర్ మైనస్ 1 ఇంటూ జీ డాష్ ఆఫ్ టీఆర్. ఇక్కడ ఎక్స్ఆర్ మైనస్ 1ని డెల్టా ఆర్గా రాయొచ్చని ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది. సో దీని ప్లేస్లో డెల్టా ఆర్ని రీప్లేస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, జీ ఆఫ్ x1 మైనస్ జీ ఆఫ్ x1 మైనస్ 1 అంటే 0, జీ ఆఫ్ x0. నెక్స్ట్ జీ ఆఫ్ x2 మైనస్ జీ ఆఫ్ x1 ప్లస్ జీ ఆఫ్ x3 మైనస్ జీ ఆఫ్ x2 సో అని అట్లా రాస్తే జీ ఆఫ్ xn మైనస్ జీ ఆఫ్ xn మైనస్ 1 అని రాయడం జరిగింది. సో ఫస్ట్ టర్మ్, థర్డ్ టర్మ్. ఓకేనా. ఈ టర్మ్ gx1 క్యాన్సల్, gx2 క్యాన్సల్, gx3 నెక్స్ట్ gx3 క్యాన్సల్, అట్లా లాస్ట్ టర్మ్ వరకు అన్నీ క్యాన్సల్ అవి మనకు మిగిలిన టర్మ్స్ ఏంటంటే సమ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ ఇంటూ జీ డాష్ ఆఫ్ టీఆర్. డెల్టా ఆర్ ఎందుకు వచ్చింది, ఈ ఎక్స్ఆర్ ఇంటూ ఎక్స్ఆర్ మైనస్ 1 ప్లేస్లో రీప్లేస్ చేసినాం. ఇక్కడ ఏం మిగులుతుందంటే జీ ఆఫ్ xn మైనస్ జీ ఆఫ్ x0 మాత్రమే మిగులుతుంది. జీ ఆఫ్ xn మైనస్ జీ ఆఫ్ x0 మిగిలిందనమాట. నౌ అప్లై లిమిట్ యాజ్ నార్ పీ టెన్స్ టు 0 ఆన్ బోత్ సైడ్స్. ఓకే, అప్లై లిమిట్ యాజ్ నార్ పీ టెన్స్ టు 0 ఆన్ బోత్ సైడ్స్. అప్లై చేస్తే ఏమవుతుంది, నార్మ్ పీ టెన్స్ టు 0 అప్లై చేసినాం. ఆల్రెడీ xnని బి అనుకున్నాం, స్టార్టింగ్లో పార్టీషన్స్గా డివైడ్ చేసినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు x0 అనుకున్నాం అండ్ xn ఈజ్ ఈక్వల్ టు బి అనుకున్నాం. సో రీప్లేస్ చేద్దాం, xn ప్లేస్లో జీ ఆఫ్ బి, x0 ప్లేస్లో జీ ఆఫ్ ఏ. ఈ రెండు కాన్స్టెంట్సే, లిమిట్ ఆఫ్ కాన్స్టెంట్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఓకే, లిమిట్ ఆఫ్ కాన్స్టెంట్ ఆల్వేస్ కాన్స్టెంట్. సో ఎల్హెచ్ఎస్ ఫ్రమ్ 192 ఈక్వేషన్ 192 నుంచి ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ ఉన్నది మనకు ఇంతకుముందు మనం రాసుకున్న థీరం లాగా ఉంది. ఏముంది, మనం ఇంతకుముందు స్టేట్మెంట్ డైరెక్ట్ రాసుకున్నాం కదా. రైమాన్ ఇంటిగ్రేషన్ డెఫినేషన్ ఏం చెప్తుంది, లిమిట్ నార్మ్ పీ టెన్స్ టు 0 సమ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎఫ్ ఆఫ్ టీఆర్ ఇంటూ డెల్టా ఆర్ని ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని రాయొచ్చు అన్నాం. సో ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. ఇది మన రిక్వైర్డ్ ప్రూఫ్ అనమాట. సో అక్కడ జీ ప్లేస్లో 5 ఉంటే ఇక్కడ 5 ఆఫ్ బి మైనస్ 5 ఆఫ్ ఏ రావడం జరుగుతుంది. మరి ఫస్ట్ రాసిన స్టేట్మెంట్ ఎక్కడ ఉంది అంటే జీ అనేది ఎఫ్కి ప్రిమిటివ్ అంటున్నాం, అంటే జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అని రాయొచ్చు అన్నాం. అంటే ఈ ఎఫ్ ప్లేస్లో జీ డాష్ రాసుకున్నాం. రైట్, ఇంటిగ్రల్ ఏ టు బి జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. ఇది ఫస్ట్ రాసిన స్టేట్మెంట్కి లాస్ట్కి వచ్చే ప్రూఫ్ అనమాట. అంటే ఏం లేదు, ఇక్కడ వరకు సేమ్, ఇక్కడ వరకు రాసేస్తాం ఏది ఇచ్చినా. ఇక్కడ లాస్ట్కి ఏం చేస్తాం, ఇన్ ప్లేస్ ఆఫ్ ఎఫ్ జీ డాష్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ వస్తుంది అనమాట. ఓకేనా. సో రెండు స్టేట్మెంట్స్ ఏ విధంగా ఇచ్చినా మనం ప్రూఫ్ మాత్రం ఇదే విధంగా రాస్తాం. ఓకేనా. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్.
వెరీ సింపుల్ అండ్ ఈజీ. ఇక్కడ మనం ఏం లేదు, ఇది రైమాన్ ఇంటిగ్రేషన్కి డెఫినేషన్. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి, రైమాన్ ఇంటిగ్రేషన్కి డెఫినేషన్ ఇది. ఓకేనా. సో మనం డెల్టా ఆర్ అంటే ఎక్స్ఆర్ మైనస్ 1 అన్నది ఒకటి గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరమ్ని యూజ్ చేసుకొని ఈ టర్మ్ని తీసుకురావడం జరుగుతుంది. టూ సైడ్స్ని సమ్ అప్లై చేస్తే కొన్ని క్యాన్సిలేషన్ అయ్యి ఈ టర్మ్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న టర్మ్ ఈ టర్మ్ రావడం జరుగుతుంది. లిమిట్ ఆఫ్ నార్మ్ p టెండ్స్ టు 0 అప్లై చేస్తే ఈ టర్మ్ వస్తుంది. ఈ టర్మ్ని ఇంటిగ్రల్ a to b f(x) dxగా రాయొచ్చు. ఇక్కడ నార్మ్ p టెండ్స్ టు 0 g of xn మైనస్ g of x0 అంటే xn ప్లస్లో b, x0 ప్లస్లో a సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. లిమిట్ ఆఫ్ కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి మనకు ఫైనల్గా థీరం రావడం జరిగింది. సో ఏం లేదు, థీరంలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఇదొకటి. అండ్ లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరాన్ని ఏ విధంగా అప్లై చేసినాం అన్నది ఒక విషయాన్ని గుర్తుంచుకుంటే మనకి ఈ థీరం ప్రూఫ్ కంప్లీట్గా వస్తుందన్నమాట. ఎగ్జామ్లో యాక్చువల్గా 11AB అని అడగడం జరుగుతుంది, కానీ ఈ రైమాన్ ఇంటిగ్రేషన్ నుంచి మాత్రం ఈ క్వశ్చన్ డైరెక్ట్గా కరోనా ప్యాటర్న్ అయితే 20 మార్క్స్, నార్మల్ ప్యాటర్న్ అయితే 15 మార్క్స్కి అడగడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ యూనిట్ 4 రైమాన్ ఇంటిగ్రేషన్. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ యూనిట్ 4 రైమాన్ ఇంటిగ్రేషన్. రియల్ అనాలిసిస్ 4th యూనిట్లో యూనిట్ 4లో మనకు ఇంకో మెయిన్ థీరం ఉంది, ఫండమెంటల్ థీరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ 2 అని. ఓకే, క్యాలిక్యులస్ 2 అనే ప్రాబ్లం ఉంది, ఇంకొకటి థీరం ఉందన్నమాట. సో ఈ ప్రాబ్లమ్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ థీరం, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, మిడిల్లో స్కిప్ చేయకండి. మీరు వీడియోని కంప్లీట్గా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనకు ఈ థీరం ప్రూఫ్ చేయాలి అంటే ముందు మనకు బేసిక్ కొన్ని డెఫినేషన్ తెలిసి ఉండాలి. ఓకేనా, ప్రీవియస్ నాలెడ్జ్ కొంచెం ఉండాలన్నమాట. ఏంటది చూద్దాం. ముందు బౌండెడ్ ఫంక్షన్ అంటే ఏంటో తెలియాలి. ఏదైనా ఒక ఫంక్షన్ ఒక మ్యాక్సిమం మినిమం మధ్యన ఎగ్జిస్ట్ అయి ఉంటే, అంటే Sn అనే ఒక ఫంక్షన్ k1 k2 మధ్య ఎగ్జిస్ట్ అయి ఉంది అంటే దానికి ఒక బౌండ్ ఉన్నట్టు, లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్ ఉన్నట్టు. సో అలాంటి ఫంక్షన్ని మనం బౌండెడ్ ఫంక్షన్ అంటాం. అంటే ఎవ్రీ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ ఏమవుతుంది, బౌండెడ్ ఫంక్షన్ అవుతుంది. అకార్డింగ్ టు రైమాన్ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ ప్రకారం ఇంటిగ్రేషన్ అయినవన్నీ బౌండెడ్ అవుతాయి అన్నమాట. అంటే ఏవైనా 2 ఎలిమెంట్స్ మధ్య బౌండ్ అయి ఉంటుంది ఆ ఫంక్షన్ అని అర్థం. సో దీన్ని ఈ విధంగా కూడా రాస్తాం. సో ఇది ఇక్కడ మీకు ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే మన ప్రూఫ్లో, ఇప్పుడు మనం చెప్పుకోబోయే థీరం ప్రూఫ్లో ది నొటేషన్ని యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ యూనిఫామ్ కంటిన్యూటీ ఆర్ కంటిన్యూటీ. ఓకే, కంటిన్యూస్ ఫంక్షన్ అన్నా యూనిఫామ్ కంటిన్యూస్ ఫంక్షన్ అన్నా ఒకటే ఆల్మోస్ట్ ఆల్. యాక్చువల్గా కంటిన్యూస్ ఫంక్షన్కి యూనిఫామ్ కంటిన్యూస్ ఫంక్షన్కి స్లైట్ డిఫరెంట్ ఉంటుంది. అది ఇప్పుడు మనకు అవసరం లేదనుకోండి, ఇది మనకు సెకండ్ యూనిట్లో ఉంటుంది యూనిఫామ్ కంటిన్యూటీ గురించిన కాన్సెప్ట్ మొత్తం. ఓకే, ఇప్పుడు అవసరం లేదు. ఓకే, జస్ట్ యూనిఫామ్ కంటిన్యూటీ డెఫినేషన్ తెలిస్తే చాలు. ఏంటి, ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ x, y బిలాంగ్స్ టు ఎనీ ఇంటర్వెల్. ఎస్ అని కాదు, ఏదైనా ఒక ఇంటర్వెల్ అనమాట, a, b ఏదైనా ఒక ఇంటర్వెల్. సో దెన్ మాడ్యులస్ ఆఫ్ x మైనస్ y ఈజ్ లెస్ దెన్ డెల్టా అయిన ప్రతిసారి మాడ్యులస్ ఆఫ్ f of x మైనస్ f of y ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అవ్వాలి. సో ఇదైనా ప్రతిసారి ఇది అయింది అంటే దాన్ని మనం ఏమంటాం, యూనిఫామ్ కంటిన్యూటీ అంటాం. సో దీన్ని కూడా మనం థీరంలో యూజ్ చేస్తాం, గుర్తుంచుకోండి. సో దీన్ని యూజ్ చేస్తాం అండ్ దీని థీరంలో యూజ్ చేస్తాం, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ వాల్యూ థీరం, దీన్ని ప్రూఫ్తో సహా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా, ఇంటర్మీడియట్ వాల్యూ థీరం ఇన్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అనేది. ఓకే, మనకు 2 ఇంటర్మీడియట్ వాల్యూ థీరమ్స్ ఉన్నాయి. సెకండ్ యూనిట్లో ఒకటి ఉంది, సో ఇక్కడ 4th యూనిట్లో ఒకటి ఉంది. ఇక్కడ ఉన్న ఇంటర్మీడియట్ వాల్యూ థీరం ఏంటంటే ఇంటిగ్రల్కి సంబంధించిన ఇంటర్మీడియట్ వాల్యూ థీరం. ఓకే, సో ఈ ఇంటిగ్రల్కి సంబంధించిన ఇంటర్మీడియట్ వాల్యూ థీరం ఏం చెప్తుందంటే, ఇఫ్ f ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ a, b ఫర్ ఎట్లీస్ట్ 1 x in a, b we have this notation.
ఇది ఇంటర్మీడియట్ వాల్యూ థీరం స్టేట్మెంట్ అనమాట. f of x is equal to 1/b minus ఇంటిగ్రల్ a to b f. ఇదేంటి ఇంటర్మీడియట్ వాల్యూ థీరం అనమాట. ఓకేనా. సో వీటితో పాటు మీకు లిమిట్ ఆఫ్ ఎ సీక్వెన్స్ కూడా తెలిసి ఉండాలి. ఇక్కడ రాయలేదు, మనం ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి. సో లిమిట్ ఆఫ్ ఎ సీక్వెన్స్ ఏంటి? మాడ్ Sn మైనస్ ఎల్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని ఉంటే దీన్ని మనం లిమిట్ Sn ఈజ్ ఈక్వల్ టు ఎల్ అని రాస్తాం. ఇది లిమిట్ ఆఫ్ ఎ సీక్వెన్స్. ఓకే, లిమిట్ ఆఫ్ ఎ సీక్వెన్స్ డెఫినేషన్ ఏంటంటే మాడ్ Sn మైనస్ ఎల్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఉంటే లిమిట్ Sn ఈజ్ ఈక్వల్ టు ఎల్ అని రాస్తాం. ఇది లిమిట్ ఆఫ్ ఎ సీక్వెన్స్ డెఫినేషన్. ఓకే, సో దీనితో పాటుగా ఇంకొక విషయం మనకు తెలిసి ఉండాలి. అదేంటంటే థర్డ్ యూనిట్లో స్టార్టింగ్లో ఉంది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లిమిట్. ఓకే, సో ఏ విధంగా రాస్తాం? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. ఓకే, సో ఇది కూడా మనకు తెలిసి ఉండాలి. లిమిట్ ఆఫ్ ఎ సీక్వెన్స్, ఈ పైన చెప్పిన 3 డెఫినేషన్స్ అండ్ లిమిట్ ఆఫ్ ఎ సీక్వెన్స్ ఇది. వీటన్నిటిని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు చెప్పబోయే థీరంని ప్రూవ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు చెప్పబోయే థీరాన్ని చూడండి. థీరం స్టేట్మెంట్ ఏంటంటే స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థీరం ఆఫ్ క్యాలిక్యులస్ 2. క్యాలిక్యులస్ 1 అని ఇస్తే మనం జనరల్గా ఇంతకుముందు డిస్కస్ చేసిన ప్రాబ్లం థీరం అనమాట. క్యాలిక్యులస్ 2 అని ఇస్తే మాత్రం మీరు ఇది చేయాలి, ఈ థీరాన్ని రాయాల్సి ఉంటుంది. స్టేట్మెంట్ కూడా ఒకసారి డైరెక్ట్గా ఇవ్వచ్చు. సో స్టేట్మెంట్ చూడండి. లెట్ f be an integral function, f be an integrable function on a comma b for x in a comma b. Let f of x is equal to, let capital F of x is equal to integral a to x f of t dt. Then capital F is continuous on a comma b, and if small f is continuous at x naught in a comma b, then capital F is differentiable at x naught, and f dash of capital F dash of x naught is equal to f of x naught. ఇది స్టేట్మెంట్ అనమాట. ఇది మొత్తం బటిఫై చేయాలి, నేర్చుకోవాల్సిందే. సో ఈ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని మనం ప్రూవ్ చేస్తాం. ఓకే, ఈ స్టేట్మెంట్ ఎగ్జామ్లు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇచ్చిన ఇవ్వకపోయినా మీరైతే రాయాల్సి ఉంటుంది. స్టేట్మెంట్ ఏంటంటే స్మాల్ ఎఫ్ అనేది ఇంటిగ్రేబుల్ అని ఏ కామా బి అయినప్పుడు ఈ ఏ కామా బి మిడిల్లో ఏదైనా ఒక వాల్యూ ఎక్స్ తీసుకుంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు ఎక్స్ ఎఫ్ ఆఫ్ టీ డిటి అని రాయొచ్చు. ఇలా రాసినప్పుడు ఎఫ్ని కంటిన్యూస్ అని ఏ కామా బి అంటాం. ఇప్పుడు స్మాల్ ఎఫ్ కంటిన్యూస్ అవుతే క్యాపిటల్ ఎఫ్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎక్స్ నాట్ అవుతుంది అంటుండు. అంటే స్మాల్ ఎఫ్ అనేది కంటిన్యూస్ ఎట్ ఎక్స్ నాట్ అండ్ దెన్ క్యాపిటల్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎక్స్ నాట్ అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అనేది మనకు థీరం స్టేట్మెంట్ అనమాట. సో థీరం ప్రూఫ్ దగ్గరికి వద్దాం. ప్రూఫ్లో మనకు థీరం స్టేట్మెంట్లో స్టార్టింగ్లో రాసుకున్నాం ఏంటి? ఎఫ్ ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏ కామా బి. ఎఫ్ ఇంటిగ్రేబుల్ అవుతే ఎఫ్ బౌండెడ్ అవుతుంది. ఎఫ్ బౌండెడ్ అవుతే ఫస్ట్ స్టార్టింగ్లో మనం బౌండెడ్ డెఫినేషన్ నుంచి మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అని రాసినాం కదా, ఇక్కడ బి అని రాసుకుంటున్నాం. లెట్ బి గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి అయితే మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి రాస్తాం బై బౌండెడ్ డెఫినేషన్ నుంచి. ఇది మనకు స్టేట్మెంట్లో ఉంది. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు ఎక్స్ ఎఫ్ ఆఫ్ టీ డిటి అని. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ క్యాపిటల్ ఎఫ్ అనేది కంటిన్యూస్ ఫంక్షన్ని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు క్యాపిటల్ ఎఫ్ అనేది ఏం చేయాలి? కంటిన్యూస్ ఫంక్షన్ అని ప్రూవ్ చేయాలి మన కంటిన్యూస్ డెఫినేషన్ నుంచి. ఓకేనా? సో కంటిన్యూస్ డెఫినేషన్ ఏంటి? లెట్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఏ కామా బి మోడ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్. యాక్చువల్గా ఎప్సిలాన్ ఉంటుంది, యాక్చువల్గా ఇక్కడ ఏముంటుందంటే డెల్టా ఉంటుంది. సో డెల్టా ప్లస్లో మనం ఎప్సిలాన్ బై 2 తీసుకుంటున్నాం మన ప్రూఫ్ కోసం. ఎప్సిలాన్ బై 2 తీసుకుంటున్నాం ఫర్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ వై. ఓకేనా? ఎక్స్ ఈజ్ లెస్ దెన్ వై. సో కంటిన్యూటీ డెఫినేషన్ ఏంటి? ఇలా ఉన్నప్పుడు సో కంటిన్యూటీ డెఫినేషన్ సో ఇది ఇలా తీసుకుంటున్నాం అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూటీ నుంచి. తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నాం అంటే చూడండి. సో చూడండి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ డిటి క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాం, రైట్? సో అంటే దీని ఇంటిగ్రేషన్ ఏంటి? క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో ఇంటిగ్రల్ లిమిట్ ఎక్స్ టు వై, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ వై మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ వై మైనస్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. అంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ మైనస్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఈ విధంగా రాయొచ్చు అని అర్థం. మోడ్ కాకుండా ఈ విధంగా రాయొచ్చు. ఇంటిగ్రల్ ఎక్స్ టు వై ఎఫ్ ఆఫ్ టీ డిటి దీన్ని బేస్ చేసుకొని ఇది రాస్తున్నాం అనమాట. ఓకేనా? ఏం చేసినాం? దీని ఇంటిగ్రేషన్ క్యాపిటల్ ఎఫ్ వస్తుంది. దీనికి లిమిట్ అప్లై చేస్తే
అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేస్తే ఇది రావడం జరుగుతుందన్నమాట. సో మనకు ఒక థీరం ఉంది, ఇందులోనే రేమన్ ఇంటిగ్రేషన్లోనే థీరం ఏముందంటే ఈ మోడ్ అనేది ఇంటిగ్రేషన్కి ఇన్సైడ్ వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది. మనకు ఆ థీరం ఉందన్నమాట, అది కూడా ప్రూఫ్ ఉంది. ఓకే, సో ఏంది ఈ మోడ్ అనేది ఓకేనా, ఒక్క నిమిషం, ఈ మోడ్ అనేది ఇన్సైడ్గా వెళ్ళినట్లయితే ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది. ఓకే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రాసినాం. సో మనం స్టార్టింగ్లో అకార్డింగ్ టు బౌండరీ డెఫినేషన్ నుంచి మోడ్ ఎఫ్ ఆఫ్ టీని లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అనుకున్నాం కదా. అంటే ఈ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఆల్రెడీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో బీని సబ్స్టిట్యూట్ చేద్దాం. బీని సబ్స్టిట్యూట్ చేసాం. బి అనేది ఇప్పుడు కాన్స్టెంట్ కాబట్టి బి బయటికి తీసుకొని ఇంటిగ్రేషన్ ఆఫ్ 1dx 1dt ఏమవుతుంది, టీ అవుతుంది. ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేసినాం. సో ఈ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేసినాం. బోత్ సైడ్స్ ఇక్కడ కూడా మనం దీన్ని మాడ్ లాగా కన్వర్ట్ చేసుకుంటే ఈ విధంగా రావడం జరిగింది. సో మనం దీన్ని ఇంటర్చేంజ్ చేస్తే, ఇక్కడ ఉన్న వాటిని ఇంటర్చేంజ్ చేస్తే మాడ్ ఉంది కాబట్టి ప్లస్ అయినా మైనస్ అయినా ప్లస్ అవుతుంది. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి మాడ్ ఎక్స్ మైనస్ వై అయ్యింది. సో మనం స్టార్టింగ్లో డెఫినేషన్ దగ్గర మాడ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై బీటా అని బి అని రాసుకోవాలన్నాం కదా, మన ప్రూఫ్ కోసం ఇలా రాసుకోవాలి అని చెప్పాను. సో దీని నుంచి బి ఇక్కడ వస్తే బి ఇంటూ మాడ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అవుతుంది. అంటే ఈ మొత్తం ప్లేస్లో లెస్ దెన్ ఎప్సిలాన్ అని రాయొచ్చు. ఓకే, సో దీన్ని కూడా ఇంటర్చేంజ్ చేస్తే మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ వై ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అయ్యింది. సో స్టార్టింగ్లో మాడ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ లెస్ దెన్ డెల్టా తీసుకుంటే మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ మాడ్ ఎఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ వై ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ వచ్చింది. సో ఇదే మన కంటిన్యూటీ, యూనిఫామ్ కంటిన్యూటీ డెఫినేషన్ అనమాట. యూనిఫామ్ కంటిన్యూటీ డెఫినేషన్ అదే చెప్తుంది కదా, మాడ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ లెస్ దెన్ డెల్టా అయితే మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ వై లెస్ దెన్ ఎప్సిలాన్ అవ్వాలి అంటున్నాం. సో డెల్టా ప్లేస్లోనే మనకి ఇక్కడ ఎప్సిలాన్ బై బి ఉందన్నమాట. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి విత్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ బై బి అనమాట. సో యాజ్ నౌ ఇక్కడ వరకు క్యాపిటల్ ఎఫ్ని కంటిన్యూస్ అని చెప్పేసినాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, స్మాల్ ఎఫ్ అనేది కంటిన్యూస్ ఎట్ ఎక్స్ నాట్ అన్నాం. డెఫినేషన్ మనకు స్టేట్మెంట్లోనే ఉంది, ఇక్కడ వరకు అయిపోయింది. క్యాపిటల్ ఎఫ్ కంటిన్యూస్ అని ప్రూవ్ చేసినాం మన ప్రూఫ్లో. ఇప్పుడు ఏమంటున్నాం, స్మాల్ ఎఫ్ గురించి మాట్లాడాలి. స్మాల్ ఎఫ్ ఏమంటుంది, స్మాల్ ఎఫ్ అనేది ఎక్స్ నాట్ ఇన్ ఏ కామా బి వద్ద కంటిన్యూస్ ఫంక్షన్ అని మనము స్టేట్మెంట్లో రాయడం జరిగింది. అదే ఇక్కడ రాసాం స్టేట్మెంట్లో ఉన్న లైన్ని. అండ్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ అయితే మనం ఏం రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ నాట్ టు ఎక్స్ ఎఫ్ ఆఫ్ టీ డిటీ అని రాస్తున్నాం. ఇది ఎందుకు రాస్తున్నాం అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ డిటీని క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ అంటున్నాం కదా, స్టార్టింగ్లోనే అన్నాం కదా క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇదే అని. సో దీనికి ఎక్స్ నాట్ టు ఎక్స్ లిమిట్ అప్లై చేద్దాం, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ఇది వస్తుంది. అంటే దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు బై ది గివెన్ కండిషన్ నుంచి. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు ఎక్స్ ఎఫ్ ఆఫ్ టీ డిటీ అని స్టార్టింగ్లో మనం రాసినాం కదా స్టేట్మెంట్లో, దాన్ని బేస్ చేసుకొని దీన్ని రాస్తున్నాం అనమాట. ఏం చేస్తున్నాం, దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే క్యాపిటల్ ఎఫ్ వస్తుంది. ఓకే, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేస్తే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అవుతుంది ఆ విధంగా. సో డివైడ్ బోత్ సైడ్స్ విత్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుంటున్నాం. సో ఇది ఇక్కడ వరకు ఇలానే ఉంచితే మీరు ఈ ఆర్హెచ్ఎస్ పార్ట్ గమనించినట్లయితే ఈ ఆర్హెచ్ఎస్ పార్ట్ ఏ విధంగా ఉంది, 1/b మైనస్ ఏ ఇంటిగ్రల్ ఎఫ్. ఇదేంటి ఎక్కడ చూసినాం ఇది ఏ టు బి ఉండి ఇట్లుంటే ఇంటర్మీడియట్ వాల్యూ థీరంలో చూసినాం. ఏ బి ప్లేస్లో ఎక్స్ నాట్ ఉందంటే బై ఇంటర్మీడియట్ వాల్యూ థీరం ఇన్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1/x మైనస్ ఎక్స్ నాట్ ఇంటిగ్రల్ ఎక్స్ నాట్ టు ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ డిటి అని రాయొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈక్వేషన్ 5లో నుంచి 4ని సబ్ట్రాక్ట్ చేద్దాం, ఈక్వేషన్ 5లో నుంచి 6ని సబ్ట్రాక్ట్ చేద్దాం. సో దిస్ మైనస్ దిస్ చేద్దాం, అంటే ఎల్హెచ్ఎస్ మైనస్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ మైనస్ ఆర్హెచ్ఎస్. చూడండి, ఎల్హెచ్ఎస్ మైనస్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ మైనస్ ఆర్హెచ్ఎస్. ఈ ఆర్హెచ్ఎస్లో 1/x మైనస్ ఎక్స్ నాట్ కామన్ ఉంది, ఇక్కడ డిటీ కూడా కామన్ ఉంది. సో డిటీని బయటికి రాసుకుంటున్నాం. 1/x మైనస్ ఇది సేమ్ ఉంది అందుకే నేను చెప్పట్లేదు. 1/x మైనస్ ఎక్స్ నాట్ ఇంటిగ్రల్ ఎక్స్ నాట్ టు ఎక్స్ స్మాల్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఇంటూ డిటీ అని రాయడం జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు
చూడండి, నౌ ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూటీ డెఫినేషన్ మళ్ళీ ఇక్కడ యూజ్ చేద్దాం. ఇప్పుడు అక్కడ స్టార్టింగ్లో యూజ్ చేసింది ఇదేంది, ఎల్హెచ్ఎస్ కోసం, క్యాపిటల్ ఎఫ్ కంటిన్యూటీ ఎఫ్ కోసం కంటిన్యూటీ డెఫినేషన్ యూజ్ చేసాం. ఇప్పుడు స్మాల్ ఎఫ్ కోసం యూజ్ చేయాలి. స్మాల్ ఎఫ్ అనేది కంటిన్యూస్ ఎట్ ఎక్స్ నాట్ అన్నాం. దెన్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్, ఇక టీ ఉంది కాబట్టి ఫర్ సమ్ టీ బిలాంగ్స్ టు ఏ కామా బి మోడ్ టీ మైనస్ ఎక్స్ నాట్ ఈజ్ లెస్ దెన్ డెల్టా అయిన ప్రతిసారి ఈ టీ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ టీ, ఎక్స్ నాట్ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అవుతుంది. ఇది మొత్తం డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూటీ నుంచి రాస్తున్నాం, యూనిఫామ్ కంటిన్యూటీ డెఫినేషన్ నుంచి. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వచ్చే విధంగా రాసుకుంటున్నాం. ఈ విధంగా ఉంటుంది టీ మైనస్ ఎక్స్ నాట్ ఈజ్ లెస్ దెన్ డెల్టా అవుతుంది. అయినప్పుడు టీ అనేది బిలాంగ్స్ టు ఏ కామా బి అవుతుంది. సో ఫైనల్గా ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ నాట్ అన్నప్పుడు ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 అయిన ప్రతిసారి దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ టీ బిలాంగ్స్ టు ఏ కామా బి అండ్ మోడ్ టీ మైనస్ ఎక్స్ నాట్ ఈజ్ లెస్ దెన్ డెల్టా అవుతుంది. దీని నుంచి ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అవుతుంది. అయినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాం, దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. ఎక్స్ నాట్ టు ఎక్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేసినాం. చేసిన తర్వాత 1/x మైనస్ ఎక్స్ నాట్తో మల్టిప్లై చేద్దాం. 1/x మైనస్ ఎక్స్ నాట్తో అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే ఈ పార్ట్ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ అవుతే ఈ మొత్తం పార్ట్ అనేది 1/x మైనస్ ఎక్స్ నాట్ మోడ్ 1/x మైనస్ ఎక్స్ నాట్ ఇంటిగ్రల్ ఎక్స్ నాట్ టు ఎక్స్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ డిటీ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ అవుతుంది అంటున్నాం. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ అవుతుంది అంటున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ మొత్తం ప్లేస్లో ఈ మొత్తం పొజిషన్లో మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ మొత్తం పొజిషన్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈ టర్మ్ని. సో ఈ ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకేనా, చేస్తే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ అయింది. సో మనం స్టార్టింగ్లో లిమిట్ ఆఫ్ ఎ సీక్వెన్స్ డెఫినేషన్ ఏమన్నాం, మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అవుతే ఏమని రాసుకోవచ్చు అన్నాం, లిమిట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అని రాయొచ్చు అన్నాం. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అవుతే లిమిట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అని రాయొచ్చు అన్నాం. అంటే లిమిట్ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. సో లిమిట్ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఎక్స్ నాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై ది డెఫినేషన్ ఆఫ్ లిమిట్ ఆఫ్ ఎ సీక్వెన్స్. సో ఇక్కడ లిమిట్ ఆఫ్ ఎ సీక్వెన్స్ అనే డెఫినేషన్ రాయట్లేదు, కానీ ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని దీన్ని ఈ విధంగా రాయడం జరిగింది. ఓకే, కన్వర్జెంట్ సీక్వెన్స్ డెఫినేషన్ ఆర్ లిమిట్ ఆఫ్ ఎ సీక్వెన్స్ డెఫినేషన్ నుంచి లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఎక్స్ నాట్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అని రాయడం జరిగింది. సో మీరు ఈ పార్ట్ గమనించినట్లయితే మనకు థర్డ్ యూనిట్లో స్టార్టింగ్లో డిఫరెన్షియల్ లిమిట్ ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్ ఫార్ములా దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన థర్డ్ యూనిట్ మన వీడియోస్ ఉన్నాయి, కానీ ఈ వీడియో స్టార్టింగ్లో కూడా ఒకసారి చెప్పడం జరిగింది. ఏంటి, స్మాల్ ఈ విధంగా చెప్పినాం, ఎఫ్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ అని. సో ఇది గమనిస్తే అదే ఫామ్లో ఉంది. సో దీన్ని మనం ఏం రాయొచ్చు, క్యాపిటల్ ఎఫ్లో ఉంది కాబట్టి క్యాపిటల్ ఎఫ్ డాష్ ఏ ప్లేస్లో ఎక్స్ నాట్ ఉంది కాబట్టి ఎక్స్ నాట్, క్యాపిటల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ స్టేట్మెంట్, రిక్వైర్డ్ ప్రూఫ్ ఆఫ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ 2 అనమాట. సో ఇన్ రైమన్ ఇంటిగ్రేషన్ ఇంకొక ఇంపార్టెంట్ థియరమ్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఇంపార్టెంట్ థియరమ్, మన ఛానల్కి కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్టెప్ బై స్టెప్ చూడండి. ఓకేనా. సో స్టార్టింగ్లో ఇక్కడ కొన్ని డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది, వీటిని గమనించండి. ఇవి ఏంటిది అన్నది. ఇఫ్ ఎఫ్ ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏ కామా బి, ఎఫ్ అనేది ఏ కామా బి ఇంటర్వెల్లో ఇంటిగ్రేబుల్ అవుతే మనం ఈ విధంగా రాయొచ్చు, యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఆర్ యూఎఫ్పి మైనస్ ఎల్ఎఫ్పి ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్. సో సమ్ టైమ్స్ ఈ విధంగా అడగవచ్చు, సమ్ టైమ్స్ ఈ విధంగా కూడా అడగవచ్చు అనమాట. అంటే ఏదైనా ఒక ఫంక్షన్ ఎఫ్ అనేది ఇంటిగ్రేబుల్ అవ్వాలి అంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేయొచ్చు. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఎఫ్ని ఏ కామా బి దగ్గర ఇంటిగ్రేబుల్ అంటాం. ఓకేనా. సో నెక్స్ట్
అదే ఎఫ్ అనేది ఇంటిగ్రేబుల్ ఆన్ ఏ కామా బి అవుతే ఈ ఎఫ్ అనేది ఇంటిగ్రేబుల్ అవుతే ఎఫ్ అనేది బౌండెడ్ అవుతుంది. బౌండెడ్ అంటే దీనికి ఒక లోవర్ బౌండ్ ఉండాలి, అప్పర్ బౌండ్ ఉండాలి. అంటే ఎల్ఎఫ్పి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూఎఫ్పి అవుతుంది అనమాట. ఓకేనా, ఇది ఎప్పుడు ఎఫ్ ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏ కామా బి అవుతేనే. సో ఇంకొకటి ఇది కూడా సేమ్, ఎఫ్ ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏ కామా బి అయితే ఈ కండిషన్ కూడా సాటిస్ఫై చేయొచ్చు అనమాట. అంటే ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ లోవర్ రైమన్ ఇంటిగ్రల్, అప్పర్ రైమన్ ఇంటిగ్రల్. ఈ లోవర్ రైమన్ ఇంటిగ్రల్, అప్పర్ రైమన్ ఇంటిగ్రల్ నార్మల్ ఇంటిగ్రేషన్ ఈక్వల్ అయినా ఎఫ్ ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏ కామా బి అంటామన్నమాట. ఓకేనా, సో ఇక్కడ ఈ లోవర్ రైమన్ ఇంటిగ్రల్ని అప్పర్ రైమన్ ఇంటిగ్రల్ని యూఎఫ్పిగా రాయొచ్చు, లోవర్ రైమన్ ఇంటిగ్రల్ని ఎల్ఎఫ్పిగా రాయొచ్చు. అంటే ఇఫ్ ఎఫ్ ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏ కామా బి అవుతే ఎల్ఎఫ్పి యూఎఫ్పి ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ అనమాట. ఈ మూడు ఈక్వల్ కావాలన్నమాట. సో ఈ మూడు ఈక్వల్ అవుతేనే దాన్ని మనం ఏమంటాం, ఎఫ్ ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏ కామా బి అంటాం. సో ఇక్కడ ఈ 4 టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే నెక్స్ట్ మనం డిస్కస్ చేసే ప్రూఫ్లో ఈ 4 ప్రాపర్టీస్ని మనం ఎక్కడైతే యూజ్ అవుతుందో అక్కడ యూజ్ చేసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో లెట్ us స్టార్ట్ అవర్ మెయిన్ థీరమ్. ఓకే, సో థీరమ్ స్టేట్మెంట్ చూడండి, ఇది మీకు మొన్న రెగ్యులర్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఇది న్యూ సిలబస్కి ఓల్డ్ సిలబస్కి సేమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. న్యూ అండ్ ఓల్డ్ వాళ్ళకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో రెగ్యులర్గా మొన్న జరిగిన ఎగ్జామ్లో అడగడం జరిగింది ఇది. ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ డిఫైన్డ్ ఆన్ ఏ కామా బి అని, ఎఫ్ అనేది ఫంక్షన్ ఏ కామా బి పైన డిఫైన్ చేసినప్పుడు ఈ ఏ ఈజ్ లెస్ దెన్ సి ఈజ్ లెస్ దెన్ బి అయిన ప్రతిసారి ఎఫ్ ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏ కామా సి ఆల్సో ఇంటిగ్రేబుల్ ఆన్ ఏ కామా బి అంటుండు. సో అయితే అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ కండిషన్ని మనం యూజ్ చేసుకొని వీ హ్యావ్ టు షో దట్ ఎఫ్ ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏ కామా బి. అంటే మనకేం ప్రూవ్ చేయమంటుండు, ఇక్కడ 2 ప్రూఫ్స్ అడిగిండు. ఒకటి ఎఫ్ అనేది ఏకి సికి మధ్య ఇంటిగ్రేబుల్ అవుతుంది, అదే ఎఫ్ అనేది సికి బికి మధ్యన ఇంటిగ్రేబుల్ అవుతే ఇదే ఎఫ్ అనేది ఏకి సికి మధ్య కూడా ఇంటిగ్రేబుల్ అవుతుందని ఒకటి ప్రూవ్ చేయమంటుండు. అంటే యూఎఫ్పి మైనస్ ఎల్ఎఫ్పి ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అన్నది ఒకటి ప్రూవ్ చేయమంటుండే. ఇది ఇండైరెక్ట్గా ఎఫ్ ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏ కామా బి అంటే ఏంటి, యూఎఫ్పి మైనస్ ఎల్ఎఫ్పి ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేయమంటుండే అనమాట. ఒకటి అది. సెకండ్, అండ్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు సి ఎఫ్ ప్లస్ ఇంటిగ్రల్ సి టు బి ఎఫ్ అనేది ఒకటి ప్రూవ్ చేయమంటుండే అనమాట. ఓకేనా, సో ప్రూఫ్లోకి ఎంటర్ అయిదాం. ప్రూఫ్లో ముందు మనకి ఏమైతే ఇచ్చిండో దాన్ని రాసుకుందాం. ప్రూఫ్లో మనకి ఏమి ఇచ్చిండు, సో క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు, యాక్చువల్గా ఎఫ్ ఈజ్ ఎ ఫంక్షన్ డిఫైన్డ్ ఆన్ ఏ కామా బి క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. అండ్ ఎఫ్ ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏ కామా సి అండ్ సి కామా బి అన్నాడు. ఇంతకుముందు చెప్పాము మనం ఎవ్రీ ఇంటిగ్రేబుల్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్ అని. సో ఈ ఫంక్షన్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏ కామా సి అంటే బౌండెడ్ ఆన్ ఏ కామా సి అవుతుంది. ఇంటిగ్రేబుల్ ఆన్ సి కామా బి అంటే బౌండెడ్ ఆన్ సి కామా బి అవుతుంది. ఓకేనా, సో ఏ కామా సికి ఒక పార్టీషన్, సి కామా బికి కూడా ఒక పార్టీషన్ని మనం డిక్లేర్ చేసుకుందాం. సో ఏ కామా సికి P1 అనే పార్టీషన్, సి కామా బికి P2 అనే పార్టీషన్ని మనం కన్సిడర్ చేసుకుందాం. ఓకే, సో చూడండి, బిఫోర్ దట్ మనం ఈ రెండింటిని క్లబ్ చేస్తేనే ఏబి అనే ఇంటర్వెల్ రావాలి. ఏబి ఇంటర్వెల్లో మధ్యలోనే ఎఫ్ ఈజ్ ఇంటిగ్రేబుల్ అని ప్రూవ్ చేయమన్నాడు. కాబట్టి ఫస్ట్ కేసులో మనం ఈ రెండింటిని క్లబ్ చేయాలి. క్లబ్ చేయాలంటే యూనియన్ చేయాలి. సో మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, దీనికి P1 దీనికి P2 అనుకుందామని. సో రెండింటిని కలిపి P అనుకుంటే P1 యూనియన్ P2 అవుతుంది. అంటే లెట్ P ఈజ్ ఈక్వల్ టు P1 యూనియన్ P2 బి ద పార్టీషన్ ఆన్ ఏ కామా బి. ఏ కామా బి, సో ఏకి సికి P1 అనుకుంటే, సికి బికి P2 అనుకుంటే, ఏకి బికి మధ్యన ఉన్న పార్టీషన్ ఏమవుతుందంటే P1 యూనియన్ P2 అవుతుంది. సో లెట్ P ఈజ్ ఈక్వల్ టు P1 యూనియన్ P2 బి ద పార్టీషన్ ఆన్ ఏ కామా బి అంటున్నాం. సో మనకు ఆల్రెడీ మనకు తెలుసు ఎఫ్ ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏ కామా సి అని. సో ఎఫ్ ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏ కామా సి అయితే ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ P1
ఆఫ్ ఏ కామా సి సచ్ దట్ UF_P1 మైనస్ LF_P1 ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2. యాక్చువల్లీ ఇక్కడ ఎప్సిలానే ఉండాలి. సో మనం రెండుని క్లబ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. ఒక ఎప్సిలాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ 2ని క్లబ్ చేస్తున్నాం కాబట్టి. సో మొత్తం మీద మనకి ఎప్సిలాన్ ఉండాలి కాబట్టి ఉన్న ఎప్సిలాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఎప్సిలాన్ బై 2గా రాస్తాం. 2 కలిపితే 2 ఎప్సిలాన్ బై 2 అగైన్ ఎప్సిలాన్ వస్తుంది. సో P1కి ఎప్సిలాన్ బై 2 తీసుకుంటున్నాం. UF_P1 మైనస్ LF_P1 ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అగైన్ F ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ P2 అన్నాం. సో F ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ C, B అన్నాం. అంటే F ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ C, B అయితే ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ P2 ఆఫ్ C, B సచ్ దట్ UF_P2 మైనస్ LF_P2 ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అన్నమాట. యాజ్ P1 యూనియన్ P2 అయితే UF_P ఏమవుతుంది? UF_P1 ప్లస్ UF_P2 అవుతుంది. ఈక్వేషన్ నెంబర్ 3. అదేవిధంగా LF_P ఏమవుతుంది? LF_P1 ప్లస్ LF_P2 అవుతుంది. అంటే ఈ Pని P1 ప్లస్ P2గా డివైడ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇట్లా సపరేట్గా రాసుకున్నట్లయితే UF_P1 ప్లస్ UF_P2 అవుతుంది. LF_P1 ప్లస్ LF_P2 అవుతుంది. మనం ఏం ప్రూవ్ చేయాలి? UF_P మైనస్ LF_P లెస్ దెన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేస్తే F ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ A, B అవుతుంది. ఓకేనా? సో దానికోసం ఈ రెండు మైనస్ చేయాలి కదా, అంటే ఈ రెండు ఎక్కడున్నాయి మనకు? ఇక్కడ ఒకటి ఉంది. సో సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 3 and 4. దెన్ యూ విల్ గెట్ UF_P మైనస్ LF_P ఈజ్ ఈక్వల్ టు UF_P1 మైనస్ UF_P2 మైనస్ LF_P1 ప్లస్ LF_P2. సో మైనస్ని మల్టిప్లై చేసి మనం ఈ రెండుటి సపరేట్ రాస్తే UF_P1 మైనస్ LF_P1 ప్లస్ UF_P2 మైనస్ LF_P2గా రాయడం జరిగింది. UF_P1 మైనస్ LF_P1ని లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2గా మనం ఈక్వేషన్ నెంబర్ 1లో అనుకున్నాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 నుంచి మనం ఏమనుకున్నాం? దీన్ని లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2 అనుకున్నాం, ఇది లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2 అనుకున్నాం. సో లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ అంటే ఎప్సిలాన్ అవుతుంది. UF_P మైనస్ LF_P ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్, therefore F ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ A, B. సో మనకు ఫస్ట్ కేస్ ప్రూఫ్ రావడం జరిగింది. ఏంటది? F ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ A, B అని రావడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి? ఇంటిగ్రల్ A to B F ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ A to C F ప్లస్ ఇంటిగ్రల్ C to B F అనేది కూడా ప్రూవ్ చేయాలి. కాబట్టి మనకి F ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ A, B వచ్చింది కదా, పైననే ప్రూఫ్ వచ్చింది. సో మనం ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పిన 4 కండిషన్స్ ప్రకారం, 4 ప్రాపర్టీస్ ప్రకారం F ఈజ్ ఇంటిగ్రేబుల్ అవుతే F ఈజ్ బౌండెడ్ అవుతుంది. ఓకే, F ఇంటిగ్రల్ అయితే F బౌండెడ్ అవుతుంది. F బౌండెడ్ అయ్యింది అంటే ఈ LF_Pకి UF_Pకి మధ్యలో F అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో LF_P ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ A to B F ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు UF_Pగా రాయడం జరిగింది. ఇందులో మనం ఫస్ట్ హాఫ్ పార్ట్ తీసుకుందాం. ఈ హాఫ్ పార్ట్ తీసుకున్నట్లయితే LF_P ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ A to B Fగా రాయడం జరిగింది. సో LF_Pని LF_P1 ప్లస్ LF_P2 రాసాం ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3 నుంచి, ఈక్వేషన్ నెంబర్ 4 నుంచి, రైట్? ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 4 నుంచి ఏం రాసినాం? ఈ LF_Pని P ప్లస్లో P1 యూనియన్ P2 కదా, సో దాన్ని ఈ విధంగా రాసినాం అనమాట. LF_P1 ప్లస్ LF_P2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ A to B Fగా రాయడం జరిగింది. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 నుంచి UF_P1 మైనస్ ఎప్సిలాన్ బై 2 ఈజ్ లెస్ దెన్ LF_P1 అని రాయొచ్చు. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి రాయొచ్చు అనమాట. UF_P2 ఈజ్ మైనస్ ఎప్సిలాన్ బై 2 లెస్ దెన్ LF_P2 అని. ఓకే, సో దీని ప్లేస్లో దీన్ని ఇక్కడ రీప్లేస్ చేయడం వల్ల ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కేస్ అనేది లెస్ దెన్గా కన్వర్ట్ అవుతుంది. అంటే చూడండి ఇక్కడ సో ఇప్పుడు ఈ రెండుని యాడ్ చేద్దాం. ఈ రెండుని యాడ్ చేస్తే ఏమొస్తుంది? UF_P1 మైనస్ ఎప్సిలాన్ బై 2, UF_P2 మైనస్ ఎప్సిలాన్ బై 2. అంటే ఇది ఈ రెండుని యాడ్ చేస్తే వచ్చింది మనకు లెస్ దెన్ LF_P1 ప్లస్ LF_P2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ A to B Fగా రాయడం జరిగింది. అంటే వీటిని మూడింటిని క్లబ్ చేసి యాడ్ చేస్తే ఈ ఒక ఈక్వేషన్ రావడం జరిగింది. అంటే ఇక్కడ సో
సో ఇట్ ఈస్ లెస్ దెన్ LFP ప్లస్ LFP2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎఫ్ అయితే దీనికి ఈక్వల్ చేస్తున్నాం అనమాట. అంటే ε/2 ε/2 2 క్యాన్సిల్ అవుతే మైనస్ ఎప్సిలాన్ ఉంటుంది. UF_P1 ప్లస్ UF_P2 ఈజ్ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ ఇంటిగ్రల్ A to B ఎఫ్గా రాయడం జరిగింది. UF_P1 అంటే ఏంటి? P1 అనేది A నుంచి Cకి మధ్య ఇంటిగ్రల్ కాబట్టి ఇంటిగ్రల్ A to C ఎఫ్గా రాసినాం. ఇది UF_P2 అనేది ఇంటిగ్రల్ C to B మధ్య కాబట్టి ఇంటిగ్రల్ C to B ఎఫ్గా రాయడం జరిగింది. మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ A to B ఎఫ్గా రాయింది. ఇక్కడ లెస్ దెన్ ఉంటే ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎందుకు అయింది సార్ అని అడగొచ్చు. సో మనం UF_P ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ A to C ఎఫ్ అని చెప్పుకున్నాం అనమాట. ఈజ్ ఈక్వల్ టు కేసు వస్తుంది ఇక్కడ, ఆల్రెడీ లెస్ దెన్ కేసు ఇక్కడ ఉంది. సో దీని ప్లేస్లో మనం దీన్ని రీప్లేస్ చేసినప్పుడు ఈక్వల్ కేసు కూడా యాడ్ అవుతుంది అనమాట. సో దీన్ని ఇంటిగ్రల్గా రాసినప్పుడు ఏమవుతుంది? ఈక్వల్ కేసు యాడ్ అవుతుంది. సో దట్ వీ కెన్ రైట్ ఇంటిగ్రల్ A to C ఎఫ్ ఈజ్ ప్లేస్ దీనికోసం P2 అంటే C to B మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎఫ్గా రాయడం జరిగింది. సో దీన్ని ఇక్కడ ఇంటర్చేంజ్ చేద్దాం, ఎందుకంటే మనకు నెక్స్ట్ ఈక్వేషన్ కూడా ఈ విధంగానే రావడం జరుగుతుంది. కాబట్టి ఇంటిగ్రల్ A to B ఎఫ్ అనేది LHS సైడ్ ఉండడం కోసం ఇంటిగ్రల్ A to B ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ A to C ప్లస్ ఇంటిగ్రల్ C to B మైనస్ ఎప్సిలాన్ అని రాయడం జరిగింది. సో ఇది ఈక్వేషన్ 5లో తీసుకున్న ఫస్ట్ హాఫ్ పార్ట్ వల్ల ఇది రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ సెకండ్ హాఫ్ పార్ట్ని తీసుకుందాం. ఈ సెకండ్ హాఫ్ పార్ట్ని తీసుకొని సేమ్ ఇప్పుడు చేసినట్టుగానే సాల్వ్ చేస్తే ఏమొస్తుందో ఒకసారి గమనిద్దాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 5 సెకండ్ హాఫ్ పార్ట్ వచ్చేసి ఇంటిగ్రల్ A to B ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు UF_Pని UF_P1 ప్లస్ UF_P2గా రాయొచ్చు. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3 4 ఉంది పైన, దాని నుంచి UF_P1 ప్లస్ UF_P2గా రాయడం జరిగింది. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 నుంచి ఈక్వేషన్ 1 and 2ని యాడ్ చేస్తే ఈ విధంగా రావడం జరిగింది మనకు ε/2 ప్లస్ ε/2. సో దీన్ని ఎప్సిలాన్గా రాసుకున్నాం. ఇక్కడ ఉన్న LFP1 LFP2ని RH సైడ్ తీసుకొస్తే ప్లస్ LFP1 ప్లస్ LFP2గా రాయడం జరిగింది. సో మీరు ఇక్కడ పైన చూసినట్లయితే ఇట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు UF_P1 ప్లస్ UF_P2 ఈజ్ లెస్ దెన్ L ప్లస్ ఎప్సిలాన్ ప్లస్ LFP1 ప్లస్ LFP2 అంటే దీని నుంచి డైరెక్ట్గా దీన్ని ఈక్వేట్ చేయొచ్చు అనమాట. ఇంటిగ్రల్ A to B ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ ప్లస్ LFP1 ప్లస్ LFP2. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ LFP1ని ఇంటిగ్రల్ P1 అనేది ఏ ఇంటర్వెల్లో ఉంది? Aకి Cకి ఉంది కాబట్టి ఇంటిగ్రల్ A to C ఎఫ్గా రాసినాం. P2 అనేది ఇంటిగ్రల్ Cకి Bకి ఇంటర్వెల్ మధ్య ఉంది కాబట్టి ఇంటిగ్రల్ C to B ఎఫ్గా రాసినాం ప్లస్ ఎప్సిలాన్. ఓకే, సో వీటిని ఇంటిగ్రల్ లాగా కన్వర్ట్ చేస్తే ఇది లెస్ దెన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అవుతుందని చెప్పుకున్నా. ఫ్రమ్ ఈక్వేషన్ 6 and 7 నుంచి LHS సైడు ఇంటిగ్రల్ A to B ఉంది, ఇంటిగ్రల్ A to B ఈ రెండు ఒకటే ఒక కేసులో ఈక్వల్ అవుతున్నాయి. అది ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే అక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఉంటాయి. ఈ రెండిట్లో కామన్గా ఉన్న కేసు ఏంటి? ఈజ్ ఈక్వల్ టు కేసు తీసుకుందాం. ఇంటిగ్రల్ A to C ఎఫ్ ప్లస్ ఇంటిగ్రల్ C to B ఎఫ్. ఓకే, మరి అక్కడ మైనస్ ఎప్సిలాన్ ఉంది, ఇక్కడ ప్లస్ ఎప్సిలాన్ ఉంది, ఎక్కడికి వెళ్ళిపోయినాయి సారు అంటే ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మనకు ఇంటిగ్రల్ కాన్స్టెంట్ వస్తుంది. అదే ఇది ఎప్సిలాన్ ఇస్ అన్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్, దట్ ఈస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ అనమాట. సో కొందరు ఏమనుకుంటారు అంటే ఈ మైనస్ ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ క్యాన్సిల్ అయినాయేమో అనుకుంటారు, కానీ ఆ విధంగా అవ్వవు. ఇది రాసినా రాయకపోయినా ఒకటే అనమాట. ఇది ఎందుకోసం ఉందంటే ఇంటిగ్రల్ కాన్స్టెంట్ రాసినాం అనమాట. ఓకేనా? సో హియర్ epsilon is an integral arbitrary constant, therefore integral A to B f is equal to integral A to C f plus integral C to B f గా రాయడం జరిగింది. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ప్రూఫ్. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో బై యువర్ కామెంట్స్. మన ఛానల్కి కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.